సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఎలా అయితే సీన్ ఎలివేట్ అవుతుందో క్రికెట్ మ్యాచ్ లో కామెంటరీ సరిగ్గా అవుతే అది అలా ఎలివేట్ అవుతుంది. 2011 వరల్డ్ కప్ మూమెంట్ గుర్తు చేసుకుంటే నాకు 2 థింగ్స్ గుర్తుంటాయి. ఒకటి ధోని షార్ట్, స్ట్రైట్ షార్ట్ 6, 2 రవిశాస్త్రి కమెంట్. ఇంకోటి ఏం జరిగిందంటే చాలా వింతగా విరాట్ సెంచరీ కొట్టినప్పుడల్లా నేను కామెంట్లో ఉండేవాడిని. టిపికల్ అప్పుడప్పుడు మెసేజ్లు వస్తే అన్న 80లో ఉన్నాడు త్వరగా వచ్చాయి అన్న కామెంట్ బాక్స్ 80లో. రే అలా అవుదరా, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఐపీఎల్ యాడ్ చూసావా 18 ఏదైనా చేసుకుంటారు, అన్ని కలిపేస్తారు. అలా అంటారు. సిఎస్కే ఉంటుంది తెలుసా, 8 - 7 తలా ఫర్ రీజన్ అంటారు. తెలుగు కమెంటరీ ఒకటి పర్టికులర్గా స్టార్ స్పోర్ట్ పట్టడము అసలు తెలుగు సినారియోకి ఎంత చేంజ్ పడికి వచ్చింది. ఫస్ట్ 5-6 years లో ఇంట్లో అమ్మ వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు క్రికెట్. మూవీస్ లో కూడా ఇంతే కదా, జనరల్గా ఏమంటారు, అరే ఆడవాళ్ళు చూసారంటే సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టే మూవీ హిట్ అంటారు. ఈసారి వాట్ యువర్ ఐపీఎల్ ప్రెడిక్షన్స్? Imagine once when the RCB men's team wins the అసలు ఎట్లుంటుంది? ఇన్స్టాగ్రామ్ క్రాష్, ట్విట్టర్ క్రాష్, ఫేస్బుక్ క్రాష్, యూట్యూబ్ క్రాష్. నాకు తెలిసి ఇండియా మొత్తం ఇంటర్నెట్ డౌన్ అయిపోతున్నారు రోజు. నాకు ఒకటి చెప్పు, ఐపీఎల్ వల్ల ఓడిఐస్ చచ్చిపోతున్నాయి. ఎక్కువ ఇదే ఆడడం మొదలు పెట్టారు. దీనిలో డబ్బులు ఎక్కువ. హే బ్యాక్ బెంచర్స్, మీ సపోర్ట్తో 100,000 సబ్స్క్రైబర్స్ వరకు కొట్టాము. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ మన పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు చాలా 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 మోటివేషన్ వస్తుంది. అండ్ మా టీమ్ డబుల్ ట్రిపుల్ ఇంటెన్సిటీతో పనిచేస్తే మీకేం వస్తుంది అంటారా? బెటర్ పాడ్కాస్ట్ వస్తాయి, బెటర్ నాలెడ్జ్ వస్తుంది. సో నా కోసం, మా టీం కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ విల్ పుట్ ఎ లాట్ ఆఫ్ స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే క్రికెట్ చూస్తారో, ఫర్గెట్ దట్, ఎవరైతే క్రికెట్ బాగా వింటారో తెలుగులో అందరికీ మీరు తెలుసు, రైట్? ఎవరికైతే తెలీదు, హౌ వుడ్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఆర్ జియో సినిమాలో ఎవరన్నా క్రికెట్ పొరపాటున తెలుగులో విన్నా, కబడ్డీ పొరపాటున తెలుగులో విన్నా, ఎప్పుడోకప్పుడు నా గొంతు వినే ఉంటారు. అలా కాదనుకుంటే ఎప్పుడొకప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫీల్డ్ వచ్చే ఉంటాను. కొన్నిసార్లు తిట్టుకొని ఉంటారు, కొన్నిసార్లు పర్లేదు బాగానే చేస్తాడు అనుకుని ఉంటారు. అలా నా మొహమో నా గొంతు ఎక్కడ చోటు వినే ఉంటారు. దిస్ ఇస్ వాట్ ఐ కుడ్ సే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, వెల్కమ్ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి తెలియదు, యూ వర్ అన్ అండర్-19 ప్లేయర్. కరెక్ట్. ఎట్లా ఉండేవి? ఎక్కడ స్టార్ట్ అయింది క్రికెట్తో లవ్? ఐ థింక్ లవ్ విత్ క్రికెట్ లైక్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కిడ్స్, ఎనీ అనకూడదేమో, చిన్నప్పుడే మొదలైంది. మా నాన్న చెప్పడం, వెన్ ఐ వాజ్ 2.5 ప్లాస్టిక్ బ్యాట్ చేతిలో పట్టుకొని మా నాన్నని ప్లాస్టిక్ బాల్ ఏమని చెప్పి నేను ఆడేవంట. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. యాక్చువల్లీ ఐ థింక్ మా నాన్న కూడా క్రికెట్ ఆడేవారు చెన్నైలో ఉన్నప్పుడు. జెనెటికల్ కాస్త పాస్ అయింది. వాళ్ళ నాన్నగారు కూడా టెన్నిస్ ఆడేవాళ్ళ, వాళ్ళ నాన్నగారు కూడా బ్రిటిషర్స్ టెన్నిస్ ఆడేవాళ్ళు. సో ఐ థింక్ దేర్ సమ్ జీన్, స్పోర్ట్స్ మ్యాన్ అదే జీన్ ఉంది. అలా క్యారీ ఫార్వర్డ్ అయింది. బికాజ్ ఐ డెంట్ ప్లే అ లాట్, అండర్-19 వరకు ఆడాను. ఆఫ్టర్ దట్ I had a small elbow injury which couldn't get diagnosed. 2, I think I was not good enough. ఒక పాయింట్ తర్వాత అంటే ఇంజనీరింగ్ హ్యాపెండ్, లైక్ లైఫ్ హ్యాపెండ్ అంటారు కదా, అలా ఇంజనీరింగ్ హ్యాపెండ్. అండ్ దెన్ ఒకసారి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్లు అంతగా సపోర్ట్ చేయలేదు. అటెండెన్స్ కావాలి, ల్యాబులు మిస్ అయితే మళ్ళీ ఇవ్వము మీకు, ఇలాంటివన్నీ అయ్యేసరికి ఇంకా డుమ్మా కొట్టలేని పరిస్థితి. సో ఐ బేసికలీ హ్యాడ్ టు చూస్. అక్కడ సైడ్ ట్రాక్ అయిపోయింది. అదర్వైజ్ అండర్-19 వరకు బాగానే. బట్ యా, ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ కిడ్. It started off like I enjoyed playing cricket, like a lot of other sports, but అన్నిటికంటే ఎక్కువ క్రికెట్ ఇష్టం. అది పొద్దున మధ్యాహ్నం రాత్రి, అది ఈట్ స్లీప్ బ్రీత్ క్రికెట్ అని ఒక యాడ్ ఉండేది కదా, దానికి నేనే బ్రాండ్ అంబాసిడర్. నా మైండ్లో నేనే బ్రాండ్ అంబాసిడర్ దానికి. దట్స్ హౌ ఇట్ వాస్. సో ఇట్ వాస్ ఆల్ అబౌట్ క్రికెట్. ఏ ఇయర్లో ఆడేది అండర్-19 క్రికెట్? It feels like some other life now. 2001 is when I played. సో అప్పుడు మన టీంలో ఎవరున్నారు క్రికెట్ టీం, మన నేషనల్ టీంలో? National team lo, I think at least I can tell you who was there in Hyderabad team. Ambati Rayudu was there. Thirumal Sethi Suman was the captain. I still keep calling him skipper because he was my captain then. Naveen Reddy and eventually played for Ranji Trophy Hyderabad. Tanu undevadu. MP Arjun, he also played for Hyderabad Ranji Trophy. Tanu unnadu ఆ squad lo. మేము అందరం ఉన్నాం అన్నమాట. So I think Suman was somebody who went on to play for India under-19 that year. So Rayudu of course went on to play for India. వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఆ స్క్వాడ్ లో. ఇది నాకు ఇంకా ఎలా గుర్తుందంటే ట్విన్ టవర్స్ కూలిపోయాయి కదా, అప్పుడు మా కోచింగ్ క్యాంప్ నడుస్తుండేది అనమాట అండర్-19 హైదరాబాద్ ది. బికాజ్ ఐ డోంట్ నో ఇఫ్ యు రిమెంబర్ ఇట్, దేర్ వాజ్ అ కంప్లీట్ బ్లాక్అవుట్ దట్ డే. మొత్తం సౌత్ ఇండియా మొత్తం గ్రిడ్ ఏదో కొలాప్స్ అయిపోయి బ్లాక్అవుట్ అయిపోయింది. నెక్స్ట్ డే పొద్దున్న లేస్తే ట్విన్ టవర్స్ పడిపోయి అన్నారు. వీవర్ ఇన్ ద జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రాక్టీసింగ్. సో దట్స్ హౌ అది నాకు అలా గుర్తుండిపోయింది అనమాట. ఎవరైనా ఏమైనా అడిగితే 2001 ట్విన్ టవర్స్ ఇలా గుర్తొస్తుంది నాకు.
ఐ థింక్ నేను అప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నా. It's impossible for you to know what happened. Absolutely no idea. బట్ అప్పుడు టీంలో ఉన్నప్పుడు ఐడల్స్ ఎవరు? హూ డు యూ యూస్ టు లుక్ అప్ టు? Lot of people. Actually, నాకు క్రికెట్ అంటే పిచ్చి. సో క్రికెటర్స్ అంటే కూడా ఇష్టం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ కంట్రీ దే బిలాంగ్ టు. బట్ చిన్నప్పుడు ఫస్ట్ నేను బాగా చూసింది మా నాన్న చెప్పడం కపిల్ దేవ్ నిట. అంటే ఇంట్లో టీవీ వచ్చిన కొత్తల్లో కపిల్ దేవ్ ఎక్కువ చూసేవాడిని. సో ఐ యూస్ టు ఐడలైజ్ కపిల్ దేవ్. Eventually I became a fast bowler when I played under 19 for Hyderabad. But growing up against Sachin Tendulkar, I think for everybody he was the cricketing god. 90s లో క్రికెట్ చూడడం స్టార్ట్ చేసిన ఎవరికైనా సరే సచిన్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ దేర్ ఫేవరెట్ క్రికెటర్స్. దెన్ జవగల్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్, అలన్ డొనాల్డ్, అలా ది అదర్ బౌలర్స్ అండ్ దెన్ లాట్ ఆఫ్ అదర్ క్రికెటర్స్. అండ్ అఫ్ కోర్స్ ఆస్ట్రేలియాలో గ్లెన్ మెగ్రాత్, కర్ట్లీ ఆంబ్రూస్, కోర్ట్నీ వాల్ష్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్ద లిస్టే వచ్చేస్తుంది అనమాట. సో నాకు funny thing is, I don't have a one favorite cricketer. I only keep saying that my favorite team is India. I love a lot of cricketers. Every cricketer who plays for India, వాళ్ళ ఫ్యాన్ నేను. సో ఓన్లీ విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాదు, ఓన్లీ ధోని ఫ్యాన్ కాదు. ఇండియాకి ఆడాడంటే నాకు కూడా తోపు, ఆడవాళ్ళు కూడా తోపు. అండ్ విమెన్స్ క్రికెట్లో ఉన్న వాళ్ళు కూడా తోపులే. స్మృతి మందన కావచ్చు, జెమిమా రాడ్రిగ్స్ కావచ్చు, పూర్ణిమా రావు కావచ్చు, అంజుమ్ చోప్రా కావచ్చు, ఎవరైనా సరే. I think if somebody's played for India, I know how much effort it takes. ఒక అండర్ 19 ఆడడానికే కొంచెం కష్టపడ్డాను నేను. సో ఐ అండర్స్టాండ్, అండర్ 19 ఆడి, రంజీ ట్రోఫీ ఆడి, సౌత్ జోన్కి ఆడి, ఇదంతా ఇండియాకి ఆడడం అంటే ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ ఇన్ ఇట్సెల్ఫ్. సో ఫర్ మీ ఎనీబడి హూ ప్లేస్ ఫర్ ఇండియా ఇస్ అ హీరో. దట్స్ హౌ ఇట్ ఇస్. అండర్ 19 ఆడిన తర్వాత ఇంకేం చేశారు? నెక్స్ట్ ఏం చేశారు? ఇంజనీరింగ్ అయిన తర్వాత? ఇంజనీరింగ్. దాని తర్వాత ఇంజనీరింగ్ అంత పాజ్, మళ్ళీ నాలాంటి పాజ్. నాది పాజ్ లేదు. లక్కీలీ ఒకటే ఒక బ్యాక్లాగ్. సెకండ్ ఇయర్ లో ఈసీఎం అని ఒక సబ్జెక్ట్, ట్రిపుల్ సబ్జెక్ట్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ మెషిన్స్. ఇది ట్రిపుల్ కాదు, నాది మెకానికల్. కాకపోతే సెకండ్ ఇయర్ లో 2-1 లో అనుకుంటా, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఆ సబ్జెక్ట్ ఉండింది. అదొకటే బ్యాక్లాగ్. అసలు అంటే లైఫ్ లో అప్పటిదాకా ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. అంటే నేను ఎంత క్రికెట్ ఆడినా కూడా కొంచెం చదివి కూడా మార్కులు బాగానే వచ్చేది, టాప్ 3 ర్యాంక్స్ స్కూల్లో. ఇంజనీరింగ్ కూడా ఈవెన్చువల్ ఐ థింక్ 78% ఎంతో వచ్చింది నాకు. సో ఐ డెంట్ రియలీ పుట్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్స్ ఇన్ టు ఇట్. పెద్ద ఏం కష్టపడలేదు. అప్పటికప్పుడు చదివి దాన్ని రెప్లికేట్ చేయడం, అంతవరకు దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు అనమాట. సో దాంతో పని నడిపించేసాం. బట్ 4 ఏళ్ళు అయిపోయింది. దాని తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్. ఐటీలోనే ఉద్యోగాలు వస్తాయిగా, అట్లీస్ట్ అప్పట్లో ద ఓన్లీ ప్లేస్ యూ కుడ్ గెట్ ఎ జాబ్ ఇస్ ఐటీ. సో సత్యం కంప్యూటర్స్లో జాబ్ వచ్చింది. ఓకే. ఐ వాజ్ దేర్ ఇన్ సత్యం ఫర్ 6 years. సత్యం కంప్యూటర్స్ క్రాష్ అయినప్పుడు అక్కడే ఉన్నా, ఆ స్కామ్ అయినప్పుడు అక్కడే ఉన్నా. అది అయిన తర్వాత బయటపడ్డా. తర్వాత టీసీఎస్, తర్వాత ఎన్సీఆర్ అనే కంపెనీ. దాని తర్వాత ఈ కామెంటరీ స్టార్ట్ అయింది. ఏ ఇయర్లో కామెంటరీ స్టార్ట్ అయింది? 2018. సో దట్స్ వెన్ ద ఫస్ట్ టైం స్టార్ స్పోర్ట్స్ రీజనల్ ఛానల్ స్టార్ట్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, కన్నడ, తమిళ్ ఇంకొంచెం ముందరే ఉంటుంది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రీజనల్లోకి ఎంట్రీ ఇచ్చింది 2018లో. సో ఐపీఎల్ వాజ్ ద ఫస్ట్ టైం దే లుక్డ్ అవుట్ ఫర్ పీపుల్. ఎవరు దొరుకుతారు, ఎక్కడ ఉన్నారు, ఎందుకంటే ఎవరు మాట్లాడే వాళ్ళు తక్కువ కదా. ఒకటి తెలుగులో మాట్లాడాలి, ఇంకోటి క్రికెట్ తెలిసి ఉండాలి. ఫార్మర్ క్రికెటర్స్ కూడా ఎక్కువ మంది దొరకట్లేదు వాళ్ళకి మాట్లాడే వాళ్ళు. వెతుకుతున్నారు అనమాట. అలా వెతుకుతుంటే పొరపాటున నాకు బై కోఇన్సిడెన్స్ ఐ ఫౌండ్ ద కాంటాక్ట్. ఓకే. ఎలాగా? ఇట్స్ హ్యాపెన్స్ దట్ ఐ వాజ్ అ పార్ట్ టైమ్ ఆర్జే ఆల్సో. ఇవన్నీ దొరదలు అనమాట. అంటే రెగ్యులర్ ఐటీ జాబ్ చేసి బోర్ కొట్టి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఎవరినో మర్డర్ చేయాలంత ఫీలింగ్ వచ్చి అది కంట్రోల్ చేసుకోవడానికి ఆర్జే అయిపోయి, అంటే ఏదో ఒకటి చేయాలి, అవుట్లెట్ ఉండాలి కదా. సాటర్డే సండే ఆర్జే లేదు, మరి వీక్ డేస్ లో. ఎట్లా, ఎలా మేనేజ్ చేసేవారు? వెరీ సింపుల్, అబద్ధం చెప్పడమే. చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పడం ప్రాక్టీస్ చేశాం కదా. సో అక్కడ రాగానే మైండ్ లో ఫిక్స్, వారానికి ఒక రోజు గ్యారంటీగా చేయాలి వీక్ డేలో. ఐ షుడ్ డ్రైవ్ టైమ్ షో, పైగా 9 to 12 in the morning. It is a show called Namaste Hello Adab and Hyperabad. So 1 hour was in English. You were the RJ for Namaste Hello Adab? Yeah, this was in between 2012 to 2018. I was the RJ. One of the RJs. There are a lot of RJs. I was one of the RJs. Okay. So Kaidel chese adi. But it was supposed to be a once a week kind of a gig. But నా అదృష్టం మా పెక్స్ దయ వసుమతి గారు, ఆవిడ కౌశిక్ వాళ్ళు రావట్లేదమ్మా చేస్తామంటే వచ్చేస్తున్నాను మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు. మేనేజర్ ఫోన్ చేసి ఇవాళ కొంచెం బ్యాక్ స్ప్రెయిన్ అయింది, ఫిజియో దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ డే మా అమ్మకి షోల్డర్ కొంచెం ఫ్రోజన్ షోల్డర్ ఉంది, మా అమ్మని తీసుకెళ్ళాలి. ఇంకో రోజు మా నాన్న కాలు బాగాలేదు. ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వాడేసి ఎప్పటికీ చెప్పకుండా, ఇప్పుడు విన్నా కూడా పెద్ద ఫరక్ పడదు. ఇన్ఫాక్ట్ ఇదే ఆన్సర్ చాలా చోట్ల చెప్పేసాను ఇప్పటికే. సో అలా ఐ ఎండెడ్ అప్ డూయింగ్ దట్ ఆర్జే గిగ్. సో అక్కడ నా బ్యాచ్లో ఉన్న శ్రీనివాస్ అనే అబ్బాయికి స్టార్ స్పోర్ట్స్లో ప్రొడ్యూసర్ తెలుసు అనమాట, వెంకట్ రేగల. సో అతను శ్రీనివాస్ని అడగడం, శ్రీనివాస్ నాకు తెలియదు భయ్యా క్రికెట్, ఒకడు ఉన్నాడు
వీడు తెగ వాగుతాడు, ఆర్జే కూడా నాన్ స్టాప్ వాగుతూనే ఉంటాడు వీడు, క్రికెట్ ఆడాడు తెలుసు, ట్రై చేస్తావా అంటే దెన్ హీ రీచ్డ్ అవుట్ టు మీ, ఆడిషన్ అడిగారు, ఆడిషన్ ఇచ్చా. ఐ థింక్ రోజు నా ఉద్దేశం వన్ ఆఫ్ ద వర్స్ట్ ఆడిషన్స్ ఎవర్ అది. ఇప్పుడు వింటే నేను ఎలా నన్ను సెలెక్ట్ చేశారో నాకే అనిపిస్తుంది అనమాట. బట్ దట్స్ వై గాట్ ఇన్. అండ్ దెన్ వన్ థింగ్ లెడ్ టు అనదర్. IPL వాజ్ ఫన్. 2 weeks చేశా. ఐ థింక్ 2 weeks and 2 weeks 4 weeks చేశాను ఆఫీస్లో. బై ద టైమ్ ఐ వాజ్ ఇన్ ఎన్సీఆర్లో జాయిన్ అయ్యే ముందరే చెప్పేసాను అనమాట. TCSలో మూన్ లైటింగ్, ఎన్సీఆర్లో హెచ్ఆర్కి ముందే చెప్పా ఇలా పార్ట్ టైం ఆర్జీ అంటే ఏం పర్లేనివాడు, ఎందుకంటే ఎన్సీఆర్ అప్పట్లో బేగంపేటలో ఉండేది, రేడియో మిర్చి ఆఫీస్ పైన ఎన్సీఆర్ అనమాట. సో హీ న్యూ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ రేడియో మిర్చి. అండ్ మా హెచ్ఆర్ విష్ణు ఎలాంటి అంటే, విష్ణు గజపతి భయ్యా ఇంటుంటే షౌట్ అవుట్ యూ. సో ఆ విష్ణు ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ ఇచ్చాడు అనమాట. అలా రేడియో జాకీ నేనంటే నువ్వు చేసుకో ఏం పర్లే అన్నాడు. బాగుందని చెప్పి ఇంకా వారానికి 3 చేసేవాడు, 4 చేసేవాడు అనమాట. సో అలా దెన్ 2018లో అక్కడ వాళ్ళకే చెప్పి ఇలా ఉంది, ఒక ఆపర్చునిటీ వస్తుందంటే దే సెడ్ గో హెడ్, ఎవరికి వస్తుంది, ఇది వెరీ రేర్ ఆపర్చునిటీ యూ గెట్. సో ఐ డిడ్ దట్ ఫర్ 4 weeks, 2 weeks at a stretch, మధ్యలో గ్యాప్. Then by 2019, beginning of 2019, they wanted to launch a channel. అప్పటిదాకా I think స్టార్ మా మ్యూజిక్లోనో స్టార్ మా గోల్డ్లోనో నడిపించారు, స్టార్ మా మూవీస్లోనో. They didn't have a Star Sports Telugu channel as such. Or by the end of 2018 or 2019 early startలో they wanted to launch a channel. Telugu, Kannada, Tamil specifically launch చేస్తున్నారు అనమాట. Then they reached out saying వచ్చేస్తావా, ఫుల్ టైం వచ్చేస్తారు, నాట్ ఎ జాబ్, కాంట్రాక్ట్లో వస్తావా. నేను ఏం మాట్లాడుతున్నారు మీరు, మైండ్ అంత ఒప్పిందా మీకు, ఇక్కడ IT జాబ్ చేసుకుంటున్నాను నేను, ఇప్పుడు అన్ని మానిపోతూ రావాలంటే కష్టం కదా అని మైండ్లో థాట్. కానీ ఎక్కడో ఉండింది, ఇదేదో బాగుంది కదా, అంటే యూజువల్గా క్రికెటర్స్ అందరూ క్రికెట్ రిటైర్ అయిపోయిన తర్వాత చేసేది కామెంటరీ కదా. సరే నువ్వు ఆడలేదు, ఆడకుండా కామెంటరీ చేసే ఛాన్స్ వస్తుంది, మధ్యలో స్టెప్ మిస్ చేస్తున్నావు అంతేగా, స్కిప్ కొడుతున్నావు, డబుల్ ప్రమోషన్ వచ్చినట్టేగా స్కూల్లో అనే ఫీలింగ్ తోటి ఐ థాట్ యూ కెన్ గివ్ ఇట్ ఎ షాట్. దెన్ ఐ స్పోక్ టు మై సెంటర్ హెడ్స్ అండ్ ఎవ్రీబడి, దే సెడ్ వెళ్ళు చూడు, నచ్చకపోతే వెనక్కి వచ్చి, ఇక్కడ ఎలాగో నువ్వు బాగానే చేస్తావు మాకు తెలుసు. అక్కడ నమ్మకం ఉంటుంది అనమాట, ఇటు పర్లే బాగానే పని చేస్తాడని. సో దాట్స్ హౌ ఐ టుక్ ఇట్ అప్. ఇట్ వాజ్ ఇనిషియలీ a 2-year contract. That's how I got my foot into the door. And then for now, rest is history for now. సో తెలుగు కమెంటరీ ఒకటి పర్టికులర్గా హాట్స్టార్లో పట్టడము, ఐ థింక్ హాట్స్టారే కదా, స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్ పట్టడము. అసలు తెలుగు సినారియోకి ఎంత చేంజ్ పట్టుకొచ్చింది, ఏం చేంజ్ పట్టుకొచ్చింది? ఐ డోంట్ నో తెలుగుకి చేంజ్ తీసుకొచ్చిందా లేదా తెలియదు, కానీ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ లాస్ట్ 5-6 yearsలో ఇంట్లో అమ్మ వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు క్రికెట్. నా చిన్నప్పుడు నాన్ స్టాప్ క్రికెట్ చూసేవాళ్ళం ఇంట్లో 24/7. అంటే మ్యాచ్ వస్తే క్రికెటే ఉండేది, ఇంకేం నడిచేది కాదు. అమ్మ వచ్చి కాసేపు చూసేది, కానీ ఇంగ్లీష్లో ఉండేది. ఇప్పుడు ఎంత చూద్దాం అనుకున్నా కూడా ఆ భాష అర్థం కాదు, లైక్ చిరాకు వచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు నేను నోటీస్ చేస్తుంది ఏంటంటే ఇంట్లో అమ్మమ్మ, నాయనమ్మ అందరూ కూడా కూర్చొని తెలుగులో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటి అర్థమవుతుంది, ఇట్స్ లాంగ్వేజ్ దట్ వి కన్వర్స్ ఇన్, సో అర్థం అవ్వడం కొంచెం ఎక్కువైంది. వినడానికి ఇనిషియల్గా కష్టంగానే ఉండింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో వింటూ అలవాటైన స్పోర్ట్ కాబట్టి సడన్గా తెలుగులో మాట్లాడుతుంటే చాలా తేడాగా ఉండింది. పైగా ట్రూ ట్రాన్స్లేషన్ చండాలంగా ఉంటుంది. ఇప్పుడు బాల్ని బంత్ అన్నాం అనుకో, గాల్లో బంత్ అంటే వినడానికే అసహ్యంగా ఉంటుంది, అలా చేయలేం. సో మెజారిటీ ఆఫ్ ద టర్మ్స్ స్టిల్ హ్యావ్ టు బి ఇన్ ఇంగ్లీష్, కానీ దాన్ని తెలుగు కూడా తీసుకురావాలి. తెలుగు మనం అంతగా మాట్లాడింది లేదు, వాడుక భాషలో కూడా ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేసింది. సో దాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ తెలుగు కాస్త పెంచుకుంటూ, అది గ్రాంధికంగా అవ్వకుండా జనాలకు అర్థమయ్యేలా ఉండేలాగా, నార్మల్ కాన్వర్జేషన్ స్టైల్లో ఉండేలాగా టు గెట్ దట్ బ్యాలెన్స్ కొంచెం టైం పట్టింది. ఐ థింక్ ఇనీషియల్గా జనాలకు ఎక్కలేదు. ఐ థింక్ వీ షుడ్ బి ఆనెస్ట్ అబౌట్ దట్. ఛానల్ ఎక్కించారు, ఎందుకంటే బై డిఫాల్ట్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు మాత్రమే దొరికేది కేబుల్లో. ఇఫ్ యూ వాంటెడ్ స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్ పెయిడ్ ఛానల్గా మారింది అనమాట. ఇది ఫ్రీ చేశారు, సో చూడడం మొదలెట్టారు. ఇక చూసి ఇంకా అలవాటు అయింది. తర్వాత అఫ్ కోర్స్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్, ఆల్ ది కామెంటేటర్స్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి వర్క్, అండ్ దెన్ కొంచెం స్టాండర్డ్స్ కాస్త ఇంప్రూవ్ చేసి దట్ హ్యాపెండ్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాట్ ఐవ్ నోటిస్డ్ ఇస్ దట్ మూవీస్లో కూడా ఇంతే కదా, జనరల్గా ఏమంటారు, అరే ఆడవాళ్ళు చూసారంటే సెంటిమెంట్ వర్కౌట్ అయినట్టే మూవీ హిట్ అంటారు. సంక్రాంతికి వస్తాం, కరెక్ట్. ఎనీ మూవీ ఆడవాళ్ళు వచ్చారు, సినిమా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అంటే హిట్. ఆడవాళ్ళు వస్తే 4 టికెట్లు కట్ అయినట్టు, కరెక్ట్ అంతే. అలాగే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే టీవీ అయినా ఏదైనా ఇట్స్ ఆల్ అబౌట్ నంబర్స్. ఎక్కువ మంది చూడాలి, సీరియల్స్ నుంచి వాళ్ళని జరపాలి అంటే వాళ్ళు చూస్తున్నారు అంటే ఇట్స్ యాక్చువల్లీ విన్, పెద్ద టాస్క్. ఇట్స్ అ విన్ ఫర్ దెమ్. నౌ వెన్ వీ రియలైజ్ దట్ ఓకే
మై ఫేవరెట్ మెసేజెస్ ఆర్ ఎవరైనా మెసేజ్ చేసి అన్న మా ఇంట్లో మా అమ్మ నీ గొంతు కోసం వెయిట్ చేస్తుందంటే నాకు చాలా రోజుకి నేను తింటున్నాను అనమాట. నా కడుపు ఫుల్ అయిపోతుంది. బికాస్ ఐ థింక్ దట్స్ ఎ హ్యూజ్ థింగ్. ఐ రిమెంబర్ అమ్మ చూసేది కదా ఎక్కువసేపు, ఎందుకంటే ఇంగ్లీష్లో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తెలుగులో అంటే కొడుకు చేస్తున్నాడు కాబట్టి చూస్తున్నది వేరే విషయం, బట్ అలా కాకపోయినా కూడా అర్థమవుతుంది ఇప్పుడు, విచ్ ఇస్ దే వాచింగ్ ఇట్ నౌ. నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఇప్పటికీ ఐ డోంట్ థింక్ మెజారిటీ ఆఫ్ పీపుల్ మైట్ నాట్ ఎంజాయ్ ఇట్ ఇన్ తెలుగు, బికాజ్ నాకు కూడా బై డిఫాల్ట్ ఇంగ్లీష్లో వినడమే అలవాటు. చిన్నప్పటి నుంచి చేసింది సడన్ గా మారాలంటే కష్టం. ఇఫ్ రిమెంబర్ హిందీ వచ్చినప్పుడు కూడా ఐ థింక్ 2011 ఆ టైంలో హిందీ వచ్చినప్పుడు ఎవరు హిందీ సరిగా వినేవాడు కాదు. ఇట్ టుక్ అబౌట్ 4-5 years ఫర్ హిందీ టు గెట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు ఇంగ్లీష్ కంటే ఎక్కువ హిందీలో వింటారు ఇండియాలో. అలాగే ఇప్పుడు నెమ్మదిగా ఇంగ్లీష్ వదిలేసి తెలుగుకి మారుతున్నారు. సో ఐ థింక్ ఇట్స్ ఎ ప్రాసెస్. ఇంకా ఇట్స్ అ లాంగ్ వే టు గో ఆ జర్నీలో. మేము కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పటికీ చాలా మంది అంటారు మీరు ఇంగ్లీష్లో కామెంటరీ చేస్తున్నారు, తెలుగులో కామెంటరీ చేస్తున్నారు, మీకు అర్థం అవుతుందా అని. బట్ ద ఛాలెంజ్ ఇస్ ద స్పోర్ట్ ఈజ్ అన్ ఇంగ్లీష్ స్పోర్ట్. కరెక్ట్. సో చాలా టర్మ్స్ ఇంగ్లీష్. ఇప్పుడు కవర్ డ్రైవ్ ఉంది, నేను దాన్ని మార్చలేను. చక్కని కవర్ డ్రైవ్ అంటే దానికి ఏమంటాం, అది కూడా బాగుండదు కదా. ఎన్నిసార్లు అంటాం. ఇప్పుడు యాడ్జెక్టివ్స్ కూడా ఇంగ్లీష్లో ఉండవు. ఒక బ్యూటిఫుల్, అమేజింగ్, గార్జియస్, క్రాకింగ్, ఇలా రకరకాలు చెప్పచ్చు. తెలుగులో అద్భుతం, మహాద్భుతం, అమోఘం, చక్కని, చూడచక్కని, కొన్ని బాగుండవు వినడానికి. సో దట్స్ ద ఛాలెంజ్ దట్ ఈస్ దేర్. ఒకటి అర్థమైంది నాకు ఏంటంటే, సరే నా వొకాబులరీ కూడా అంత గొప్పగా లేదు అని అర్థమైంది ఇనిషియల్గా నాకు. తెలుగులో మాట్లాడుతున్న ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా కొన్ని పదాలు రావని అర్థమయ్యి ఐ స్టార్టెడ్ రీడింగ్ సమ్ మోర్. బికాజ్ స్కూల్లో తెలుగు చదివేవాళ్ళం, తర్వాత తెలుగు చదవడం అయిపోయిందిగా. +1 +2 వచ్చినప్పుడు సంస్కృత్ మార్కుల కోసం తీసుకున్నాం. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత తెలుగు లేనే లేదు. సో తెలుగు చదవడం ఆపేసాం. చదవకపోతే కొత్త పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఐదర్ ఇంట్లో మాట్లాడింది ఆర్ సినిమాల్లో చూసింది, పాటలు విన్నది, అక్కడి నుంచే రావాలి ఇంకొస్తే కొత్త పదాలు. కాన్షియస్ ఎఫర్ట్ పెట్టడం మొదలెట్టా, అట్లీస్ట్ నేనైతే. ఏం చేశారు కాన్షియస్ ఎఫర్ట్? ఒకటి పాటలు వినడం మొదలెట్టా, తెలుగు పాటలు చాలా ఎక్స్టెన్సివ్గా. దాని నుంచి చాలా పదాలు, కొత్త కొత్త పదాలు రావడం, ఇవేంటో అర్థం చేసుకునే ప్రయత్నంలో వాటి మీనింగ్ తెలుసుకోవడం, ఎక్కడ వాడచ్చో చూడడం. సో యూజువలీ ఐఎమ్ యాక్చువల్లీ అ మ్యూజిక్ గై, ఐఎమ్ నాట్ అ లిరిక్స్ గై. బట్ ఐ ఫోర్స్డ్ మై సెల్ఫ్ టు బికమ్ లిరిక్స్ గై. టిపికలీ ఐదర్ పాట మ్యూజిక్ కోసం వింటాం, లేకపోతే లిరిక్ కోసం వింటాం. నేను ఎప్పుడు ఏ భాష అయినా పర్లేదు, నాకు సౌండ్ ఇంపార్టెంట్ అనమాట. అది మార్చుకున్నాలో లిరిక్కి మారా, సో దట్ ఐ అండర్స్టాండ్ ద లిరిక్స్ అండ్ వర్డ్స్ తెలుస్తాయని. అది అయిపోయిన తర్వాత సరిపోవట్లేదు ఇది నాకు, ఇంకేమన్నా కావాలని గరికపాటి గారి ప్రవచనాలు, చాగంటి గారి ప్రవచనాలు, ఇవి ఎందుకు వినడం మొదలెట్టారంటే ఏదో ఆధ్యాత్మిక దారిలో వెళ్దామని కాదు. బట్ ఇట్ జస్ట్ దట్ వాళ్ళ ఉచ్చారణ, శబ్దకోశం ఎంత ఉండిందంటే వాళ్ళ దగ్గర, వాళ్ళు అనర్గళంగా గంటలు తరబడి వెతుక్కోకుండా, తణుకోకుండా, ఏం పెట్టకుండా ఎంతసేపు అయినా తెలుగులో మాట్లాడతారు. అంటే అన్ని పదాలు ఉన్నాయని అర్థమైంది అప్పుడు. అంటే మనకి తెలియక, రాక ఇంగ్లీష్ ని క్రచ్గా వాడుకున్నాం. సో వాళ్ళది రెగ్యులర్ గా వింటూ ఉంటే కొంచెం కొంచెం అక్కడి నుంచి నేర్చుకొని, ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఐఎమ్ హెవీలీ ఇన్స్పైర్డ్ బై ద 2 of them. ఇద్దరు కూడా, గరికపాటి గారు కానీ చాగంటి గారు కానీ, జాగ్రత్తగా వింటాను నేను. ఇన్ఫాక్ట్ గరికపాటి గారు అయితే చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. తెలుగు వన్లో చాలా ఫన్నీ 20 minute పీసెస్ ఉంటాయి ఆయనవి, భలే ఉంటాయి. దాంట్లో సామెతల గురించి చెప్తారు, కొన్ని చలోక్తులు చెప్తారు. సో యూ నెవర్ నో ఏది ఎక్కడ వాడచ్చో తెలీదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్కడో వినడమే కదా. వినింది మళ్ళీ ఎక్కడో రెప్లికేట్ చేస్తాం, చదివింది ఎక్కడో రెప్లికేట్ చేస్తాం. అలాగే సినిమా డైలాగులు. ఇంకా వాట్ ఐ రియలైజ్డ్ ఇస్, ఇది జనాలకు కనెక్ట్ అవ్వాలి అంటే కొంచెం పాప్ కల్చర్ రిఫరెన్స్లు తీసుకురావాలి, అందరూ వాడే భాష రావాలి. అంటే మీమ్స్ తెగ హిట్ అవుతున్నాయి, సో ఆ మీమ్ భాష కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ కరెక్ట్ టైంలో అది అక్కడ పడాలి. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దాట్. అంటే అలా వచ్చింది జంబులు అక్కడ జారుమిటాయి. అది నాది కాదుగా, అమ్మాయ మరోసారి చెప్తా, అది నాది కాదు. సో ప్రాబ్లం ఏమైపోయిందంటే, గుడ్ ఆర్ బ్యాడ్, ఏది విన్నా నేనే చెప్తున్నా అనుకుంటున్నారు. అదే స్టార్ట్ చేసింది ఒక లెవెల్కి పట్టుకొచ్చింది మీరే. I don't think it's fair to say that. There are others who did a fabulous job. Just that కొన్నిసార్లు నా కామెంటరీ కొంచెం వైరల్ అవడంతో చలాలకి నా పేరు బాస్ తెలిసింది. బట్ మిగతా వాళ్ళు కూడా, లైక్ కళ్యాణ్ కృష్ణ ఫర్ ఎగ్జాంపుల్, హీ మెంటోర్డ్ మీ వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్. నాకంటే ముందు నుంచి చేస్తున్నారు తను, హీస్ గ్రేట్. సో అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్స్ హూ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్. అది ఏం జరిగిందంటే, నావి కొన్ని వైరల్ అవడంతో ఏం చేసినా ఎవరు చేసినా నా పేరే వస్తుంది అనమాట. ఆ జంబలక్కడ జారుమిఠాయా, రింగా రింగా రోజెస్, ఇవి నావి కాదు, ఇది వేరే వాళ్ళవి. నేనేమంటానంటే, మంచి వచ్చాడో నాకు ఇవ్వకండి క్రెడిట్, అది వాళ్ళకే ఇచ్చేయండి, నాది మట్టుకే నాకు ఇవ్వండి. సో నీ పాపులర్ మోస్ట్ వైరల్ అయిన ఫ్రేజెస్ ఏంటి? ఐ హోప్
ఇట్ లీవ్స్ మీ. ఐ టెల్ యూ వై. సో నా కాల్ సైన్ అయిపోయింది అది. ఎక్కడ ఎవరితో మాట్లాడినా అన్నా నువ్వు ఆ రోజు విరాట్ కోహ్లీ సెంచరీ అప్పుడు చెప్పింది రే ఆ క్వశ్చన్ తీసేయండి అంటే అది నాకు ఎలా అయిపోయిందంటే అరే నేను మిగతావి కూడా బాగానే చేస్తా. నా పర్సనల్ ఒపీనియన్ దిస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ కామెంట్లో నేను కొంచెం బాగా ఎక్కడో చిన్నది సడన్ గా లోటు చెల్లిపోతుంది. ఐ థింక్ ఏదో కొంచెం సరదాగా చెప్పాను, కొంచెం వెటకారంగా చెప్పాను ఏదో అనుకుంటా. బట్ దట్స్ నాట్ గోయింగ్ ఫ్రమ్ పీపుల్ సైడ్. అది ఎందుకు జరిగిందో ఐ అండర్స్టాండ్. ఎందుకంటే 3 సంవత్సరాలు అందరూ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం వెయిట్ చేశారు. ఎప్పుడు వస్తుంది అనుకున్నారు, అది వచ్చింది. ఆ రోజు అలా ఎందుకన్నా నాకు తెలియదు. ఆ రారాజ్ తిరిగి వచ్చాడు అనేది. ఆ తర్వాత రీల్స్ లో కూడా అందరు వాడడం మొదలు పెట్టారు. ఐఎమ్ లైక్ డూడ్ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ అది నాకు కాల్ సైన్ అయిపోయింది ఇప్పుడు. సో మిగతా ఏం చేసినా సరే ఇట్స్ లైక్ దానిని నేను అసలు ఓవర్కమ్ చేయలేను, వారు దానికంటే బెటర్ గా ఏం చేయలేనేమో అని ఒక భయం నాకు. దట్స్ బికమ్ మై కాల్ సైన్. ఇప్పుడు 2011 వరల్డ్ కప్ మూమెంట్ గుర్తు చేసుకుంటే నాకు 2 థింగ్స్ గుర్తుంటాయి. ఒకటి ధోని షార్ట్, స్ట్రైట్ షార్ట్ కొట్టాడు 6. 2 రవి శాస్త్రి కమెంటరీ. కరెక్ట్. ఈ రెండింటిని నేను సపరేట్ చేసుకోలేను. నా మైండ్ లో నా హెడ్ లో ఇదే 2 నడుస్తూ ఉంటాయి. ఈవెన్ విరాట్ కోహ్లీ తెలుగు మూమెంట్ వాజ్ దట్. ఐ నో దట్ వాస్ వన్. అండ్ దెన్ ఇట్స్ ఏ మూమెంట్ ఇన్ పాప్ కల్చర్. యా అలా అయిపోయింది. బట్ you need to move on, you want to move on, so I'm hugely indebted to it for that. 100%. There's no doubt in that, because ఇప్పుడు కౌశిక్ అన్నది అప్పటిదాకా వాయిస్ మాత్రమే, జనాలకి గొంతు మాత్రమే తెలుసు, ఆడి పేరు తెలియదు, వాడి మొహం తెలియదు. ఇట్ కైండ్ ఆఫ్ పుట్ మీ ఆన్ ద మ్యాప్. సో అక్కడ వరకు రుణపడి ఉంటుంది దానికి. బట్ నా పాయింట్ ఏంటంటే దాని మించి కూడా ఇంకేమైనా చేయాలి కదా. అక్కడే ఆగిపోతే ఎంతసేపు అని ఆ రోజుల్లో అంటూ మాడుకుంటూ పోతే అవ్వదు కదా. ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ ద పాస్ట్. రైట్. ఇవాళ ఏమైనా కొత్తగా చేయాలి, రేపు ఇంకేమన్నా బాగా చేయాలి అన్న ఒక తాపత్రయం నాది. బట్ ఫర్ నౌ అది ఇట్ స్టాండ్స్ లైక్ అందరి మెమరీలో అది ఉంటుంది. ఇంకోటి ఏం జరిగిందంటే చాలా వింతగా విరాట్ సెంచరీ కొట్టినప్పుడల్లా నేను కామెంట్లో ఉండేవాడిని. అది కోఇన్సిడెన్స్, అది ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ప్లాన్డ్ ఆర్ ఎనీథింగ్. సో ఆ సెంచరీ T20లో, దెన్ ఆఫ్ కోర్స్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టేది దాని తర్వాత వెంటనే, అండ్ దెన్ వరల్డ్ కప్లో సెంచరీస్ కొట్టాడు. దట్ 49th సెంచరీ, 50th సెంచరీ, ఎవ్రీ సెంచరీ ఐ వాస్ దేర్. సో అది ఎలా అయిపోయిందంటే ఈ సెంచరీ కొట్టేటప్పుడు వచ్చేస్తాడు రైడు అన్నట్టుగా కమెంట్లు వస్తుంటాయి అనమాట, ఇన్ ఫనీ వే ఆఫ్ కోర్స్. సో మై కామెంటరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విరాట్ సెంచరీ. సో టిపికల్ అప్పుడప్పుడు మెసేజ్లు వస్తాయి, అన్న 80లో ఉన్నాడు త్వరగా వచ్చాయి, డిఎంలో వస్తాయి, త్వరగా వచ్చాడు కామెంట్ బాక్స్ 80లో. రే అలా అవదరా, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఓ షెడ్యూల్ ఉంటుంది, వాళ్ళు వేస్తారు ఎవరు చేయాలో కామెంటరీ. అలా కుదిరితే నేను వస్తా, అంతేగాని నేను చేస్తా 100 కొడుతున్నానంటే అలా కుదరదు కదా. బట్ దట్స్ కైండ్ ఆఫ్ బికమ్ మై కాల్ సైన్. బట్ లైక్ ఆనెస్ట్లీ స్పీకింగ్ విరాట్ కోహ్లీ ఇష్టం కదా బాగా? చెప్పే కదా, ఐ లవ్ ఇష్టం. ఐ లవ్ ఎవ్రీవన్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎవ్రీవన్. విరాట్ కోహ్లీ అంటే ఎక్కువ ఇష్టం అనేది లేదు. ఫర్ మీ ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ అనుకుంటారు కానీ కాదు, నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి క్రికెట్ అంటే. సో అందుకే చెప్తా, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెన్సర్కర్, ఇంకా వాళ్ళ మొదలు మా నాన్న చెప్పిన కథలన్నీ వింటే సునీల్ గవాస్కర్ గారు, గుండప్ప విశ్వనాథ్ గారు, బిషన్ సింగ్ బేడి, వెంకటరాఘవ, నెరపల్లి ప్రసన్న, ఈ కథలన్నీ మా నాన్న చెప్పారు నాకు. దట్ బేసికలీ ఆయన రేడియోలో విని వాళ్ళ గురించి తెలుసుకుంది, వారు చెన్నైలో టెస్ట్ మ్యాచ్ చూసి తెలుసుకుంది. స్క్వేర్ కట్ కొడితే గుండప్ప విశ్వనాథ్ గారు ఎంత బాగుంటుందో హీ డిస్క్రైబ్స్ ఇట్, మై ఫాదర్. అండ్ అది నాకు మెంటల్ ఇమేజ్ అనమాట. అలా నాకు ఐ అడోర్ ఎవ్రీ సింగిల్ ప్లేయర్ హూస్ ప్లేడ్ ఫర్ ద కంట్రీ. ఇట్ సో హ్యాపెన్స్ దట్ విరాట్ కోహ్లీ సెంచరీ మూమెంట్ లో నేను ఉన్నాను కాబట్టి అందరూ అనుకుంటారు ఇప్పుడు విరాట్ ఫ్యాన్ అసోసియేట్. యా నేను విరాట్ ఫ్యాన్ నే, కానీ ధోని ఫ్యాన్ కూడా, నేను హార్దిక్ పాండ్యా ఫ్యాన్ కూడా, నేను కేఎల్ రాహుల్ ఫ్యాన్ కూడా, నేను శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్ కూడా, వరుణ్ చక్రవర్తి ఫ్యాన్ కూడా, నేను ఇప్పుడు హర్షిత్ రాణా ఫ్యాన్ కూడా, నితీష్ కుమార్ రెడ్డి ఫ్యాన్ కూడా. నేను ఎనీబడి ప్లేస్ ఫర్ ఇండియా చెప్పే కదా, వాళ్ళు ఎంత కష్టపడి ఇండియాకి ఆడతారో ఐ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ దాట్. సో ఫర్ ద ఎఫర్ట్ దే గివ్, ఐ థింక్ నేను వాళ్ళు ఎవరైనా ఇండియాకి ఆడారంటే ఐమ్ ద హ్యూజ్ ఫ్యాన్. జెమిమా రాడ్రిగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, స్మృతి మందన అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ద కవర్ డ్రైవ్ షీ హిట్స్. అలాగే హర్మన్ప్రీత్ కౌర్, ఐ ఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్స్. షఫాలి వర్మ 17 ఏళ్ళకి అబ్బాయిలతో ఆడుతూ 6 4 కొట్టడం, ద వే షీ డామినేట్స్ ఉమెన్స్ క్రికెట్, సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు శ్రేయాంక పాటిల్. సో ఐ కెన్ జస్ట్ కీప్ నేమ్ డ్రాపింగ్. అంటే ప్రాబ్లం ఏంటంటే జనాలు అనుకుంటారు వీడికి కావాలని చెప్తారా చేస్తారా, మాకు తెలుసు, కామెంట్ చేసి అర్థమైపోతుంది. ఇంకోటి ఫన్నీగా ఏం చెప్తుంది తెలుసా, జనాలు అంటారు నువ్వు విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు కామెంటరీ చేస్తావు, రోహిత్ కొడితే చేయవు. అరే నా చేతిలో ఉంది ఏంట్రా అది, రోహిత్ ఎప్పుడు సెంచరీ కొడతారు నాకని తెలుసా? షెడ్యూల్ లేదు, అది లేదు కదా. దాంట్లో ప్రొడ్యూసర్ వేస్తాడు అది, ఎవడు ఏ కామెంటరీ ఏ ఓవర్లో చేయాలి, నా దగ్గర ఉండదు. నువ్వు కావాలని చేస్తావు, ఎప్పుడైనా రోహిత్ శర్మ సెంచరీ కొట్టినప్పుడు ఎప్పుడైనా చెప్పావా, లైన్లన్నీ విరాట్, అలా జరుగుతుంది భయ్యా, ప్లాన్ చేసింది కాదు. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్, ఇట్ వర్క్స్ అవుట్ దట్ వే. సో ఐపీఎల్ లో చేయడం ఫన్నా, ఐసీసీ ఈవెంట్స్ లో చేయడం ఫన్నా? బోత్ హ్యావ్ దర్ ఓన్ యునిక్
పాజిటివ్స్ అండ్ నెగటివ్స్, బట్ ఐ థింక్ ఐపీఎల్ ఇస్ మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నా దృష్టిలో. అంటే ద స్కిల్ లెవెల్ ఇస్ హై, వెరీ హై, బట్ ఐపీఎల్ నాకు పర్సనల్గా ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ ఏ కంప్లీట్ క్రికెట్ టోర్నమెంట్ కాదు, ఇట్స్ యాక్చువల్లీ ఎంటర్టైన్మెంట్. అవును, ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఎందుకు ఇంతమంది ఫ్యామిలీస్ కలిసి చూస్తున్నారు, ఎందుకు ఇంతమంది చూస్తున్నారు, 4 గంటల్లో మ్యాచ్ అయిపోతుంది, ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్తుంది, యూ గెట్ దట్ డోపమైన్ హిట్ ఎవ్రీ సింగిల్ గేమ్, 100%. విచ్ ఇస్ వై ఇట్ వర్క్స్. అవును, అది కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్. అది యూ Hmm. వాంట్ టు సీ దోస్ 4s and 6s వికెట్స్ అప్పుడప్పుడు. బుమ్రా వేస్తే మాత్రం వికెట్లు కావాలి, ఐ థింక్ ఎవరు వేసినా కూడా వద్దు, అవును, రైట్? So it's a different ball game altogether. Hmm. But for me personally, ICC events hold massive value. And I grew up in the 90s. I'm a 90s kid. So appatlo unnadi enti Sachin Tendulkar vachi challenging the world is basically telling me that అరే మనం కూడా ప్రపంచాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, అవును, ఒక ఆస్పిరేషనల్ వాల్యూ క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్ మనకి. ఐ am somebody who grew up with that. Like you said, 2001 first class. So once you started growing up, Sachin was almost like prime అయిపోయింది. అవును. Then you had your Virats coming in, or ధోని era ఉంది, ధోని era start అయింది, సెహ్వాగ్, ధోని Correct. era, correct. ఆ era ఉండింది. వాళ్ళు వచ్చేసరికి ఇండియా స్టార్టెడ్ డూయింగ్ మచ్ బెటర్. వి స్టార్టెడ్ కంపీటింగ్ అట్ గ్లోబల్ స్కేల్. మనం ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియా ఒక టెస్ట్ సిరీస్ ఓడించడం, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి ఓడించడం, వాళ్ళు టెస్ట్ మ్యాచ్, ఇవన్నీ జరిగాయి. అవును. నేను చూసింది ఏంటి, ఎక్కడికి వెళ్ళి ఓడిపోతాం. Hmm. ఇండియాలో ఆడినప్పుడు గెలుస్తాం, ఆస్ట్రేలియాకి వెళ్తే 3-0 ఓడిపోతాం, న్యూజిలాండ్కి వెళ్తే 2-0 ఓడిపోతాం, సౌత్ ఆఫ్రికాకి వెళ్తే ఓడిపోతాం. సో ఫర్ మీ I've seen the transition where India was aspirational in every sense of the word, and Sachin aspiration ki brand ambassador గా మారాడు. Hmm. అక్కడి నుంచి ఇలా మారింది. సో నాకు ఆ ఐసీసీ ఈవెంట్సే గొప్ప. నాకు ఇప్పటికి కూడా దిస్ సంథింగ్ కూడా డెజర్ట్ స్టార్మ్. సచిన్ ఇన్నింగ్స్ ఒకటి ఉంటుంది 1998లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, షార్జాలో మ్యాచ్ ఆడుతుంటే ఈజీ చేజ్ చేస్తూ బ్రిలియంట్ సెంచరీ స్కోర్స్, మధ్యలో శాండ్ స్టార్మ్, ఇట్స్ కాల్డ్ ది షార్జా స్టార్మ్, శాండ్ స్టార్మ్ అంటారు దాన్ని. దట్స్ ద ఇన్నింగ్స్ ఆఫ్ సచిన్. అలాంటివి గుర్తుంటాయి నాకు ఎక్కువ. ఐపీఎల్ నాకు లాస్ట్ సీజన్ ఏమైందో నాకు గుర్తుండదు, బికాస్ ఇట్ డజంట్ స్టిక్ ఇన్ మై హెడ్ అన్లెస్ ఇట్స్ లైక్. So there's so many, there's not a lot of things happening, there's something very very massive happens. అంటే ఇప్పుడు ఈ డెజర్ట్ స్టార్మ్ లాంటిది సచిన్ కొట్టినప్పుడు ఉంటుంది. మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఐపీఎల్ తీసుకుంటేనే ప్రతి మ్యాచ్ 200 దాటుతుంది. బోర్ కొట్టట్లా, బోర్ కొట్టట్లే, అలవాటే. అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ ఓకే కొడతారులే మ్యాచ్, ఒకసారి 287 అరే ఇదేంద్ర కొత్తగా ఉంది అనిపిస్తుంది, ఈ సీజన్ 300 వస్తే అరే కొత్తగా ఉంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇంకా అలవాటు అయిపోతుంది. దట్స్ వాట్ యువర్ కైండ్ ఆఫ్ యూస్ టు నౌ. సో ఎక్స్ట్రాడినరీగా ఏమైనా అయితే తప్ప ఐపీఎల్ రిజిస్టర్ అవ్వట్లే నాకు. బట్ ఐ నో దట్ ఆ మూమెంట్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ వ్యూవర్షిప్స్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్. సో ఐ అండర్స్టాండ్ దట్ ఆ టైంలో నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ పాసిబుల్, యాజ్ ఫన్ యాజ్ పాసిబుల్. నేను ఇంకోటి నమ్ముతా క్రికెట్ గురించి ఏంటంటే, ఇది స్కూల్లో మనకి కాలేజ్ నేర్పించే లెక్చర్లు కాదు, సీరియస్గా ఉండడానికి. అండ్ కాలేజ్లో కూడా ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ నా ఫేవరెట్ ప్రొఫెసర్ సంబడి వాస్ ఫన్. అవును, 100%. ఫన్ వేలో ఏమన్నా చెప్తే ఎక్కువ గుర్తుండింది, అది నాకు రిజిస్టర్ అయింది. కరెక్ట్. మా శ్రీనివాస్ శర్మ సార్ ఉన్నారు, ఇంజనీరింగ్ మెకానిక్స్ ఆయనే చెప్పారు, రెఫ్రిజరేషన్ ఆయనే చెప్పారు. అవి నాకు గుర్తున్నాయి ఇప్పటికీ, ఎందుకంటే హీ మేడ్ ఇట్ ఫన్ ఫర్ అస్. నా ఉద్దేశంలో కామెంటరీ కూడా ఫన్గానే ఉండాలి. క్రికెట్ సీరియస్గా చేయాల్సిన పనే ఉంది, అంత ఫన్గా కూడా యూ కెన్ స్టిల్ అండర్స్టాండ్ ద గేమ్, లెర్న్ న్యూ థింగ్స్ అబౌట్ ద గేమ్, ఫన్గా ఉండాలి. సో ఐపీఎల్కి వచ్చినప్పుడు వెన్ ఐ నో దట్ ఇంట్లో అందరూ చూస్తున్నారు, it has to be fun, and I have that sense of responsibility that ఓ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఎలా అయితే సీన్ ఎలివేట్ అవుతుందో, ఒక క్రికెట్ మ్యాచ్లో కామెంటరీ సరిగ్గా అవుతే అది అలా ఎలివేట్ అవుతుంది. there's a reason why people remember that century of Virat Kohli, because this words anticipation undi, ఆ words add some value to it. సో అది గుర్తుపెట్టుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని I give my best. సో ఐపీఎల్ ఏదో నాకు అంత పెద్దగా ఐసీసీ లాగా నచ్చదు కాబట్టి తక్కువ చేస్తారని కాదు, దీనికి అంతే ఎఫర్ట్, ఇన్ఫాక్ట్ ఎక్కువ ఎఫర్ట్ పెడతా. బట్ పర్సనలీ ఐ థింక్ ఇండియా ఆడే మ్యాచ్లు నాకు పర్సనల్గా ఎక్కువ ఇష్టం. సో ఐ వాల్యూ ది వరల్డ్ కప్ మోర్, ఐ వాల్యూ ది ఛాంపియన్స్ ట్రోఫీ మోర్, ఐ వాల్యూ ది T20 వరల్డ్ కప్ మోర్ దాన్ సే అన్ ఐపీఎల్. సో నాకు ఐపీఎల్ ఎవరు గెలిచినా ఒకటే, జనాలకు ఒకటే ఫేవరెట్ టీం, నాకు 10 ఫేవరెట్ టీంలు ఉంటాయి. నేను 74 మ్యాచ్లు ఎంజాయ్ చేస్తా, జనాలు 14 మ్యాచ్లు ఎంజాయ్ చేస్తారు. సో నాకు చెప్పు కౌశిక్, ఐపీఎల్ వల్ల ఓడిఐస్ చచ్చిపోతున్నాయా? ఐపీఎల్ వల్లే కాదు, ఐ థింక్ ఓడిఐ మామూలుగా కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఎందుకు? వెరీ సింపుల్, అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఇప్పుడు రీల్స్ ఎందుకు చూస్తున్నాం? షార్ట్ స్పాన్ ఆఫ్ మెమరీ, డోపమైన్ హిట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ థింక్ అది ప్రతి దాంట్లోకి వచ్చేసింది. ఐఎమ్ షూర్ 2001లో కూడా యాడ్స్ వచ్చేవిగా టీవీలో కూడా, అండ్ మనకి వారానికి ఒక ఎపిసోడే వచ్చేది. సో వీ న్యూ వాట్ వెయిటింగ్ ఫర్ అన్ ఎపిసోడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్.
ఇప్పుడు పిల్లలకి స్కిప్ ప్యాడ్ రాకపోతే కింద మీద అయిపోతారు వాళ్ళు. అవును. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ స్కిప్ ప్యాడ్ రావట్లేదు ఏంటి, దే లుక్ ఫర్ వేస్ టు, లేదంటే ప్రీమియం కొనేమంటారు. సో దట్స్ హౌ ద వరల్డ్ హస్ బికమ్. దట్స్ హౌ ఐ థింక్ ఇట్స్ ఎ రిజల్ట్ ఆఫ్ ద టైమ్స్ యూఆర్ లివింగ్ ఇన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో జరిగింది ఏంటంటే ఎప్పుడైతే T20 క్రికెట్ టేక్ ఆఫ్ అయిందో 2007 T20 వరల్డ్ కప్ మనం గెలిచిన తర్వాత, ఐపీఎల్ వచ్చేసిందో, ఎక్కువ ఇదే ఆడడం మొదలు పెట్టారు. దీనిలో డబ్బులు ఎక్కువ వస్తున్నాయని అర్థమైపోయింది. సో ఫ్రమ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, the channels also started, or the boards also started having more T20s and ODIs. సో ఏమైపోయింది, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ నౌ, ఉట్టి ఐసీసీ ఈవెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఓడిఐస్ ఆడతారు. దాని ముందరే ఏషియా కప్లో ఓడిఐస్ ఆడతారు. లేదు T20 వరల్డ్ కప్ అంటే మళ్ళీ అది కూడా T20 ఫార్మాట్. సో ఓడిఐస్ తగ్గిపోయాయి. ఐ స్టిల్ రిమెంబర్ ఆస్ట్రేలియాలో వి టు హ్యావ్ దిస్ ట్రై సిరీస్, కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్ అని. ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇలా 8 మ్యాచెస్ ఆడేవాళ్ళు. టు బి ఫన్. అక్కడే విరాట్ కోహ్లీ అయ్యాడు 2012లో వెన్ ఈ టుక్ ఆన్ మలింగా అండ్ టుక్ డౌన్ ప్రైమ్ మలింగా. అది హోబార్ట్లో అనుకుంటా 140 ఏదో కొట్టాడు చేజ్ చేస్తూ. 40 ఓవర్స్ 320 కొట్టేస్తారు ఇండియా వాళ్ళు. అలాంటి మ్యాచ్లు దిస్ స్టిక్ ఇన్ యువర్ మెమరీ. బట్ దాని తర్వాత ఐ థింక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐపీఎల్ అండ్ T20 క్రికెట్ ఆల్సో, T20 ఇంటర్నేషనల్ క్రికెట్ ఆల్సో ఈస్ టేకెన్ ఓవర్ సో మచ్ దట్ ఓడిఐ చూడ్డానికి ఓపిక సరిపోట్లా. టెస్ట్ మళ్ళీ వేరే, టెస్ట్ చూస్తారు. అంటే రోజంతా చూడకపోయినా కూడా దే లైక్ ద ఫార్మాట్. 5-day క్రికెట్ కాబట్టి ద గ్రైండ్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ నాట్ లైక్ ఓడిఐ. ఇప్పుడు ఓడిఐ అయిపోయిందంటే ఏం చేస్తారన్నా, ఫస్ట్ 10 overs లాస్ట్ 10 overs మధ్యలో 30 overs బోర్ కదరా, పవర్ ప్లే చూసుకుని సరిపోద్ది కదా చాలు. తర్వాత లాస్ట్ 10 overs చూసుకుందాం చాలు. మధ్యలో 30 ఎవరికి కావాలి, ఎలా కొట్టరు, ఏం జరగదు కదా. అంటే ఏం జరగదు కదా వచ్చేసింది. 300 కొట్టినా కూడా ఏముందిలే, నార్మలే కదా. ఐ థింక్ దట్స్ వేర్ ఓడిఐ. అండ్ ఆఫ్ కోర్స్ ఐసీసీ ఆల్సో దాని స్కెడ్యూలింగ్ తగ్గించారు. ఎక్కువ మ్యాచ్లు అవ్వట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు దీన్ని ఎలా రెలవెంట్ గా ఉంచాలో. సో ఈవెన్చువలీ యుల్ సీ దట్ ఓడిఐస్ తగ్గిపోతాయి, ఇంకా తక్కువైపోతాయి. ఫార్మాట్ ఉంటుందా పోతుందా ఓన్లీ టైమ్ విల్ టెల్. బట్ విరాట్ కోహ్లీ ఇప్పుడు క్రియేట్ చేసిన రికార్డ్స్, ఐ డోంట్ సీ ఎనీబడి డూయింగ్ ఇట్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్. బికాస్ దాన్ని ఓడిఐస్ ఆడరు ఎవరు. లైక్ సచిన్ 400 పైగా ఆడారు, విరాట్ 300 ఆడేసాడు. I don't think anybody will play. Like Shubman Gill will not get a chance to play so many ODIs. He will not get to 50 centuries in ODIs because అన్ని మ్యాచ్లే ఆడరు. సో అయిపోయింది, ఆ రికార్డ్స్ అవన్నీ అలా ఉండిపోతాయి. సేఫ్, అలా సేఫ్, అది అశ్వత్థామ లాగా ఉండిపోతాయి. నా ఫ్యామిలీ సేఫ్ సేఫ్, రికార్డ్ సేఫ్ అవన్నీ. సో do you have a plan to fix ODIs? అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది చాలా మంది ఆలోచిస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ సచిన్ టెండూల్కర్, ఆయన ఒక ఎగ్జాంపుల్, ఆయన ఇచ్చిన ఫార్మాట్ ఏంటంటే 2 innings లో డివైడ్ చేద్దాం, 25 overs టెస్ట్ మ్యాచ్ లాగానే. 25 overs లో ఆల్ అవుట్ అయిపోయినా, 5 wickets పడిపోయినా, నెక్స్ట్ 25 overs లో మళ్ళీ పైనుంచి బ్యాటింగ్. ఓకే, సో దట్స్ ద సజెషన్ ఈస్ గివింగ్. బట్ ఇట్స్ నాట్ ఓడిఐ ఎనీమోర్. ఇట్స్ నాట్, ఫార్మాట్ మారిపోయింది, ఫార్మాటే మారిపోయింది. అవును. సో ఇలా రాడికల్ గా ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు, బికాజ్ 2 side న్యూ బాల్స్ తీసుకొచ్చారు కాబట్టి బౌలర్స్ చచ్చిపోయారు, there's no ఎఫెక్ట్ ఆఫ్ ద బౌలర్స్ ఎనీమోర్. సో నో వాట్ దే ఆర్ ప్రపోజింగ్ ఇస్ దట్ 25 overs దాకా 2 ends నుంచి, ఆర్ 35 overs దాకా, 35 దాకా 2 ends నుంచి విల్ హావ్ సెపరేట్ న్యూ బాల్స్. బట్ ఆఫ్టర్ దాట్ ఒకటే బాల్ వాడతారు. సో రివర్స్ స్వింగ్ కొంచెం అవ్వచ్చు, బౌలర్స్ విల్ బి ఇంట్రెస్టెడ్, దిల్ బి ఇన్ ద గేమ్. అలా దే ట్రైంగ్ టు సీ హౌ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఐసీసీ ఆల్సో, ఆ మిడిల్ ఓవర్స్ లో ఎక్స్ట్రా ఫీల్డర్ ని లోపల తీసుకురావడం. ఇంతకుముందు 4 ఉండేవాళ్ళు, ఇప్పుడు 5 ఉంటారు. పవర్ ప్లే 2 అంటాం, 11 to 40. దట్స్ బికాస్ ద బ్యాటర్స్ కెన్ స్కోర్ మోర్ రన్స్, ఎక్కువ రన్ స్కోర్ చేసి జనాలు చూస్తారని ఇలా కింద మీద పడుతున్నారు. బట్ ఐ డోంట్ సీ a solution for this. Very difficult. అంటే ఈ జనరేషన్ వాళ్ళని, ఈ జనరేషన్ పిల్లల్ని ఓడిఐ చూడరంటే చూడరు. వరల్డ్ కప్ లో బైలాటరల్స్ లో ఇండియా మ్యాచ్లకు మాత్రమే జనాలు చూస్తున్నారు. వరల్డ్ కప్స్ లో కూడా లుక్ ఎట్ ది టీఆర్పీ రేటింగ్స్ వాట్ ఎవర్, నెత్తినోరు బాదుకుంటారు ఛానల్స్ కూడా. ఇప్పుడు మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఎవరు చూసాడు అసలు? ఇండియా మ్యాచ్ తప్ప ఎవరు ఇంకేం చూడలేదు. ఇండియా ఆడుతుందంటే చూస్తారు. విచ్ ఇస్ వై ఇండియా దుబాయ్లో మ్యాచ్ అంటే దుబాయ్లో పెడతారు, మేము ఇండియాలో ఆడుతుంటే ఇండియాలో పెడతారు, మేము మూన్ మీద ఆడుతుంటే మూన్లో పెడతారు, ఎక్కడంటే అక్కడ పెడతారు. ఎందుకంటే ఇండియా లేకపోతే ఎవరికి డబ్బులు రావు, ఇండియా ఉంటేనే డబ్బులు వస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డీల్స్ వాట్ ఎవర్. సో అలా మారిపోయింది. ఓడిఐ సేవ్ అవ్వాలంటే ఇండియానే ఏమైనా చేయాలి, ఇదే చేయాలి కదా. వాట్ ఐ పర్సనలీ థింక్ దట్ ఈ బైలాటరల్ సిరీస్ ఆపేసి యూస్లెస్, లైక్ ఇండియా ఇంగ్లాండ్ ఆడి వాట్స్ ద పాయింట్? టెస్ట్ మ్యాచెస్ ఏం చేశారు, WTC అని స్టార్ట్ చేసి ఒక సైకిల్ క్రియేట్ చేసి ఒక రెలవెన్స్ తీసుకొచ్చారు ఫర్ ద టెస్ట్ మ్యాచెస్. బైలాటరల్స్ దాని మీనింగ్ లేదు అనకుండా, ఓడిఐస్ కూడా దే షుడ్ బి సమ్ రెలవెన్స్. అట్లీస్ట్ బైలాటరల్స్ తీసేసి ట్రయాంగులర్స్, క్వాడ్రాంగులర్స్ లో పెడితే హ్యావ్ ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, England play regularly. And then try and add an Afghanistan sometimes, add a Sri Lanka sometimes, a West Indies sometimes, but keep these 3-4 big teams. Choose an interest ఉంటుంది, because the standard of cricket will be high and you still want to see those battles.
సో బ్రింగింగ్ బ్యాక్ ట్రయాంగులర్స్, క్వాడ్రాంగులర్స్ ఇన్ మై వ్యూ రివైవ్ చేయొచ్చేమో, ఆర్ అట్లీస్ట్ స్లో డౌన్ చేయొచ్చేమో ఈ డెత్ ఆఫ్ ఓడిఐ అని ఇస్ వాట్ ఐ థింక్. టెస్ట్కి చేసినట్టు వరల్డ్ కప్ని ఎక్స్టెండ్ చేసి క్వాలిఫైయర్స్ ఒక 3 months పెట్టి తర్వాత ఒక 2 months బ్రేక్ ఇచ్చి మళ్ళీ ట్రై సిరీస్ పెట్టి క్వాలిఫై పాయింట్ సిస్టమ్ లాగా దీనికి కూడా పెట్టి ఇలా పెట్టుకుంటే టెస్ట్ తోటే యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే ఇట్స్ నాట్ ఎ ఫుల్ ప్రూఫ్ మెథడ్, బికాజ్ 6 సిరీస్లే ఆడాలి, దాంట్లో అందరూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ ఆడట్లేదు, పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్స్ అని పెట్టారు. సో ఇట్స్ నాట్ ఎ ఫుల్ ప్రూఫ్ వే. దాన్ని అఫ్ కోర్స్ ఐ థింక్ దే విల్ ట్వీక్ ఇట్ అండ్ మేక్ ఇట్ బెటర్. అది ఇప్పుడు ఓడిఐ తీసుకోవడానికి ఇంకా కష్టం, ఎందుకంటే యూజువల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ఐసీసీ 4-5 yearsకి ప్లాన్ ముందుగా వేసేస్తారు. FTP అని ఉంటుంది, ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ అని. ఆల్రెడీ 2027 దాకా ఎవరెవరితో ఆడాలో, ఎన్ని మ్యాచ్లు ఆడాలో ఫిక్స్. ఇప్పుడు దాంట్లో ఇరికించాలి అంటే మంత్రాలు జరగాలి. ఇంకెళ్ళి ఒకళ్ళు మాడుకొని ఇండియాతో ఆడాలంటే ప్లీజ్ మాతో ఆడండి అని వాళ్ళు వచ్చి చెప్పి ఇలాంటివన్నీ జరగాలన్నమాట. అదర్వైజ్ 27 దాకా షెడ్యూల్ ఇస్ ఫిక్స్డ్. సో దాంట్లో వీళ్ళు కొత్తగా ఏం తీసుకురాలేరు. అది తేవాలంటే కూడా 27 తర్వాత తీసుకురావాలి. అలా తెచ్చినా కూడా మళ్ళీ అందరూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడతారా, ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దొరుకుతాయా, అది క్రియేట్ చేయగలరా, మళ్ళీ పర్సంటేజ్ అంటారా, ఎక్కడ ఆడాలి, అవే గేమ్స్కి. సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు ఫిక్స్ or have a ODI WTC kind of a thing. Hopefully someone gets it. It's a good format. It's a good format. I love it. దానిలో చాలా సెపరేట్ ఛాలెంజెస్ ఉన్నాయి దానికి. T20 స్లామ్ బ్యాంగ్ అప్రోచ్, బట్ ఓడిఐ క్రికెట్ అందరికీ అనిపించేది 11 to 40 కష్టం, బోరింగ్, చిరాకేస్తుందని. కానీ అక్కడే యాక్చువల్లీ స్కిల్ లెవెల్ బయటపడుతుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ అందరూ కొడతారు, బట్ 11 to 40 ఎవరు డామినేట్ చేస్తారు? బౌలర్స్ డామినేట్ చేస్తారా? యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు కమ్ బ్యాక్ ఇన్ ద గేమ్. T20లో ఒక ఓవర్లోనే కంబ్యాక్ చేయాలి, ఒక బాల్లో కంబ్యాక్ చేయాలి. ఇక్కడ కొంచెం టైం ఉంది. టెస్ట్ ఎందుకు అంత బాగుంటుంది? 2 innings ఉన్నాయి, ఫస్ట్ ఇన్నింగ్స్ లో కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో కంబ్యాక్ చేయొచ్చు. ఇట్స్ క్లోజర్ టు లైఫ్. రైట్. ఓడిఐ స్లైట్లీ క్లోజర్ టు లైఫ్, అంటే టెస్ట్ కంటే తక్కువ, ఇది కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది. బౌలర్స్ హావ్ ఛాన్స్ టు కమ్ బ్యాక్, బ్యాటర్స్ ఆల్సో స్లోగా ఆడినా దే కెన్ మేక్ ఇట్ అప్. T20s లో ఛాన్స్ ఉండదు. విచ్ ఇస్ వై ఐ థింక్ ఓడిఐ ఫార్మాట్ ఏదో ఒకటి చేసి ప్రిజర్వ్ చేయాలి. అది లెట్స్ సీ హూ కమ్స్ వే అబవ్ అవర్ ప్రే గ్రేడ్. సో చూస్తుంటారు కదా, యూ హెవ్ సీన్ ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, ఈ 3 కెప్టెన్సీ చూస్తుంటారు. ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, ఈ 3 కెప్టెన్స్, గ్రేట్ థింగ్స్ హెవ్ డన్. 3 డిఫరెంట్ లీడర్షిప్ స్టైల్స్. కరెక్ట్. కెన్ యూ బ్రేక్ డౌన్ దీస్ 3 థింగ్స్ ఫర్ మీ? వీళ్ళ ముందర యాక్చువల్లీ దీనికి పునాది లేసింది సౌరవ్ గంగూలీ, ద్రావిడ్ టు సర్టన్ ఎక్స్టెంట్, బికాస్ వాళ్ళు చేసిన దాని మీద బిల్డ్ చేశారు వీళ్ళు. మనకి అగైన్ షార్ట్ టర్మ్ మెమరీ ప్రాబ్లం అందరికీ ఉంటుంది మనకి. సో మనకి ధోని, విరాట్ అని ఇప్పుడు రోహిత్ శర్మ అని గుర్తొస్తారు, కానీ ముందర సౌరవ్ గంగూలీ ఎలా అయితే ఒక థాట్ ప్రాసెస్ లో చేంజ్ తీసుకొచ్చాడో, కల్చర్ క్రియేట్ చేశారు. కల్చర్ వెరీ క్లియర్లీ చేంజ్డ్ ఇట్. యంగ్స్టర్స్ ని తీసుకురావడం, ఈ బ్యాక్ దోస్ యంగ్స్టర్స్. ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు గివింగ్ ఇట్ బ్యాక్ టు ది ఆస్ట్రేలియన్స్. స్టీవ్ వార్న్, హీ మేడ్ హిమ్ వెయిట్ అట్ ద టాస్, మైండ్ గేమ్స్ ఆడడం జస్ట్ టు పిస్ హిమ్ ఆఫ్. ఇది గంగూలీ స్టార్ట్ చేశాడు. ఆ లార్డ్స్ బాల్కనీలో టీ షర్ట్ తిప్పడం, అన్థింకబుల్, అన్హర్డ్ ఆఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్. మనందరం చాలా కంపోజ్డ్ గా, మెల్లగా, మెత్తగా, చాలా మంచోళ్ళం మేము. రావడం, మంచి బాల్, ఎక్కడ మాట్లాడడం చూడలేదు, ఏ ఉండేది కాదు. అది తీసుకొచ్చింది, చేంజ్ చేసింది సౌరవ్ గంగూలీ. ద్రావిడ్ వాజ్ అగైన్ వెరీ అగ్రెసివ్, కాకపోతే నాట్ ఇన్ హిస్ యాక్షన్స్, బట్ అంటే ఈ ఎక్స్టర్నల్ యాక్షన్స్ కాదు, త్రూ హిస్ క్రికెట్ స్టైల్ హి వాజ్ వెరీ అగ్రెసివ్. సో తనకు కూడా ఇట్ వాజ్ అ వెరీ కొంచెం కష్టమైన ఫేస్ తన క్యాప్టెన్సీ, బట్ హీ ఆల్సో హ్యాడ్ అ గ్రేట్ ఇంపాక్ట్. దెన్ ఆఫ్ కోర్స్ ధోని కేమ్ ఇన్. ధోనికి వాట్ ఐ అండర్స్టూడ్ వాజ్ హీ హ్యాడ్ ఎ బ్రెయిన్ ఆఫ్ హిస్ ఓన్. లుక్ ఎట్ హిస్ బ్యాటింగ్, అది ఎవరు అతను నేర్పించిన బ్యాటింగ్ కాదు, తన స్టైల్, తన టెక్నిక్. అది కీపింగ్, అలా కీపింగ్ చేయమని ఎవరు చెప్పరు. వెరీ అన్ఆర్థడాక్స్. క్యాచ్ పట్టే స్టైల్ కానీ అన్ని అన్ఆర్థడాక్సే. తన థింకింగ్ అన్ఆర్థడాక్సే. బ్యాటింగ్ లో టెక్నిక్ లేదంటే మీదడిపోతారు ఇప్పుడు. బట్ ప్రాబ్లం ఏంటంటే టెక్స్ట్ బుక్ టెక్నిక్ కాదు. But he knew how to score runs. He knew how to dominate attacks. He was one of the best batters. In fact, number 7 లో ఆడకుండా number 3 ఆడుంటే బోల్డ్ సెంచరీలు కొట్టేవాడేమో. For the team's cause, he moved to number 7. He brought this change ki 2008 లో when he took over captaincy, 8 or 9, he decided 2011 World Cup వచ్చే వరకు I want people to have played 60-70 ODIs at least. అని టీంలో చేంజెస్ తీసుకొచ్చాడు. నా సీనియర్స్ వద్దు, అది పెద్ద కాంట్రవర్సీ కదా అది. 3 సీనియర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, 3 ఉంటేనే మేనేజర్ అండ్ ఫీల్డ్ లో రన్స్ వెళ్ళిపోతాయి, ఓడియా క్రికెట్ మీకు అర్థం కావట్లేదు, ఇవన్నీ ఆ చేంజెస్ తీసుకొచ్చాడు. సో హీ హ్యాడ్ దిస్ ఫార్వర్డ్ థింకింగ్ విజన్. 2011 వరల్డ్ కప్ ఏం చేయాలో 2008 లో మొదలు పెట్టాడు ఆయన ఆలోచించడం. అండ్ యూ సీ దట్ త్రూ అవుట్ హిస్ క్యాప్టెన్సీ, నాట్ జస్ట్ ఫర్ ఇండియా, ఈవెన్ ఫర్ CSK ఇన్ IPL.
హౌ హీ రీడ్స్ ద సిచ్యువేషన్స్, ఎప్పుడు ఎక్కడ ఏ ఫీల్డర్ని పెట్టాలి, ఏ బ్యాటర్ని ఏ షాట్ ఆడించాలి అంటే వాడి మైండ్లో అది ఉండదు. ఇషాన్ కిషన్ ఒకసారి చెప్తాడు ఒకటి, ఏం జరగట్లేదు మ్యాచ్లో, వాడు బాగా ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నట్టు, కానీ ధోని వెళ్ళి బౌలర్తో ఏదో మాట్లాడట, ఏం మాట్లాడు కూడా ఇషాన్ కిషన్ తెలియదు, కానీ ఇషాన్ కిషన్ బ్రెయిన్లో ఏంటి, ధోని ఏదో ప్లాన్ వేశాడు చెప్పేశాడు అని అవుట్ అయిపోయాడు. హీ డిడ్ ఇట్ హిమ్సెల్ఫ్, ధోని ఏం చేయలేదు అక్కడ. సో హీ క్రియేట్స్ దోస్ సీన్స్. అండ్ దిస్ వన్ మోర్ థింగ్ నాకు క్లియర్ గుర్తుంటుంది, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేస్తుంటే అరే రౌండ్ సమ్ వచ్చి బౌలింగ్ ఏరా అంటాడు, వినకపోతే నువ్వు వేస్తావా తీసేనా గాలిగా నీ కాదు, విత్ ది యంగ్స్టర్స్ హి వాస్ లైక్ దట్. అండ్ రౌండ్ ద స్టంప్స్ వచ్చేయి అంటే అక్కడ నుంచి గుగ్లీ వేస్తాడు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవుట్ స్లిప్ లో క్యాచ్ అంటే చెప్పింది జరుగుతుంది. హీ reads the game brilliantly. So he had his own understanding of the game is brilliant. ఆ సిచ్యువేషన్ అవేర్నెస్ చాలా బాగుంటుంది. అండ్ సమయస్ఫూర్తి అంటాం కదా, అదైతే పెట్టిపుట్టాడు ఆయన. హీ మేడ్ హిజ్ ఓన్ లక్. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ గేమ్లో కూడా లాస్ట్ బాల్ వాళ్ళు లాస్ట్ ఓవర్లో 2 4 కొట్టేస్తారు. ముష్ఫికుర్ రహీమ్ వాజ్ ఇట్ ఏషియా కప్ T20 వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రన్అట్ చేసేస్తాడు లాస్ట్. దట్ సంథింగ్ అంటే దాని ముందు గ్లవ్ తీసేసి వెనకాల పెట్టుకోవడం, ఈ వాజ్ రెడీ దట్ ఇది చేయొచ్చు నేను. ఆ టైంలో ఎవడు ఆలోచిస్తాడు? ఇది జల్సా సినిమాలో, జల్సా కాదు, వాట్ ఇస్ దిస్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా పేరేంటి, జులై. దాని అంటాడు కదా క్లాస్ లో చెప్పేవాడు కాదు, ఎగ్జామ్ లో రాయాలని. ఆయన ఆ మూమెంట్ లో హీ డస్ ఇట్. అవును, దట్స్ ది బ్రిలియంట్ పార్ట్ అబౌట్ హిమ్. అండ్ హీ నోస్ విచ్ బౌలర్ టు బౌల్, ఎవరికి ఎలా ఏం చెప్తే వాళ్ళలోంచి బెస్ట్ వస్తుంది. దట్స్ ధోని స్టైల్. Virat was different again. And what I really admire and respect about Dhoni is when he knew నా పని అయిపోయింది, నా టైం అయిపోయింది అన్నప్పుడు, టెస్ట్ క్రికెట్ సిరీస్ మధ్యలో నా పని అయిపోయింది, రిటైర్ అయిపోతున్నాను మధ్యలో ఇచ్చాడు. ఎక్కడ ఏమి డ్రామా లేదు, నాకు నా ఫైనల్ మ్యాచ్ కావాలి, నాకు ఫేర్వెల్ కావాలి, ఎబ్బే ఏం లేదు. తను ఆడతానంటే ఇప్పుడు ఆపేవాడే లేడు అని వెళ్ళిపోయాడు. సో హీ న్యూ వెన్ ఇట్ వాస్ టైమ్ టు కాల్ క్విట్స్. విరాట్ వచ్చిన తర్వాత విరాట్ వాజ్ బై నేచర్ అల్ట్రా అగ్రెసివ్. సో బేసికలీ ఆ అల్ట్రా అగ్రెసివ్నెస్ మొత్తం టీంలో పాకింది. ఎవ్రీబడి ట్రై టు బికమ్ విరాట్ కోహ్లీ అండ్ అగ్రెసివ్ అయిపోయి ఐ థింక్ దట్ పీరియడ్ ఇండియా డామినేట్ చేశారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్ ఇస్, yes, we didn't win any ICC trophies, ఏం గెలవలేదు, కానీ ప్రతిసారి ఫైనల్స్కి వెళ్ళడం, సెమీఫైనల్స్కి వెళ్ళడం, వీఆర్ ఆల్వేస్ దేర్. ఫైనల్స్ దాకా వెళ్ళడం, ఐ థింక్ ఇన్ ఎ స్పోర్ట్ దట్స్ వాట్ యూ కెన్ డూ. ఆ రోజు తెలియదు, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆన్ దట్ డే. ఫామ్ సడన్ గా పోవచ్చు, మంచి క్యాచ్ కూడా పట్టుకోవచ్చు, యూ కెన్ జస్ట్ గెట్ రన్ అవుట్, ఒక బ్యాడ్ స్పెల్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ ది ఫైనల్. విరాట్ కోహ్లీ అన్లక్కీ కెప్టెన్ అనుకుంటారా? నాట్ అన్లక్కీ, బికాస్ హీ డిడ్ రియలీ వెల్. టెస్ట్ ఛాంపియన్షిప్స్ అంటే WTC కాదు, కానీ మనకు ఆ మేస్ ఇచ్చారు 2-3 సార్లు విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు. వి ఫినిష్ టాప్ ఆఫ్ ది వరల్డ్, #1 ర్యాంకింగ్ ఉండింది. సో unlucky in terms of maybe not getting, see, he had very good fast bowlers also, it's just that click avaledu, we just couldn't go over the line. 2019 world cup adi unlucky anta, endukante ఆ సెమీఫైనల్ లో కూడా వర్షం పడకపోతే, మ్యాచ్ నెక్స్ట్ డేకి వెళ్ళకపోతే ఇండియాకి అడ్వాంటేజ్ ఉండింది. వర్షం పడ్డం, నెక్స్ట్ డేకి వెళ్ళడం, ఓవర్కాస్ట్ కండిషన్స్ లో మ్యాచ్ అక్కడి నుంచే రిజ్యూమ్ అవ్వడం. న్యూజిలాండ్ హ్యాడ్ ది బెస్ట్ కండిషన్స్ టు బౌల్, 3 వికెట్స్ పడిపోయి 4 వికెట్స్ పడిపోయి వి లాస్ట్ ద మ్యాచ్. వి డామినేటెడ్ 2019 వరల్డ్ కప్ ఆల్సో. అది ఏం చేయలేని పరిస్థితి. So yeah, maybe to some extent you can say slightly unlucky, but I think he was a fabulous leader again, because his vision was brilliant. Aggressiveness ఏదో తీసుకొచ్చాడు, ఆ ఫిట్నెస్ అన్న కల్చర్ ఏదో తీసుకొచ్చాడు మొత్తం టీంలో. He kind of forced everybody to go above and beyond కదా. That's his legacy. రోహిత్ శర్మ is a different kind of legacy. క్రికెట్ ఎలా ఆడాలో మార్చేశాడు, ఎస్పెషల్లీ ODIs లో అండ్ T20s లో. He's redefined how you play. నాకు మైల్ స్టోన్స్ తో పని లేదు, నాకు నా 100 అక్కర్లేదు, నేను ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇఫ్ యు సీ మనం ఎక్కడ 2021 T20 వరల్డ్ కప్ ఎలా అయితే ఓడిపోయామో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంటెంట్, అవన్నీ చూసి మనోడు ఫిక్స్ అయిపోయాడు, లేదు బాయ్ ఇంకా చాలు, 2019లో నేను 5 సెంచరీస్ కొట్టా, ఏమైంది, ఏం జరగలేదు, ఓడిపోయాము, దిస్ ఈస్ నాట్ ద ఫార్ములా, ఇట్స్ నాట్ వర్కింగ్, సో చేంజ్ ఇట్. అండ్ యాజ్ అ క్యాప్టెన్, యాజ్ అ లీడర్, నో క్యాప్టెన్స్ ఉంటారు, లీడర్స్ ఉంటారు. ఐ థింక్ రోహిత్ శర్మ ఇస్ అ లీడర్, క్యాప్టెన్ మాత్రమే కాదు, బికాస్ హీ డస్ వాట్ హీ వాంట్స్ హిస్ టీమ్ టు డూ. ముందుండి ఫస్ట్ నేను చేస్తా, అరే ఇలా ఆడాలి, ఇంకా క్యాప్టెన్ ఆడిన తర్వాత లేదు నేను అలా ఆడినంటే కుదరదుగా. దే హ్యావ్ టు కైండ్ ఆఫ్ ఫాలో హిమ్ అండ్ హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్. వెళ్ళి డామినేట్ చేయడం పవర్ ప్లేలో, జస్ట్ ప్లేయింగ్ వితౌట్ ఎనీథింగ్ ఆన్ హిస్ మైండ్, అదొక మైండ్ సెట్ లో చేంజ్ తీసుకొచ్చింది అగైన్. హిట్ మ్యాన్ మెంటాలిటీ. యా, లైక్ దాని ముందు వరకు డబుల్ సెంచరీ 3 కొట్టాడు. ఇట్స్ నాట్ లైక్ హీ కాంట్ ప్లే దోస్ లాంగ్. హీ కెన్ కావాలనుకుంటే ఇప్పటికి కూడా బోల్డ్ సెంచరీ కొట్టుండేవాడు. వద్దనుకున్నాడు అంతే, నాకు అది అవసరం లేదు,
ఇలా ఆడతాను. సో హిస్ లెగసీ విల్ బి ద ఫ్యాక్ట్ దట్ హీ చేంజ్ ద వే ఇండియా ప్లేస్ వైట్ బాల్. దట్ విల్ బి హిస్ లెగసీ. Adding to the fact that ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, ఇప్పుడు T20 వరల్డ్ కప్ గెలిచాం, దట్ మెంట్ లాట్ టు దెమ్. 2023 వరల్డ్ కప్ ఆల్సో అది మందే, బట్ ఫర్ దట్ వన్ బ్యాడ్ డే అగైన్. మనం కూడా ఇక్కడ రీల్ చూసా, 2 centimeters అంట వాడి ట్రావెస్ సైడ్ ఆఫ్ స్టంప్ పక్క నుంచి బాల్ వెళ్ళిపోయింది. బుమ్రా బీట్ హిమ్ 4 or 5 times, బట్ దట్స్ హౌ ఇట్ ఇస్ సమ్ టైమ్స్. బట్ సో అందరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాప్టెన్స్, బట్ వాళ్ళ లెగసీ ఇస్ డిఫరెంట్, ద వే దే ఆర్ లీవింగ్ ద గేమ్ ఇస్ డిఫరెంట్. రోహిత్ ఎంతకాలం ఉంటాడు తెలియదు కానీ మొన్న అయితే రిటైర్ అవ్వట్లే. అందరు స్టోరీలు పెట్టారు కదా, రోహిత్ శర్మ పెట్టాడు, జడేజా పెట్టాడు, కోహ్లీ పెట్టాడు, మెయిన్ కరెక్ట్. ఐ యాక్చువల్లీ థాట్ వన్ ఆఫ్ దెమ్ విల్ గో. దట్స్ వాట్ ఐ థాట్. ఐ వాస్ సేయింగ్ గెలిస్తే ప్రాబ్లీ రోహిత్ విల్ సే గుడ్ బై. విరాట్ అనుకున్నాను. విరాట్ ఐ హావ్ ఎ ఫీలింగ్ హిల్ ట్రై అండ్ పుష్ టిల్ 2027 బికాజ్ హి స్టిల్ ఫిజికలీ ఫిట్. రోహిత్ అంటే ఇప్పుడు చాలా మంది ఇది అంటారు రోహిత్ ఫిట్ కాదా అని, అదో కాంట్రవర్సీగా కొత్తగా ఏదో వచ్చింది కదా మళ్ళీ. రోహిత్ క్రికెట్ కి కావాల్సినంత ఫిట్ ఉంటాడు. దిస్ ఇస్ ద సేమ్ గై హూ స్కోర్డ్ సెంచరీస్ అండ్ డబుల్ సెంచరీస్. సో అలానే ఉండేవాడు అప్పుడు కూడా. 6 pack ఎప్పుడు లేదా, ఈస్ ఆల్వేస్ లేదా, స్లైట్లీ హెల్దియర్, బట్ హీ నోస్ వాట్ హీ డస్. ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు. సో ఆ ఫిట్నెస్ ఆస్పెక్ట్ పక్కన పెట్టేస్తే ఫిజికల్ రీడిఫైన్ ద గేమ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. దట్స్ ద లెగసీ దే లెఫ్ట్. ఎప్పుడైనా రోహిత్ ఇంటరాక్ట్ అయ్యా? కుదరలే, ఇప్పటిదాకా అయితే కుదరలేదు. తెలుగు ఛానల్స్ కాబట్టి మనకి వీళ్ళతోటి మాట్లాడే ఛాన్స్ తక్కువ. టిపికలీ ద ఇంటర్వ్యూస్ దట్ వీ డూ ఆర్ ఐదర్ విత్ నితీష్ ఆర్ యాక్చువల్లీ భూమితో చేసాం. ఎవరు రోహిత్ తెలుగు అంటే వాళ్ళ అమ్మగారు తెలుగులో అంతే, రాదా అందుకని తెలుగు రాదు. అదే అంటే ఇప్పుడు మనం వెతుక్కుంటాం ఎలా కలిపేసుకోవచ్చు మన దగ్గర అని. విశాఖపట్నంలో పుట్టాడు కాబట్టి మనవాడే, వాళ్ళ అమ్మగారు తెలుగు కాబట్టి మన తెలుగువాడే. పెరిగింది నాగ్పూర్ లో, బట్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ ముంబై. పక్కా టపోరి, పక్కా హార్డ్ కోర్ టపోరి. అదే భాష అలానే మాట్లాడతారు, అందుకనే నోరిప్పితే బూతులే వస్తాయి. సో అదే టిపికల్ ముంబై మనిషి. దట్స్ హౌ ఈజ్. ఇంట్లో వాళ్ళ అమ్మ మాట్లాడతారేమో, ఐ డోంట్ థింక్ హీ రియల్లీ స్పీక్స్ మచ్ ఆఫ్ తెలుగు. కమింగ్ టు ఐపీఎల్, ఓకే, మళ్ళీ ఇంకొక 2 రోజుల్లో స్టార్ట్ అవబోతుంది ఐపీఎల్. ఐ థింక్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఎపిసోడ్ ఐపీఎల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. I know you are rooting for IPL or SRH. Can I say that? No, you're not. అన్ని టీమ్స్ నావే, నాకు ఫరక్ పడదు. సో ఐ డోంట్ రియలీ కేర్ హూ విన్స్. అగైన్ ఐ టెల్ యూ వై. బికాజ్ ఇందాక చెప్పినట్టుగానే ఐపీఎల్ ఫర్ మీ ఇస్ ఎంటర్టైన్మెంట్. ఒకటి నాకు ఎఫినిటీ ఏ టీంతోనే కుదరలే. ఎందుకు? సో డెక్కన్ చార్జెస్ ఉన్నప్పుడు కాస్త ఉండింది, కొంచెం ఉండింది. బికాస్ సంహౌ ఏ డెక్కన్ చార్జెస్? గిల్క్రిస్ట్ డెక్కన్ చార్జెస్. సో 2008 and 2009 వరకు ఎఫినిటీ ఉండింది. బికాస్ కొంతమంది తెలుగు ప్లేయర్లు, హైదరాబాద్ క్రికెటర్స్, ఆంధ్ర క్రికెటర్స్ కొంతమంది ఉండేవాళ్ళు. తర్వాత అది వెళ్ళిపోయి ఎస్ఆర్హెచ్ వచ్చిన తర్వాత అసలు ఇక్కడ నుంచి ప్లేయర్స్ ఎగిరిపోయారు మొత్తం. ఓనర్స్ వేర్ ఆల్సో ఫ్రమ్ తమిళనాడు. ఐ నో అగైన్ పీపుల్ విల్ కమ్ బ్యాక్ అండ్ సే దట్ షారుఖ్ ఖాన్ ఏమన్నా కోల్కతానా, ముంబై అతనే కదా, ఈజ్ నాట్ ది ఓనర్. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ నాకు ఎఫినిటీ అన్నది ఏర్పడలేదు ఫర్ దీస్ రీజన్స్. అండ్ నాకు మైండ్లో ముందు నుంచి పడిపోయింది ఏంటంటే ఐపీఎల్ ఫర్ మీ ఇస్ ఎంటర్టైన్మెంట్. చొక్కా చించేసుకునేంత క్రేజ్ ఒక టీం కోసం రాలే నాకు ఎప్పుడు. అండ్ నా హ్యాపీనెస్ ఏంటంటే, అరే జనాలు ఒక టీం వెనకాలే ఉంటే మీరు మహా అంటే 14 క్వాలిఫై అయితే ఇంకో 2-3 17 మ్యాచెస్ ఎంజాయ్ చేస్తారు. నేను 74 ఎంజాయ్ చేస్తా. నాకు ఫరక్ పడదు. అరే మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇది నా ఫార్ములా, ఇది నా ఫిలాసఫీ ఐపీఎల్లో. ఐ డోంట్ రియలీ కేర్ హూ విన్స్. ఐ ఎంజాయ్ ఎస్ఆర్హెచ్ ఫర్ ద వే దే బ్యాట్. వాళ్ళు రీడిఫైన్ చేశారు T20 క్రికెట్ ఆడాలో. వాళ్ళని చూసి ఇంటర్నేషనల్ కూడా ఇలానే ఆడుతున్నారు ఇప్పుడు. ఐ ఎంజాయ్ దాట్. సిఎస్కే ఫర్ ధోనీస్ ఇన్నోవేటివ్ క్యాప్టెన్సీ, వాళ్ళు ఎలా అయితే బెస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ప్లేయర్స్ నుంచి. ఎవరన్నా లుక్ ఎట్ ఎనీబడి హూస్ కమ్ టు సిఎస్కే. ఆర్సీబీలో ఆడి బయటకు వచ్చిన వాళ్ళు, షేన్ వాట్సన్ అయినా, అజింక్య రహానే, ఎనీబడి, దూబే, ఎవరు వచ్చినా సరే దే గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. అపరెంట్లీ ద ఎన్విరాన్మెంట్ ఇస్ అమేజింగ్ ఇన్ సిఎస్కే. సో ఐ లైక్ దెమ్ ఫర్ దాట్. ఎంఐ మనం కూడా I did a reel. I said MI for me right now is Avengers. If you look at it, it's an Avengers cast. Yeah. All stars are దాంట్లో, star-studded lineup. వాళ్ళు కూడా they know how to win. I enjoy their cricket also. Rajasthan Royals sometimes plays well. GTLSG కొత్తగా వచ్చిన టీమ్స్ కింద మీద పడుతున్నారు, ఫైనల్స్ దాకా వెళ్తున్నారు. నాకు క్లియర్లీ ఐ జెన్యున్లీ డోంట్ హ్యావ్ ఎ ఫేవరెట్. నాకు ఎవరు వచ్చినా పర్లేదు, కేకేఆర్ గెలిచినా మళ్ళీ పర్లేదు, ఫస్ట్ టైం ఇప్పుడు LSG గెలిచినా కూడా ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. నేను అంతే ఎనర్జీతో, ఎంతూజియాజంతో నేను కామెంటరీ చేస్తా, అలానే మ్యాచ్ ఎంజాయ్ చేస్తా. తర్వాత నా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా. నాకు ఫరక్ పడదు ఎవడు గెలుస్తాడో. ఐ హావ్ నో ప్రాబ్లమ్, ఎనీ బడీ కెన్ విన్.
పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఏం జరుగుతుంది, ఐ టెల్ యూ వై ఇట్ హ్యాపెన్స్ ఆల్సో. ఎవ్రీ రీజనల్ ఛానల్ ఫర్ ద సేక్ ఆఫ్ ది ఆడియన్స్ దర్ కేటరింగ్ టు కొంచెం బయాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు హిందీ కామెంటరీ ఇండియా లెవెల్లో చేస్తున్నప్పుడు మనం ఆస్ట్రేలియన్ పొగడంగా పోవడం అంతే. ఎందుకంటే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మాట్లాడతాం. సేమ్ థింగ్ ఇట్ ట్రికల్స్ డౌన్ టు స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ తమిళ్, ఆర్ స్టార్ స్పోర్ట్స్ కన్నడ. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆ హోమ్ టీమ్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అందుకని నెరేటివ్ ఇస్ టిపికలీ టువర్డ్స్ దట్. సో స్టార్ స్పోర్ట్స్ తమిళ్లో సిఎస్కేకే నెరేటివ్ ఉంటుంది. ది కాన్స్టెంట్లీ టాక్ అబౌట్ ధోని 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 అండ్ ఆల్ ఆఫ్ దట్. స్టార్ స్పోర్ట్స్ కన్నడ ఆబ్వియస్లీ ఆర్సీబీ గురించి ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళకి హోమ్ టీమ్ అది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు కూడా దేర్ ఇస్ దే హ్యావ్ టు ఇంక్లినేషన్ ఉంటుంది, ఇట్ హ్యాస్ టు బి దేర్ బికాస్ ది ఆడియన్స్ అది. కరెక్ట్. బట్ ఒక యునీక్ ప్రాబ్లం మన తెలుగు స్టేట్స్ లో ఏంటంటే మనకు ఒక హోమ్ టీమ్ కాదు 4 ఉంటాయి. బికాస్ అగైన్ మన కల్చర్ లో హీరో వర్షిప్ ఎక్కువ. ధోని మా ఇంట్లోనే కొట్టుకుంటారు. అదే ధోని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళేమో ఎస్ఆర్హెచ్ అంటారు, రోహిత్ శర్మ MI, విరాట్ కోహ్లీ ఆర్సీబీ అండ్ SRH. ఇలా కనీసం 4. కరెక్ట్. 4 మాత్రమే అంటే కొంతమంది వచ్చిన వాళ్ళు తిడతారు, మాకు KKR ఇష్టం, RR ఇష్టం. నిజం రా భయ్, అలా ఉన్నారు. సో పాయింట్ ఆఫ్ టైమ్ లో షారుఖ్ ఖాన్ నచ్చాడు కాబట్టి KKR చూసేవాడిని. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు దేనికి ఏ రీజన్ తో టీం ఇష్టపడతారో యూ కాంట్ రియల్లీ డిఫైన్. అండ్ ఇదేమి ఇప్పుడు ప్రీమియర్ లీగ్ గురించి మాట్లాడితే కొన్ని సంవత్సరాలుగా ఉంది, డెకేడ్స్ గా ఉంది కాబట్టి అది జనరేషనల్ ఫ్యాన్ బేస్ గా మారింది. అది ఇక్కడ 18 ఏళ్ళే. ఇప్పుడు ఇట్స్ జస్ట్ టర్నింగ్ ఇంటూ అడల్ట్ రైట్ నౌ. ఇట్ విల్ టేక్ టైం. ఒక 40-50 ఏళ్ళు అయితే అప్పటిదాకా IPL ఉంటే విచ్ ఐ థింక్ ఇట్ విల్ బి దేర్. అప్పుడు బహుశా జనరేషనల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుందేమో. లైక్ ఇప్పుడు ఆర్సీబీ కట్టర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా ఫస్ట్ బర్త్డేకే అదే వేసి అవన్నీ నామకరణం అప్పుడు కూడా ఆర్సీబీ థీములు పెట్టి చేస్తున్నారు కదా, సిఎస్కేలో కూడా చేస్తుంటారు. అలా వాళ్ళు కూడా ఆర్సీబీ ఫ్యాన్ అయ్యి అదొక సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వెళ్ళిన తర్వాత బహుశా ఇంకా కంప్లీట్ గా అలా ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతాము. యాజ్ ఆఫ్ నౌ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ దోస్ ఐకాన్ ప్లేయర్స్. విరాట్ కోహ్లీ అక్కడికి వెళ్ళాడు ఆర్సీబీ, ధోని వెళ్ళాడు సిఎస్కే, రోహిత్ ఇక్కడ ఉన్నంత వరకు రోహిత్ మందే ఉండేవాడు, డీసీలో ఉండేవాడు. అటు వెళ్ళిన తర్వాత MI తనతో పాటు లాయల్టీ షిఫ్ట్ అయిపోయాయి. దట్స్ హౌ ఇట్ ఇస్. ఐ థింక్ ఇట్స్ ఫేర్. యూ ఆర్ ఫ్రీ టు హ్యావ్ ఎనీ ఫేవరెట్ టీమ్ యూ వాంట్. నాకు 10 ఉన్నాయి నేను చెప్పేది అది. బట్ బికాస్ ఛానల్లో కాస్త ఎఫినిటీ టువర్డ్స్ తెలుగు ఆర్ అదర్ SRH ఉంటుంది కాబట్టి దే థింక్ కామెంటేటర్స్ అందరూ బయాస్డ్ గా ఉంటారు, వీళ్ళు ఎప్పుడు SRH గురించి మాట్లాడతారు. వాళ్ళకి అర్థం కాని విషయం విజువల్స్ ఏం వస్తే దాని మీద మాట్లాడాలి. అక్కడ టీవీలో ఏం కనిపిస్తుంది, అక్కడ మా నాన్న కూర్చోలేదు, మా మామగారు కూర్చోలేదు, నాకు నేను చెప్పింది వేయడానికి. వాళ్ళు వేసింది మేము మాట్లాడాలి. ఛానల్ వాళ్ళది, వాళ్ళకు నెరేటివ్ ఉంటుంది. అగైన్ దే ఇస్ నాట్ రాంగ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ఎ బిజినెస్. అంతే. ఏ టీవీ ఛానల్ అయినా రన్ అయ్యేది దేనికోసం, డబ్బులు సంపాదించడానికి కదా. వాళ్ళకి డబ్బులు ఎలా మాక్సిమం వస్తాయి, ఎలా TRPs ఎక్కువ వస్తాయి, దాని మీద చేస్తారు వాళ్ళు. దట్స్ దేర్ స్ట్రాటజీ అండ్ యూ కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దట్. ఇప్పుడు నీకు పర్సనల్ గా ఆర్సీబీ ఇష్టం కాబట్టి SRH తిట్టాలి అంటే అది జరిగే పని కాదు. కరెక్ట్. అప్పుడు నువ్వు స్టార్ స్పోర్ట్స్ కన్నడ చూడాలి. ఈ ఇంక్లినేషన్ పద్ధతి చూసుకుంటే హూ ఐ ఫీల్ రియలీ బ్యాడ్ ఫర్, స్టార్ స్పోర్ట్స్ కన్నడ. వాళ్ళు యూ షుడ్ టాక్ టు దేర్ కామెంటేటర్స్. లైక్ అరే మీకు ఏం చెప్పాలరా మా బాధ, 18 ఏళ్ళగా చేస్తూనే ఉన్నాం కానీ కప్పు రాదు. సో లాస్ట్ టైం గర్ల్స్కి వచ్చింది. యా బట్ ఐ ఆల్వేస్ థింక్ ఇప్పుడు విమెన్స్ టీమ్ గెలిచినప్పుడు అంత రచరచ చేశారు కదా. జస్ట్ ఇమాజిన్ వన్స్ వెన్ ది ఆర్సీబీ మెన్స్ టీమ్ విన్స్ ది ట్రోఫీ, ఎట్లుంటది? ఇన్స్టాగ్రామ్ క్రాష్, ట్విట్టర్ క్రాష్, ఫేస్బుక్ క్రాష్, యూట్యూబ్ క్రాష్. నాకు తెలిసి ఇండియా మొత్తం ఇంటర్నెట్ డౌన్ అయిపోతుంది ఆ రోజు. దట్స్ వాట్ ఐ థింక్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఒకసారి వాళ్ళు గెలిచేయాలి. బట్ నాకు ఇంకో ఫీలింగ్, ఓసారి గెలిస్తే మళ్ళీ ఇంత ఉండదేమో అని. ఇంకా అయిపోయింది, యాంటిసిపేషన్ అది పోతుంది కదా. ఇట్స్ లైక్ సే రాకీ గరుడ అని చంపేసిన గరుడ లేడు, ఇంకా అయిపోయింది. బేస్డ్ KGF 2 లో ఏమవుతుంది? ఇది యూ గోయింగ్ ఇన్ దట్ ఎగ్జాంపుల్. వేరే సైడ్ వెళ్తున్నా. ఓ కాలేజ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెనకాల పడుతున్నాడు, అమ్మాయి పడే వరకే వీడు వెనకాల పడుతుంది. దొరికిన తర్వాత ఇంకా నార్మల్ అంత సెట్ అమ్మా అయిపోయిందమ్మా అంటాడు కదా. అలాగే ఓ ట్రోఫీ వచ్చేస్తే ఇంకా వదిలేస్తారేమో, అయిపోయిందేమో. అది వచ్చేంత వరకే ఈ హైప్ ఉంటుందని నా ఫీలింగ్. మొత్తం IPL లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అకార్డింగ్ టు మీ, నా పర్సనల్ ఒపీనియన్, ఈజ్ CSK. మోస్ట్ బిగ్గెస్ట్ బ్రాండ్ RCB. అది బై డిఫాల్ట్. అసలు దానిలో డిబేటే లేదు. వాళ్ళ అన్బాక్సింగ్ ఈవెంట్ ఇస్ బిగ్గర్ దాన్ ది ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ IPL. కరెక్ట్. నౌ యు డోంట్ హ్యావ్ టు బి an RCB fan to say that. You need common sense to say that. Basic common sense. అది చూస్తే అర్థమవుతుంది కదా. ఎవడొస్తున్నాడు సంబంధం లేదు. ఏబిడి అక్కడ ఉండడు, గ్రౌండ్ మొత్తం ఏబిడి గురించి ఛాన్ చేస్తారు. రంజీ ట్రోఫీ మ్యాచ్ అవుతుంది, కృణాల్ పాండ్యా వస్తే ఆర్సీబీ అని ఛాన్ చేస్తున్నారంట. వాళ్ళకి అసలు సంబంధం లేదు ఏమవుతుందో. వాళ్ళ టీంలోకి వచ్చాడంటే అంతే వాళ్ళ మనిషి. దినేష్ కార్తిక్ పుట్స్ ఇట్ బ్రిలియంట్. హీ సేస్
మీకు అర్థం కాదు వీళ్ళు ఎంత తిడతారో మమ్మల్ని, వాడు నా DMs లోకి వచ్చి నన్ను అమ్మని అబూతులు తిడతాడు, బట్ బయట పబ్లిక్ లో నేను ఒక్క మాట అనేవాడు వాడు. దట్ ఈస్ RCB ఫ్యాన్ అంటారు. అంటారు కదా, నువ్వు లోపల ఎంత తిట్టుకుని బయట మాత్రం ఆ బ్రాండ్ బాగా బిల్డ్ చేశారు. సో దర్ మార్కెటింగ్ టీమ్, కూడోస్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, బికాస్ టైటిల్ లేకపోయినా కూడా ఇంత పెద్ద బ్రాండ్ గా దాన్ని మార్చగలిగారంటే. ఒక అన్బాక్సింగ్ ఈవెంట్, వాళ్ళ జెర్సీ లాంచ్ కి ఇంతమంది వస్తారా? జెర్సీ లాంచ్ బెంగళూరులో RCB కేఫే ఉంటుంది కదా, RCB కేఫే నుంచి స్టార్ట్ అవుతుందంట కదా ప్రొసెషన్. మొత్తం ఒక 4-5 hours రోడ్స్ బ్లాక్. మామూలుగా బెంగళూరు ట్రాఫిక్ అంటేనే ఏడు వస్తుంది, మళ్ళీ ఇది ప్రొసెషన్స్ అంటే అసలు బీవత్సం ఉంటుందంట. యాజ్ ఇఫ్ ఇట్స్ లైక్ ఏ విన్నింగ్ పరేడ్ అట్లుంటుందంట జెర్సీ లాంచెస్ కి. జెర్సీ లాంచ్ కి ఎలా చేస్తారు వాళ్ళు, ఇట్స్ జస్ట్ క్రేజీ. స్మృతి మందన లాస్ట్ సీజన్ ఐ స్టిల్ రిమెంబర్, చిన్నస్వామిలో ఫస్ట్ టైం అనుకుంటా RCB ఉమెన్స్ టీమ్ వచ్చి ఆడుతుంటే టాస్క్ వస్తే మాట్లాడినట్లేదు, ఎవరికి వినిపించట్లేదు. ఆయన ది హోస్ట్ ఇస్ ట్రైంగ్ టు ఆస్క్ సంథింగ్, క్వశ్చన్ వెళ్ళట్లేదు పక్కకి, బికాస్ అంత గోల్ చేస్తున్నారు వాళ్ళు. అదొక మాస్ హిస్టీరియా. కలితారండి ఇదేరా మాస్ హిస్టరీ అంటే చంపేసినట్టు కొంచెం ఉంటే అంటాడే, ఆ టైప్లో అది క్రియేట్ అయిపోయింది అంతే. అది ఎలా ఎందుకు ఇట్స్ అ కేస్ స్టడీ, బట్ ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్రాండ్, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. యూ డోంట్ హావ్ టు బి RCB ఫ్యాన్ టు అగ్రీ టు దట్. ఇంకెవరికి ఆ ఫ్యాన్ బేస్ లేదు, అంత ఫ్యాన్ బేస్ అయితే లేదు. 100%. వై డు యు థింక్ Kings 11 పంజాబ్ నెవర్ వన్? వాళ్ళు నా ఫేవరెట్ వర్డ్ తెలుగు, స్వయంకృతాపరాధం, దానిలో స్పెషలిస్ట్ వీళ్ళు. ఓ ఎక్స్ప్లెయిన్, నాకు అంత తెలుగు రాదు. గరికి పడిగాడు స్టార్ట్ చేయలేదు, అది కాదు, సెల్ఫ్ గోల్, ఓన్ గోల్ కొట్టడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ వీళ్ళు. I don't know if you remember this match, Punjab Kings versus Rajasthan Royals. లాస్ట్ ఓవర్లో 4 runs కావాలి. కార్తిక్ త్యాగి ఇస్ ద బౌలర్. అప్పటిదాకా కార్తిక్ త్యాగి ఎవరికి తెలియదు కూడా తెలియదు. 6 or 7 wickets in hand, they still lose the match. That's Punjab Kings for you. వాళ్ళు ఎలా మ్యాచ్ ఓడిపోతారో ఆ పొజిషన్ నుంచి ఎవడు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేడు. ఫస్ట్ 7 మ్యాచెస్లో 6 గెలుస్తారు సీజన్. రవిచంద్ర అశ్విన్ ఉంటాడు కెప్టెన్ గా, దాని తర్వాత అన్ని ఓడిపోతారు. కరెక్ట్. హౌ యూ డోంట్ నో. KL రాహుల్ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా ప్రతి మ్యాచ్ రన్స్ కొడతాడు, అయినా వాళ్ళు క్వాలిఫై గారు. ఫైనల్కి వెళ్ళినా అంతంత మాత్రమే, సెమీఫైనల్స్లో వెళ్ళిపోతారు. సో వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్ట్ బటన్ నొక్కొని వస్తారనిపిస్తుంది నాకు. బట్ దిస్ సీజన్ దే లుక్ ఎ సాలిడ్ టీమ్. అంత సాలిడ్ స్క్వాడ్ పెట్టుకొని కూడా ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోతే తూర్పు దిగు దండం పడ్డా. ఎలా అయితే IPL కమెంటరీ చేస్తారో, IPL ఆప్షన్ కూడా ఒక క్రేజీ ఫినామినా. అవును, దాన్ని కూడా కమెంటరీ చేయాలి కదా, బాగుంటాయి కదా. కామెంటరీ కాదు కానీ లైవ్ మొత్తం చేస్తాం కదా, ఎలాగో అనాలిసిస్ ఉంటుంది. బేసికలీ మధ్యలో అది ఆప్షన్ చూపించాలి కదా, దానికి కామెంటరీ చేయనివ్వరుగా, బికాజ్ ఎవరు బిడ్ చేస్తున్నాడు ఏంటి అదంతా వినిపించాలి కదా. సో అక్కడ అది అయిపోయిగానే మధ్యలో మనం దూరుస్తారు కదా, విచిత్రంగా ఉంటుంది మాకు కూడా. వాళ్ళు అక్కడ ఏదో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు బిడ్ చేస్తుంటారు, మధ్యలో సడన్ గా ఒక ప్లేయర్ బిడ్ అవ్వగానే చెవులు ప్రొడ్యూసర్ చెప్తారు, ఏ గట్టిగా చెప్పండి రా అని. అప్పుడు KL రాహుల్ 14 కోట్లు, ఏందిరా ఇది? అప్పుడప్పుడు బాగా నవ్వు వస్తూ ఉంటుంది. బట్ ది హోల్ పాయింట్ ఇస్ దట్ ఒకవేళ ఎవరికైనా తెలుగులో అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి తెలియాలి. సో యూ బేసికలీ హావ్ టు రీఇటరేట్ ఆర్ స్టేట్ ది ఆబ్వియస్. అది అయిపోయి కరెక్ట్ గా 5 సెకండ్లు ఉంటుంది అనమాట. దాంట్లో KL రాహుల్ 14 కోట్లు, శ్రేయస్ అయ్యర్ 23 కోట్లు, అంతే. అదే చెప్పేసి కూర్చోవాలి సైలెంట్ గా. సో అలా చెప్పి మేము కూడా నవ్వుతూ ఉంటాం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ వి ఫీల్. బట్ అంతవరకు ఉంది చాలు. దానికి కూడా మన రన్నింగ్ కామెంటరీ అంటే అమ్మో ఇంకెలా ఉంటుందో అది. ఇది కాదు కానీ వోంట్ బిలీవ్ మీ, జియో స్టార్ లో ఒలింపిక్స్ చేసాం. ఒలింపిక్ స్పోర్ట్స్ చేయడం దట్స్ ఓకే. అంటే బ్రేక్ డాన్స్ ఏం మాట్లాడో నాకే తెలియదు. బ్రేక్ డాన్స్ ఫస్ట్ టైం వచ్చింది కదా మన ఒలింపిక్స్ లో, ఏదో మాట్లాడేసాం. స్కేట్ బోర్డింగ్ ఉండింది. నాకు తెలిసింది ఏంటంటే 180, 360, 540 ఎన్నిసార్లు తిరిగాడు దాన్ని బట్టి. నాకు అదన్నా తెలుసు, నా పక్కడికి అది కూడా తెలియదు పాపం. 540 ఏం మాడు ఎన్నిసార్లు తిరిగాడు భయ్యా, అంతే 2.5 spins 5 ఇలా ఉండింది. ఇదంతా ఓకే సరే. టెన్నిస్, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ అన్నీ చేయొచ్చు, బికాజ్ చిన్నప్పటి నుంచి చూస్తున్న స్పోర్ట్సే. ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీకి మాట్లాడాలి. మహాప్రభు ఘోరంగా ఉండే ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ. దానికి నాన్ స్టాప్ మాట్లాడాం. ఓపెనింగ్ సెరమనీ 4 గంటల సేపు అది జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయాం. అది స్టార్ట్ అవుతుంటే మాకు ఏముందో కూడా తెలియదు. మాకు యూజువల్లీ డాకెట్స్ ఇస్తారు, అది కూడా రాలే. నేను అడుగుతున్నప్పుడు ఏం చేయమంటా, ఏం మాట్లాడమంటే మాట్లాడే భయం. ఏంది మాట్లాడేయాలి, ఏం చెప్పాలి నాకు తెలియదు కూడా తెలియదు. ఏం చేయబోతారో తెలియదు, ఎవడు వస్తున్నాడో తెలియదు. బికాజ్ యూ టిపికలీ హ్యావ్ ఫార్మర్ ఒలింపియన్స్ కమింగ్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ది టార్చ్. అది ఎవరో కూడా తెలియదు. నాకు నచ్చింది చెప్పలేను కదా నేను. ఎవరికో తెలిసినాడు ఉంటాడు, వాడు నమ్మనవ్వులు తిట్టుకుంటాడు. ఏంటంటో జరుగుతుంది అక్కడ. ఒకడు మాస్క్ వేసుకొని డాన్సులు చేస్తున్నారు, ఏందేందో చేశారు వాళ్ళు. ఘోరంగా ఉండే.
ఒక 10 నిమిషాల తర్వాత నేను మాట్లాడని చెప్తే పాపం అప్పటికప్పుడు వెళ్ళి ఇంకెవరి దగ్గర నుంచి ఒక ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఒక 60 పేజీల ప్రింట్అవుట్ మాకు ఇస్తే దాన్ని ఎత్తుకుంటున్నాం. ఓ ఇక్కడ ఈ సెక్షన్లో ఇది 4 minutes నడుస్తుంది, కింద ఏవో ఇంగ్లీష్లో 4 పాయింట్లు ఉంటే అప్పటికప్పుడు చూస్తూ ఇంగ్లీష్లో చదువుతూ అక్కడికక్కడ ట్రాన్స్లేట్ చేస్తూ అలా చేశాను అనమాట. సో ద మోస్ట్ హెక్టిక్, మోస్ట్ ఫన్ అండ్ మోస్ట్ వియర్డ్ వాజ్ ఒలింపిక్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెరమనీస్. మిగతా అన్ని బ్రీజ్ దాంతో కంపేర్ చేస్తే అలా అయిపోతాయి అవన్నీ. సో థింక్ అబౌట్ దిస్, ఒకవేళ ఈసారి వాట్ యువర్ ఐపీఎల్ ప్రిడిక్షన్స్? అందరు అడిగే క్వశ్చన్ ఇది. మై పాయింట్ ఈస్ ఇట్స్ సచ్ ఎ useless thing to do, predicting the top 4 in IPL. But you do analysis for your auctions. You should do this. The auctions ki see, you can only predict based on the squad on paper. But if you played sport, you know ఏ రోజు ఎవరినైనా ఓడించవచ్చు. ఓ శశాంక్ వచ్చి అలా మ్యాచ్ గెలిపిస్తాడు లాస్ట్ సీజన్ ఎవరికి తెలియదు. అలాంటివి జరుగుతున్నప్పుడు you don't know how to predict a game, which is why I have this huge problem. ఈ సెగ్వే అవుతుంది కానీ ఈ ప్రమోషన్లు చేస్తారు, బెట్టింగ్ ప్రమోషన్లు. నేను చెప్తున్నా టాస్ ఇడి గెలుస్తాడు, మ్యాచ్ ఇడి గెలుస్తాడు, దీని మీద వేసేయండి 74కి 74 అని చెప్పి బోల్డ్ ప్రమోషన్ చేస్తాడు. ఒకటి మాస్క్ వేసుకొస్తాడు, ఇంకేదో చేస్తాడు, ఒకడేమో ఏడ్చుకుంటూ చెప్తాడు, ఒకటి ఏబిసిడి ప్రిడిక్షన్ ఉంటాడు, ఇంకోటి ఊతితి బ్యాంక్ ప్రిడిక్షన్ ఏదో చెప్తుంటారు. మై పాయింట్ ఎలా చెప్తున్నారు మీరు? మొన్న టాస్ చూస్తే వరుసగా రోహిత్ శర్మ 12 టాస్లు ఓడిపోయాడు. దాని ముందర ఇండియన్ కెప్టెన్ ఇంకో 3 ఓడిపోయాడు, కేఎల్ రాహుల్. We lost 15 tosses in a row. How can you even predict that? Yeah, that's not even mathematically possible. 1 in 32,768 is the probability. 2 to the power of 15. And I'm like, there are people saying that we predict toss ఎవడు గెలుస్తుంది. ఎవడరా నువ్వు చెప్పడానికి? నీకు అంతే తెలిస్తే ఏ స్టాక్ పరిగెళ్తుందో నువ్వే డబ్బులు పెట్టి సంపాదించుకోరా, ఎందుకు ఈ గోల్ అంతా మాకు? అండ్ మ్యాచ్ ప్రిడిక్షన్ కూడా చెప్తామంటే ఎలా చెప్తున్నారా? లాస్ట్ బాల్ దాకా తెలియదు ఏం జరుగుతుందో. పీపుల్ సే ఇది కావాలని చేశారు ఫిక్సింగ్. నేను గాల్లో కొట్టా, నేను అవుట్ అయిపోదాం కావాలని కొట్టా, ఆడు క్యాచ్ పట్టాలని రూలే ఉంది. ఈజియెస్ట్ ఆఫ్ క్యాచెస్ కూడా డ్రాప్ అవుతాయి. నేను కావాలని వైడ్ వేద్దాం అనుకుంటా, బ్యాట్స్మెన్ జరిగి మరీ కొట్టచ్చు దాన్ని. సో దిస్ హోల్ కాన్సెప్ట్ దట్ పీపుల్ హ్యావ్ దట్ ఇట్స్ ఈజీ టు ఫిక్స్, ఈజీ టు ప్రిడిక్ట్ ఇస్ సంథింగ్ దట్ నా బ్రెయిన్కి అర్థం కాదు. బట్ ఆన్ పేపర్ చూసి ప్రిడిక్ట్ చేయమంటే లుకింగ్ అట్ ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అండ్ యూ కెన్ కైండ్ ఆఫ్ సే ఓకే దీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్, యూ ప్రాబ్లీ థింక్ వీళ్ళు వెళ్తారని. అలా అనుకుంటే ఇట్ కుడ్ బి టోటలీ ఆఫ్. బట్ పంజాబ్ కింగ్స్ has a very strong squad, top 4లో ఉండాలి వాళ్ళు. బట్ knowing పంజాబ్ కింగ్స్ I doubt that. సారీ గైస్, బట్ SRH బ్యాటింగ్ మీదే పూర్తిగా డిపెండెంట్ వాళ్ళు. వాళ్ళ బౌలింగ్ క్లిక్ అయితే వాళ్ళు అగైన్ టాప్ 4లోకి వస్తారు వాళ్ళు. ఆర్సీబీ ఇంత స్ట్రాంగ్ స్క్వాడ్ ఉన్న తర్వాత కూడా, బ్యాలెన్స్ స్క్వాడ్ ఉన్న తర్వాత కూడా రాకపోతే మటుకు అగైన్ వీళ్ళు దే జస్ట్ ఆర్సీబీ అంటే చాలా మంది 18వ సీజన్ విరాట్ కోహ్లీ జెర్సీ 18 అంతా కలిసి వస్తుంది. స్టార్స్ ఏదన్నా వేసుకుంటారు, అన్ని కలిపేస్తారు అంతే. అలా అంటారు. సిఎస్కే ఏమంటారు తెలుసా? 18 8 - 1 7 తలా ఫర్ రీజన్ అంటారు. ఎవరి నంబర్లు ఆడివి నచ్చింది వేసుకుంటారు, దాంట్లో ఉంది. సో ఆర్సీబీ ఆల్సో హ్యాస్ ఎ ఛాన్స్ అగైన్. బట్ MI with the kind of squad they have, వాళ్ళు వెళ్ళకపోతే ఇల్ బి హ్యూజ్ సర్ప్రైజ్. లాస్ట్ ఇయర్ అంటే హార్దిక్ పాండ్యా ఆ గొడవలు ఆ రచ్చ వల్ల దే జస్ట్ కుడెంట్ ప్లే లైక్ ఎ టీమ్. వాళ్ళు వెళ్ళాలి. హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ వెళ్ళదా అని అడుగుతారు. ఆ జీటీఎం పాపం చేసింది అంటారు. సో ఎవ్రీవన్ హ్యాస్ ఎ ఛాన్స్. దెర్ ఇస్ అట్లీస్ట్ హాఫ్ వే త్రూ కూడా ఫర్ షూర్ చెప్పలేం. బికాజ్ మొన్న లాస్ట్ టైం ఆర్సీబీ క్వాలిఫై అవడానికి 1% ఛాన్స్ ఉండింది. అవును, వాళ్ళు అన్ని గెలిచి వెళ్ళారు కదా. గెలిచారు. That's IPL for you, which is why I said that it's impossible to predict who will make it to the top 4. ఎవరు గెలుస్తారని చెప్పడం ఇంకా కష్టం. Whoever says it, it's just an educated guess. రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాచ్ ఉంది కేకేఆర్ ఆర్సీబీ, ఎవరు గెలుస్తారు ఎవరు చెప్పలేడు అది ఫర్ షూర్. అంటే ఇప్పుడు నా పీక మీద కత్తి పెట్టి చెప్పమంటే ఏదో టీం పేరు చెప్తా, కానీ ఎడ్యుకేటెడ్ గెస్తా అంటే ప్రాబబ్లీ అంతే, కరెక్ట్ గెస్తా అంటే నాట్ రియల్లీ జరగదు. జనాలు ప్రతి మ్యాచ్ కి అంటే ఇది బెట్టింగ్ బంగారు రాజుల కోసం కావాలన్నమాట. వాళ్ళు ఏంటంటే మాకు ఎవరు గెలుస్తారు తెలియదు, ఆమె డబ్బులు కౌశిక్ బెట్ చెప్పాడు కాబట్టి వేసేస్తాం. ఒక 4 అయ్యాయి అనుకో, ప్రతిసారి చెప్తున్నాడు కౌశిక్ చెప్పు, ఇప్పటికే వస్తాయి, చెప్పకపోయినా వస్తాయి. నేను వాళ్ళతో ఆడుకుంటా, ఎందుకు చెప్పాలి భయ్యా, నేను ఎందుకు చెప్పాలి. మొన్న కూడా ఇలానే వస్తే నేను ఐ వాజ్ డూయింగ్ ఛానల్లో, స్టంప్ టిల్స్ ఛానల్లో చెప్పేసా, ఐ స్పోక్ అబౌట్ బెట్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. అలాగే నన్ను అడక్కండి, నేను చెప్పను. నాకు తెలిసి మీకు ప్లేయింగ్ లెవెన్ కావాలి, ఎందుకు కావాలో తెలుసు. టాస్ చెప్పాలంటే, పిచ్ చెప్పాలంటే, ఎవడు గెలుస్తాడు చెప్పాలంటే, ఏంది ఇది పత్తాపారం? ఎవరికి తెలుసు ఎవడు గెలుస్తాడో? It's very difficult to predict. Anybody who tells you at this point of time is just taking a random name based on
ఆన్ పేపర్ స్ట్రెంగ్స్ చూసి చెప్తున్నారు అంతే. బట్ ఆన్ పేపర్ కి పర్ఫార్మెన్స్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుందని ఎనీబడి హూస్ ప్లేడ్ ది స్పోర్ట్ ఎట్ ఎనీ లెవెల్ విల్ టెల్ యూ. ఏదో ఫ్యాంటసీ క్రికెట్ టీం చేసినట్టు అంతే. వి జస్ట్ డోంట్ నో. సో ఒకప్పుడు చూసుకుంటే ఒక ప్లేయర్ ఇండియన్ క్రికెట్ టీం రావాలంటే వాడు రంజీ చాలా బాగా ఆడి కన్సిస్టెంట్ గా ఆడి రావాలి. ఇప్పుడు అసలుకైనా నొప్పి ఏమీ లేదు. ఐపీఎల్లో కరెక్ట్గా కరెక్ట్గా ఒక 3 మ్యాచ్లు బాగా బాధితే హీ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ది ఇండియన్ టీమ్. ఇస్ ఇట్ హెల్దీ? నో, ఏ ఫార్మాట్ కి చూస్ చేస్తున్నారు అనేది పాయింట్, రైట్? ఇఫ్ యూ లుక్ ఎట్ ఐపీఎల్ T20 ఐస్ కి కోసం ఒక బెంచ్ మార్క్ అంటే మేబీ ఎస్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ హర్షిత్ రాణా పిక్ అయ్యాడు ఐపీఎల్ పర్ఫార్మెన్స్ మీద టు ప్లే ఇండియాకి T20 ఐస్ ఆడడానికి, మేక్స్ సెన్స్. నితీష్ కుమార్ రెడ్డి పిక్ అయ్యాడు, మేక్స్ సెన్స్. నితీష్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు, ఐల్ కమ్ టు దట్ వై హీ ప్లేడ్ టెస్ట్ మ్యాచెస్ ఆర్ వై ఐ థింక్ హీ ప్లేడ్ టెస్ట్ మ్యాచెస్. బట్ ఒకవేళ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ T20 ఐస్ కోసం ఒక బెంచ్ మార్క్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్, బికాస్ ఐ థింక్ దిస్ ఈస్ ప్రాబ్లీ ది టఫెస్ట్ T20 లీగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో బెస్ట్ ప్లేయర్స్ వచ్చి ఆడతారు. సో యూఆర్ టెస్టెడ్ అగైన్స్ ద బెస్ట్, అండ్ ఆ క్రౌడ్ లో ఆడడం ఇదంతా కూడా వాళ్ళ ప్రిపరేషన్ బ్యాంగ్ ఆన్ 100%. బట్ ఒకవేళ T20 ఐపీఎల్లో ఫామ్ ని ఇక్కడ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చి రెగ్యులర్ గా అందరినీ ఓడిఐస్ లో ఆడిస్తాం, టెస్ట్ లో ఆడిస్తాం అంటే ప్రాబ్లం. ఐ థింక్ ఇప్పటికి కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ది ప్లేయర్స్ హూ మేకింగ్ ద డెబ్యూ ఇన్ టెస్ట్ మ్యాచెస్ except for the exception of these two that I took the name of Harshit Rana and Nitish Kumar Reddy, I'll come to that. అందరూ కూడా రంజీ ట్రోఫీ ఆడి పర్ఫామ్ చేసి సౌత్ జోన్ ఆర్ అదర్ దిలీప్ ట్రోఫీ ఆడి వాళ్ళ జోన్ ఆడి పర్ఫామ్ చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరానీ ట్రోఫీ అవన్నీ ఆడి పర్ఫామ్ చేసి వచ్చిన వాళ్ళే. అభిమన్యు ఈశ్వరన్ కూడా మొన్న స్క్వాడ్ లో ఉన్నాడు అంటే కుప్పలు రన్స్ కూడా వచ్చాడు. కరుణ్ నాయర్ ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్కి వెళ్ళే టూర్ లో వస్తాడు అంటే దట్స్ బికాస్ ఈ సీజన్ లో ఈ స్కోర్డ్ 7 centuries I think in all formats put together. Final లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ 80, సెకండ్ ఇన్నింగ్స్ 100. If he comes in, it's going to be totally because Ranji Trophy dominate చేశాడు. T20 నుంచి T20I is fine. Exceptions ఉంటాయి, like every science or chemistry rule has an exception. దీని కూడా exceptions ఉంటాయి. Sometimes players are picked on the potential they have. నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు పిక్ చేశారు అంటే, if you look at it, ఆస్ట్రేలియాకి వెళ్తున్నప్పుడు we didn't have a fast bowling all rounder. హార్దిక్ పాండ్యా టెస్ట్ మ్యాచ్ ఆడని చెప్పేశాడు. సో దిస్ నో వే యూ కెన్ కన్సిడర్ హిమ్. నెక్స్ట్ ఇంకెవరు లేరు. ఆ మూమెంట్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారని చూస్తే ఐపీఎల్లో నితీష్ పర్ఫామ్ చేస్తున్నాడు. దే ట్రైడ్ హిమ్ ఇన్ T20 ఐస్, హీ డిడ్ వెల్, హీ వాస్ విత్ ద టీమ్. మార్నే మార్కల్ ది బౌలింగ్ కోచ్, గౌతమ్ గంభీర్ అందరూ చూశారు. దే సో హౌ ద కిడ్ ఇస్. ఐ నో పర్సనలీ నితీష్, ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ ఫ్యూ టైమ్స్. వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్, అండ్ హీ నోస్ ది వాల్యూ ఆఫ్ ప్లేయింగ్. ఇండియాకి ఆడడం కావచ్చు ఆర్ క్రికెట్ ఆడడం కావచ్చు. In my podcast, he told me this, that there was an incident in his life which completely తన ఆలోచన మార్చేసింది. స్టార్ట్ చేసినప్పుడు పెద్ద సీరియస్ తీసుకున్నాడు కాదు. ఒకరోజు సినిమాలో చూపించినట్టుగానే హీ ఓవర్హర్డ్ హిస్ పేరెంట్స్ టాకింగ్. వాళ్ళు పస్తులుండి ఆ చికెన్, ఎగ్స్, పాలు నితీష్కి ఇచ్చారట. హీ ఓవర్హర్డ్ దట్. ఏ రోజైతే తిన్నాడో కంప్లీట్ యాటిట్యూడ్ మారిపోయింది. హీ జస్ట్ బికమ్ ఎ మ్యాన్. The boy turned into a man and he became serious about the game. Right. And ఆ రోజు తర్వాత I don't think he's looked back. He's an extremely hard working boy. Right. Which is why I think on potential he got picked. ఇప్పుడు హర్షిత్ రాణా కూడా he got picked on potential because గౌతమ్ గంభీర్ కేకేఆర్లో చూశాడు. There's been a lot of debate about ఎందుకు హర్షిత్ రాణా ఆడుతున్నాడు, హర్షిప్ ఎందుకు ఆడలేదు, why is the first pick and all of that. But ఎప్పుడు ఛాన్స్ ఇచ్చినా పర్ఫామ్ చేస్తున్నాడు. You like it or not, he's performing in every single game he's playing. సో సమ్ ప్లేయర్స్ ఆర్ పిక్డ్ ఆన్ పొటెన్షియల్. అంటే వీళ్ళు ఇది చేయగలరేమో అని ఒక ఆలోచనతో తీసుకుంటారు. నాట్ ఎవ్రీబడీ పిక్ లైక్ దాట్. టిపికల్గా టెస్ట్లో వచ్చే వాళ్ళందరూ ఇదే రూట్లో వస్తున్నారు. ఇంకా రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, అండ్ దెన్ యూ కమ్ టు టెస్ట్ మ్యాచెస్. బట్ యా, వైట్ బాల్ ఫార్మాట్లో సమ్ టైమ్స్ లైక్ సూర్యకుమార్ యాదవ్ కూడా T20 బాగా ఆడాడు కాబట్టి T20 ఐస్ ఆడేసి, ఇక్కడ బాగా ఆడాడు కాబట్టి ODIస్లో ఆడారు, ట్రై చేశారు, వర్కౌట్ కాలే, బయటకు వచ్చాడు. బట్ ఇక్కడ వరకు ఓకే. బట్ టెస్ట్ మ్యాచెస్ ఐ థింక్ స్టిల్ ద రంజీ ట్రోఫీ ఇస్ ద రూట్. అదే రూట్లో వెళ్తున్నారు. తెలుగు ప్లేయర్స్ ఎందుకు ఎక్కువ ఆడరు? దానికి కారణం కూడా ఏంటంటే, ది యాక్చువల్ రీజన్ ఇస్ ఆ పాలిటిక్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే హైదరాబాద్, ఆంధ్ర నాకౌట్స్కి ఎక్కువ వెళ్ళరు. లుక్ ఎట్ రంజీ ట్రోఫీ, సయ్యద్ ముష్తాక్ అలీ ఆర్ విజయ్ హజారే, విచ్ ఆర్ ద 3 డొమెస్టిక్ టోర్నమెంట్స్ వీ హ్యావ్. సయ్యద్ ముష్తాక్ అలీ T20 టీమ్ మనం బాగాలేదంటారా? మనం నాకౌట్స్కి వెళ్ళాం. ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారు? ఏదైనా టీం నాకౌట్స్కి వెళ్ళి టైటిల్ గెలవాలి. ఒకప్పుడు కర్ణాటక నుంచి 6 ప్లేయర్స్ ఆడేవారు. శ్రీనాథ్, కుంబ్లే, సునీల్ జోషి, వెంకటేష్ ప్రసాద్, ఇలా ఇంకొక 2 ఉండేవాళ్ళు, దొడ్డ గణేష్, డేవిడ్ జాన్సన్. 6 people used to play. I remember still. అది ఎందుకంటే వాళ్ళు రంజీ ట్రోఫీ గెలిచారు. గెలిచినప్పుడు ఆబ్వియస్లీ సెలెక్టర్స్ ఆర్ లుకింగ్ ఎట్ ద టీమ్ ఇస్ వన్ ద రంజీ ట్రోఫీ. ఆబ్వియస్లీ వాళ్ళు పిక్ చేస్తారు. రెగ్యులర్గా గెలిచేది ఎవరు? ముంబై, ఢిల్లీ,
నార్త్ టీమ్సే పంజాబ్ అవును. క్వాలిఫై నాకౌట్స్ దాకా వస్తారు, వాళ్ళే ఎక్కువ ఉంటారు. దట్స్ ద రీజన్. ద టైమ్ దట్ మన టీమ్స్ కన్సిస్టెంట్గా నాకౌట్స్కి వెళ్తే యుల్ సీ దెమ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా మోర్. ఇప్పుడు అగైన్ ఐపీఎల్ వల్ల కొంచెం మారింది, బికాస్ తిలక్ వర్మ వచ్చాడు, ఇప్పుడు T20s ఆడుతున్నాడు, ఓడీస్లో కూడా వచ్చేస్తాడు. నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఐపీఎల్ ఆడాడు, T20Is టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. ఐఎమ్ షూర్ విల్ బి ఎ రెగ్యులర్ మెంబర్. ఫిట్నెస్ అంతా బాగుంటే విచ్ ఈస్ వర్కింగ్ ఆన్ కన్సిస్టెంట్లీ, ఇలా హ్యావ్ ఎ లాంగ్ కెరియర్. ఈ సీజన్ ఇంకొక 5 తెలుగు అబ్బాయిలు ఉన్నారు. ద ఫస్ట్ టైం దట్ 7 తెలుగు క్రికెటర్స్ అదర్ తెలుగు స్టేట్స్ నుంచి క్రికెటర్స్ 7 ఉన్నారు ఇప్పుడు. ముంబైలో ఒకళ్ళు, చెన్నైలో ఒకళ్ళు, షేక్ రషీద్ బ్రిలియంట్ క్రికెటర్ అని కూడా, మంచి బ్యాట్స్మెన్. పెరుగుతోంది నెమ్మదిగా. బట్ మన టీమ్స్ ఎప్పుడైతే ఆ నాకౌట్స్కి వెళ్తారో అప్పుడే లేకపోతే కష్టం. పాలిటిక్స్ అవన్నీ ఉంటాయి, అది ఎక్కడ ఉండవు, కార్పొరేట్ సెటప్ లో ఉంటాయి, మనుషులు ఉంటే పాలిటిక్స్ ఉంటాయి, దట్ బి దేర్ ఎనీ విచ్ వేర్. బట్ ఆ యాక్చువల్ టాలెంట్ అయితే ఇట్స్ డిఫికల్ట్ టు స్టాప్. నోబడీ కుడ్ స్టాప్ నితీష్ కుమార్ రెడ్డి, రైట్? సెంచరీ కొట్టాడు ఆస్ట్రేలియాలో, యూ కాంట్ స్టాప్ దట్. ఈ పేరు విన్నారా, వైభవ్ సూర్యవంశీ? 13 ఏళ్ళు అంట అబ్బాయికి, 1.2 crores ఎర్న్ చేస్తున్నాడు. అవును, హ్యూజ్ పవర్ హిట్టర్. బట్ 13 years కి ఒక ఐపీఎల్ టీం తీసుకోవడం ఏంది, వాడిని ఆడిపించడం ఏంది, వాడు 1.2 crores ఇవ్వడం ఏంది? ఆ డబ్బులు విషయం హోప్ఫుల్లీ హీ డజంట్ గెట్ స్వేడ్ బయట. అంటే డబ్బులు తన చేతికి రాకపోతే బాగుంటుంది అనుకుంటున్నా. మేబీ ఇట్స్ గ్రేట్ దట్ రాజస్థాన్ రాయల్స్ సెటప్ లోకి వెళ్ళాడు, బికాస్ దే హ్యావ్ దిస్ వెరీ గుడ్ మైండ్ సెట్, గుడ్ కల్చర్ ఆఫ్ గ్రూమింగ్ యంగ్స్టర్స్. రియాన్ పరాగ్, జైస్వాల్, ద్రవిడ్ ఉన్నారు అక్కడ. సో హీస్ ఆల్వేస్ బీన్ విత్ ఇండియా అండర్ 19 కోచ్ చేశారు, ఇండియా ఏ కోచ్ చేశారు. సో హీస్ ప్రాబ్లీ ద రైట్ మ్యాన్ ఫర్ వైభవ్ సూర్యవంశీ ఈ టైంలో. 13 ఏళ్ళు అంత హార్డ్ హిట్టింగ్ అంటే కొంచెం డౌట్ ఉన్నాయి నాకు. యాజ్ ఇన్ ద బాయ్ లుక్స్ స్ట్రాంగ్. అవును, దిట్టంగా అడుగుతాడు. కుడ్ బి 13, ఈజ్ ప్రాబ్లీ గ్రేట్ జీన్స్, బట్ చాలా దూరం కొడుతున్నాడు. బా అంటే 13 ఏళ్ళకి నేను ఆడుతున్నప్పుడు 30 yard సర్కిల్ కూడా దాటేది కాదేమో. దట్స్ వాట్ ఐ రిమెంబర్. అండ్ మొన్న ఎవరితోనో మాట్లాడుతారే 13 ఏళ్ళకి ఏం చేస్తున్నాను అంటే రకరకాల పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం మనం. ₹1 తర్వాత సంగతి, ₹1 ఇప్పటికి కూడా రావు సంవత్సరానికి. ఏదో అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, చాయ్ పాని. బట్ యా, హీ మైట్, ఐ థింక్ he'll probably get a game at some point of time in season లో. It'll be interesting to see 43-year-old Dhoni, 13-year-old Vaibhav Suryavanshi playing in the same league. Massive. సో బ్రాడ్కాస్టింగ్ వస్తే అసలు ఈ బ్యాక్ ఎండ్ లో ఎంత వర్క్ ఉంటుంది, ఎంత మంది వర్క్ చేస్తారు, అండ్ వాట్ ఆర్ ద కెరియర్స్ లుకింగ్ లైక్? లెట్స్ టాక్ అబౌట్ దట్. యా, అసలు ఫస్ట్లీ ఈ జర్నీలోకి వచ్చిన తర్వాత మెంటర్స్ అనేది వాళ్ళ ఇంపార్టెంట్ కదా. హూ ఆర్ యువర్ మెంటర్స్? ఇందాక అన్నట్టుగా కళ్యాణ్ కృష్ణ ఇస్ అ వెరీ గుడ్ కామెంటేటర్. హీ వాజ్ మై మెంటర్ ఇన్ అ సెన్స్, బికాస్ హీ టాట్ మీ ఇనిషియల్ రోప్స్. తనే నేర్పించాడు నాకు ఎలా మాట్లాడాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి. బికాజ్ కామెంటరీలో కూడా మాట్లాడడం కంటే రైట్ టైంలో పాజ్ ఇవ్వడం ఇంకెక్కువ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ద సైలెన్స్ యాడ్స్ మోర్ పంచ్. సో అలాంటివి తన దగ్గర నేర్చుకున్నాను. సో హీ వాజ్ ద ఫస్ట్ మెంటర్ ఐ హ్యాడ్. బట్ అదర్ దెన్ దాట్ ఐ కాన్స్టెంట్లీ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్. అండ్ రేడియోలో నేర్చుకుంది ఏంటంటే అక్కడ నా మెంటర్ రాధాకృష్ణవేణి. షీ బేసికలీ 3 ఉన్నారు అక్కడ. ఫకరుద్దీన్ అని ఇంకోతను యూఎస్కి వెళ్ళిపోయాడు, నయీం భాయ్, అండ్ దెన్ రాధాకృష్ణవేణి. వీళ్ళు 3లో రాధా గారు నాకు నేర్పించింది ఏంటంటే లిసన్ టు యువర్ ఓన్ షో, బికాస్ ఐ కాంట్, ఇట్స్ హారబుల్. నేను వెళ్ళేది తెలుసా, నా పాడ్కాస్ట్ నేను నార్మల్గా తక్కువ మాట్లాడతాను పాడ్కాస్ట్లో, అందుకంటే మా వ్యూవర్స్ మాట్లాడినవారు మమ్మల్ని. ఓకే, సో వింటున్నప్పుడు కూడా అదొక ఎట్లంటే ఇట్లా ఏదో సెల్ఫ్ జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. చూడడం బాగాలేదు, వినడం బాగాలేదు, ఏందా ఫేస్ ఇలా పెట్టాడు, మోస్ట్ క్రిటిసిజం నా నుంచి వస్తుంది. కరెక్ట్. ఐ కాంట్ ఈవెన్ సీ మై రీల్స్. మాకు కాన్షియస్ హ్యాబిట్గా మారిపోయింది. సో వీఆర్ టోల్డ్ టు రికార్డ్ అవర్ షోస్ అండ్ లిసన్ టు ఇట్ అండ్ బికమ్ యువర్ ఓన్ వర్స్ట్ క్రిటిక్. అవునా? సో ప్రతి దాంట్లోంచి ఇంకెవడో చెప్పే ముందర నన్ను నేనే తిట్టేసుకున్నాను అనమాట, ఏంత చక్కగా మాట్లాడావు అని. సో అది చేసి ఎలా అలవాటు అయిపోయిందంటే కామెంటరీకి వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ వర్క్షాప్స్కి వెళ్ళాం 2018లో. బిఫోర్ ది ఐపీఎల్ స్టార్టెడ్ వర్క్షాప్స్ ఉన్నాయి. వర్క్షాప్కి వెళ్ళినప్పుడు ఓ మ్యాచ్ పెట్టారు, కామెంటరీ చేయమన్నారు. నోట్లోంచి మాట రావట్లే. పీపుల్ థింక్ ఇట్స్ వెరీ ఈజీ, న్యాచురల్గా వస్తుందని. కొంతమందికి వస్తుందేమో, దే ఆర్ బ్లెస్డ్ ప్రాబ్లీ. బట్ నాకు ఫర్ ద ఫస్ట్ టైం అర్థం కాలే ఏం మాట్లాడాలో. ఐ నో వాట్స్ హ్యాపెనింగ్, ఏం చెప్పాలో తెలుసు, బట్ ఓ మీటర్ ఉంటుంది, అది సెట్ అవ్వలే, అది రావట్లేదు. జనాలు ఇలా చూసారు నన్ను అందరూ, నేను కూడా ఇలా చూసుకున్నా, ఏం చేస్తున్నాను ఇక్కడ, ఇరుక్కుపోయినా, పప్పిషం అయిపోయింది అనుకున్నా. తర్వాత ఐ హ్యాడ్ లక్కీలీ ఐ డెంట్ స్టార్ట్ ది ఐపీఎల్. సో ఫస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఐ వాజన్ దేర్. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, నువ్వు ప్రాక్టీస్ చేయాలరా, వినాలరా అని.
సో రోజు ఆఫీస్కి వెళ్ళడం, వెనక్కి రావడం, రూమ్లోకి వెళ్ళడం, గొల్లం పెట్టేసుకోవడం, ల్యాప్టాప్లో మ్యాచ్ ఆన్ చేయడం అండ్ మ్యూట్ పెట్టేసి నేను వాగడం. అది రికార్డ్ చేసి 20 ఓవర్లు 20 ఓవర్స్ మొత్తం అంతా మాట్లాడేసి ఒక ఇన్నింగ్స్. నెక్స్ట్ ఇన్నింగ్స్ అది నడుస్తున్నప్పుడు నాది మళ్ళీ నేను కామెంటరీ విని ఏం చేశాను ఏం మార్చుకోవాలి, ఎక్కడ సరిగ్గా లేదు, ఎక్కడ తప్పులు చేస్తున్నాను, ఎక్కడ అదే వర్డ్స్ వాడుతున్నాను, ఇవన్నీ చూసుకొని ఐ బేసికలీ టాట్ మై సెల్ఫ్ అండ్ క్రిటిక్ మై సెల్ఫ్. అది నేను 2 వారాలు చేశాను. సో బై ద టైమ్ ఐ వెంట్ బ్యాక్ ఓ ఫ్లో వచ్చేసింది అనమాట. సో దట్స్ హౌ వి ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో కళ్యాణ్ వాజ్ మై ఫస్ట్ మెంటార్. దెన్ నెక్స్ట్ లేకుండా కూడా ఇక్కడ నాకు యాక్చువల్లీ మెంటర్ చేసింది రాధాకృష్ణవేణి, ఫక్రుద్దీన్, బ్రిలియంట్ ఆర్జేస్ వీళ్ళందరూ, అండ్ నయీం భాయ్. వాళ్ళు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడ మళ్ళీ రెప్లికేట్ చేశాను నేను. ఇది అయిపోయిన తర్వాత వి గో టు ది అసలు ఆ ప్రపంచం చూస్తే నేను షాక్ అయ్యా. అంటే ఇన్ని ఉద్యోగాలు ఉంటాయా స్పోర్ట్స్లో, ఎవడు మనకు చెప్పలేదేంటి, ఎందుకు ఇట్లా మన ఐటీ జాబ్లో పడి కొట్టుకుంటున్నాం అని ఒక లోపల ఒక తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ పెరిగింది నాకు. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ ది కామెంటేటర్స్, డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటారు. ప్రొడ్యూసర్ ఇస్ ద వన్ హూ రన్స్ ది ఎంటైర్ షో. సో ఇక్కడ మనం మూవీస్లో ప్రొడ్యూసర్ రోల్ డిఫరెంట్, డైరెక్టర్ రోల్ డిఫరెంట్. ఇక్కడ డైరెక్టర్ రన్స్ ద షిప్ కదా, కంటెంట్ మొత్తం డైరెక్టర్ ఉంటుంది మూవీలో. మ్యాచెస్లో, స్పోర్ట్స్లో ద ప్రొడ్యూసర్ డిసైడ్స్ ద నెరేటివ్. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ నెరేటివ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్లో ఎందుకు మాటికి సిఎస్కే వేస్తే ధోని వస్తాడు, అది నేను చెప్పను, అది ఛానల్ డిసైడ్ చేస్తుంది. అది నెరేటివ్. అది ఓకే, యూ హ్యావ్ టు హైప్ సర్టన్ ప్లేయర్స్, యూ హ్యావ్ టు టాక్, కొన్ని టాకింగ్ పాయింట్స్ ఉంటాయి, అది ఛానల్ డిసైడ్ చేస్తారు. అది ప్రొడ్యూసర్ ఆ నెరేటివ్ని వాళ్ళ ప్రొడ్యూసర్ లీడ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మ్యాచ్ నడుస్తోంది, సడన్ గా వీడు ముందు మ్యాచ్ లో ఏం కొట్టాడో ఓ విజువల్ వస్తుంది, అది ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తాడు అక్కడ వేయాలని. సమ్ టైమ్స్ వీ ఆస్క్ ఫర్ ఇట్, ఏదైనా టెక్నికల్ పాయింట్ ఉంటే కామెంటేటర్స్ అడుగుతారు ఇది వేయమని, లేదా ప్రొడ్యూసర్ డిసైడ్స్ ఓకే ఇక్కడ ముందు మ్యాచ్ ఇది వేయండి, ఇక్కడ ఈ పర్టికులర్ బౌలర్ కి అవుట్ అయింది, ఈ విజువల్. టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది. కాన్స్టెంట్ గా చెవులో కూడా మాడుతుంటాడు, తెలుగు ఛానల్లో కూడా, అన్ని ఛానల్స్ లో ఎక్కడైనా సరే చెవులో కూడా మాడుతుంటాడు. అది అలవాటు అవడానికి చాలా టైం పడుతుంది. సో యూజువలీ సి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ టాకింగ్ రైట్ నౌ చెవులో కూడా మాట్లాడితే అయిపోతాం మనం నార్మల్ గా. అవును, అది ఫస్ట్ డే అయింది. అప్పుడు అర్థమైపోయింది ఇలా కాదని చెప్పి ఇంక చెవిలో పాటలు పెట్టుకొని మాడడం మొదలెట్టాం అనమాట. సో బేసికలీ హ్యాడ్ టు ఫైండ్ చీట్ కోడ్స్ ఫర్ ఎవ్రీథింగ్. దెన్ స్లోలీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చెవిలో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, మేము మాట్లాడుతూనే ఉంటాం. సో వి ఓన్లీ పిక్ ద కీవర్డ్స్. ఆర్ సమ్ టైమ్స్ వాట్ వి డూ ఇస్, నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఇఫ్ ఐఎమ్ హోస్టింగ్, నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నాతో మాట్లాడరు, బట్ when the expert is answering, then he gives me cues. సో ఆ టైంలో నేను ప్రొడ్యూసర్ ఏం చెప్తున్నాడో వినాలి, షోలో ఇది ఆన్సర్ కూడా వినాలి, అండ్ దెన్ మై నెక్స్ట్ క్వశ్చన్ కెన్ కమ్ ఫ్రమ్ దేర్ ఆన్సర్ ఆర్ ప్రొడ్యూసర్ చెప్పిందని. మ్యాచ్ జరుగుతున్నప్పుడు కాన్స్టెంట్ గా చెవిలో చెప్తుంటారు, అరే వీడిది 14th సెంచరీ 300 క్యాచ్లు పెట్టాడు, ఇవన్నీ వస్తాయి. పార్ట్నర్షిప్ ఎందుకు వచ్చింది, నేనేమనుకున్నా తెలుసా, ఇవన్నీ మీద స్టార్ట్ బుక్స్ ఇట్లా ఉంటాయి, కళ్ళు స్టార్ట్ బుక్స్ లో పట్టుకొని చెప్తారు అనుకున్నాను. లేదు, అంత లేదు. ఒక ఫ్రూట్ అని ఒక మానిటర్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ ఫ్రూట్, బికాస్ దాంట్లో పార్ట్నర్షిప్ ఎంత ఉంది, బ్యాట్స్మెన్ ఎంత స్కోర్ మీద ఆడుతున్నాడు, ఏ బౌలర్ వేస్తున్నాడు, ఓవర్ ది ప్రతి బాల్ వాడి స్పీడ్ అవన్నీ వస్తాయి. సో దాట్స్ దేర్ టు బిల్డ్ ద నెరేటివ్. బట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తే ఒక స్టాటో ఉంటాడు, అదే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దిస్ అ స్టాటో సిట్టింగ్ విత్ ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్. అదో జాబ్. వాడికి ఎంత ఇంపార్టెంట్ జాబ్ అంటే ఇట్స్ సో ఫన్ టు టాక్ టు దెమ్. మై హై వాజ్ అక్కడికి వెళ్ళి నేను షాడోతో కూర్చొని ఐ వాజ్ టాకింగ్ అబౌట్ SQL queries with him because I saw him write queries to get the data back. ఇంకెవరికి అర్థం కావట్లేదు అక్కడ, నాకు తప్ప. వాడు క్వెరీ రాస్తున్నాడని ఇన్నర్ జాయిన్ అవుటర్ జాయిన్ రాస్తున్నాడు, నాకేమో అరే నాకు తెలుసురా ఇవన్నీ, అండ్ ఇది చేయొచ్చా, ఇది చేస్తూ ఇక్కడ జాబ్ ఉంటుందా, అక్కడ ఏదో నేను ఎవరి కోసం కోడ్ రాస్తున్నాడు, అది ఎక్కడ వెళ్తుందో నాకు తెలియదు, ఇక్కడ అంటే దట్స్ ది థింగ్ దట్ హిట్ మీ లైక్, ఓ ఇన్ని జాబ్స్ ఉన్నాయా అని. దెన్ మనం స్క్రీన్ పైన గ్రాఫిక్స్ చూస్తాం, ప్లేయర్ రాగానే వాడి ప్రొఫైల్ వస్తుంది, మధ్యలో ఇంకేదో గ్రాఫిక్ వస్తుంది. సో అది ఫైర్ చేయడానికి ఒకడు ఉంటాడు, ఫైర్ ఇన్ ది సెన్స్ ఒక బటన్ నొక్కుతాడు, వాడు స్ట్రీమ్ డెక్ లాగా. సో అన్ని ప్లేలిస్ట్ లో పెట్టుకుంటాడు, అప్పుడు కూడా వెతుక్కోవాలి. కొన్నిసార్లు అప్పటికప్పుడు ఆన్ ద గో హి హాస్ టు చేంజ్ ది నంబర్స్, బికాస్ నంబర్స్ అప్డేట్ అవుతుంటే కూడా నంబర్స్ చేంజ్ చేస్తుండాలి. ఈ స్టాట్ వాడికి చెప్తాడు, వాడు అప్డేట్ చేయాలి, డైరెక్ట్ అడగానే ఫైర్ చేయాలి. సో ఇఫ్ యూ యాక్చువల్లీ గో ఇంటే పీసీఆర్ ఇస్ అ ప్రోగ్రామ్ కంట్రోల్ రూమ్. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టాటో, సమ్ టైమ్స్ Viz operator is the guy who puts all these images. Then there's a switcher ఏంటంటే మనం ఒక టీవీ స్క్రీన్ చూస్తాం, సో మీ కామెంటరీ కూడా ఒక టీవీ స్క్రీన్ చూసి చేస్తాం మేము కూడా.
చాలా తక్కువ మీరు సార్లు చూసేది మేము చూసేది ఒకటే ఉంటుందా? ఒకటే, ఆ, అందుకే okay. తప్పులు చేస్తాం కొన్నిసార్లు. కానీ డిలే ఉంటుందా మేము చూసేదానికి? అప్ లింక్ డౌన్ లింక్ అది డిలే. ఓకే, So, అంతే. బేసిక్ సెకండ్స్, 1 to 2 seconds. No, 11 to 12, 13 seconds delay. 13 seconds delay. Yeah. ఓకే. So, if you call me, I can tell you ఈ బాల్ ఏమవుతుందని ముందు చెప్పగలుగుతా. Because there's obviously ఇక్కడ నుంచి మాది నుంచి Right, ఆడియో యాడ్ అయ్యి అప్ లింక్ అయ్యి డౌన్ లింక్ అవ్వాలి. So there's that delay that happens. Where was I? So program control room లో you have this whiz guy who operates all these graphics and stuff like that. And then you have a switcher పని ఏంటంటే మనం ఒక్క స్క్రీన్ చూస్తాం ఇక్కడ, డైరెక్టర్కి లైక్ ప్రొడ్యూసర్ ఏమో నరేటివ్ డిసైడ్ చేస్తాడు ఏం టాపిక్స్ మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడాలో మాది, వర్డ్స్ భాష మాది, పదాలు మావి, కానీ దేని గురించి మాట్లాడాలో ప్రొడ్యూసర్ చెప్తాడు, ఏం చూపించాలో డైరెక్టర్, ఏం చూపించాలో ఎలా చూపించాలో డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు. సో హీస్ గాట్ మల్టిపుల్ స్క్రీన్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, sometimes 18. He's constantly saying 2 backup 3 ready, fire 3, fire graphic 4, QCur 6, 7 cut cur. So he's constantly 1, 2, 3, 7, 8, 9 అండ్ అందులో ఏ QCur ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్తాడు మీరు ఏ గ్రాఫిక్ లేనా, వాడు అతను మళ్ళీ గ్రాఫిక్ వాడు చెప్పాలి, గ్రాఫిక్ రెడీ కర్, వాడు రెడీ సార్, ఆ ఎల్లో ఫైర్ గ్రీన్ అంటే ఎల్లో గ్రీన్ బ్లూ రెడ్ అని కొన్ని మానిటర్స్ ఉంటాయి, దాంట్లో గ్రాఫిక్స్ వెళ్తుంటాయి, ప్రివ్యూలోకి వెళ్ళాలి, ప్రివ్యూలో చూసుకోవాలి, తర్వాత మళ్ళీ అక్కడ ఫైర్ చేయాలి. సో ఇట్స్ అబ్సల్యూట్ chaos, but there's some peace in that chaos once you get used to it. కొంతమంది దే థ్రైవ్ ఇన్ chaos. You need to be a multitasker to enjoy that. So I think I'll be a terrible director because నేను ఎన్ని కమాండ్స్ తీసుకోలేను. I'll probably be an okay producer. I think I should stick to comedy, that's a different story. But ఆ chaos చూసినప్పుడు ఓకే ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఇక్కడ, and then it's such a vibrant place. ఆ లోపల ఉంటే వాళ్ళు they're in the zone for 4 hours of a 20 game. Such a brain drain. మొత్తం అయిపోయేసరికి వాళ్ళు గాన్, ఇంకా అంతే అదే అనుకుంటున్నాను, వాళ్ళు gone. అంటే జస్ట్ ఇమాజిన్ ప్రతి 6 కొట్టిన వెంటనే ఒక మంచి అమ్మాయిని చూపించాలని, ఇట్స్ నాట్ ఎ జోక్. అదేం చేస్తారంటే there's a trick to that. So now this is the other side. మేమంతా స్టూడియోలో ఉన్నాం, వెన్యూలో గ్రౌండ్ లో there's a separate crew that goes. ఫైండింగ్ పీపుల్, నాట్ ఫైండింగ్ పీపుల్. కెమెరామెన్ ఆబ్వియస్లీ 18 మంది 36 మంది ఉంటారు, వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు ముందుగానే వాళ్ళు క్రౌడ్ మొత్తంలో స్కాన్ చేసి ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు చూసుకుంటారు. సో దట్స్ కాల్డ్ సో దే హ్యావ్ దోస్ పీపుల్ రెడీ అండ్ దే ఆఫర్ ఇట్ టు ద డైరెక్టర్ ఇన్ ద సెన్స్ మా దగ్గర ఈ షాట్ ఉంది, ఒక కెమెరా ఎప్పుడక్కడ ఉంటుంది అనమాట. సో డూ వాంట్ టేక్ ద రియాక్షన్ అంటే ఇట్స్ డైరెక్టర్స్ కాల్. రైట్ టైంలో ఈ ప్లేన్ చూపించాలా, లేదంటే వాళ్ళ క్రౌడ్ రియాక్షన్ చూపించాలా, ఇంకెక్కడైనా రియాక్షన్ బాగుందా. సో ఈ కెమెరామెన్ మాట్లాడుతుంటాడు వెనక్కి కొన్నిసార్లు. అండ్ యూ హ్యావ్ ది గ్రౌండ్ కి ఉన్న డైరెక్టర్స్ కాల్ ద వరల్డ్ ఫీడ్ డైరెక్టర్, దట్స్ ది వరల్డ్ ఫీడ్. దాని నుంచి మాకు వేరే వేరే ఫీడ్స్ వస్తాయి. ఎవ్రీ ఇండివిజువల్ డైరెక్టర్ క్యాన్ టెంప్లెటైజ్ ఆర్ కొంచెం దాన్ని మార్చుకోవచ్చు అకార్డింగ్ టు హిస్ నీడ్స్. కొన్ని కెమెరాస్ మన దగ్గర ఉంటాయి కంట్రోల్లో, వరల్డ్ ఫీడ్ యాస్టీస్ గా రన్ చేయొచ్చు, కానీ ఒకవేళ మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవాలంటే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇండివిజువల్ ఛానల్, సబ్సిడరీ ఛానల్స్, తెలుగు ఛానల్. సో ఇఫ్ యు సీ టాస్క్ ఫోర్స్ తెలుగు అండ్ కన్నడ, you might not be seeing the same visuals. అదే అంటున్నా. The cricketing action is same, but మధ్యలో విజువల్స్ వేరే ఉండొచ్చు. Right. Between the ball విజువల్స్ వేరేగా ఉండొచ్చు because the director is taking different visuals. సో ఇక్కడ ఉట్టి స్టూడియోలో ఎంత కాదన్నా ఒక అంటే ఎడిటర్లు బోల్డ్ మంది ఉంటారు, ఇంకా మనకు తెలియని వాళ్ళు అసలు ఇక్కడ మనం చేసే దగ్గరికి వెళ్ళడం వాళ్ళు రెడీ చేసేస్తారు, అది కొట్టాలి. ఇది కాకుండా ఈవీఎస్ అని ఇంకోటి ఉంటుంది, స్లో మోషన్ రీప్లేస్ వస్తాయి కదా మనకి. ఓ మంచి కూర్చొని ఒక మెషిన్ మీద చిన్న ఒక సర్కిల్ ఎలా తిప్పుతుంటుంది అంట, దాంతో బేసికలీ ఇది క్యాప్చర్ ఎవ్రీ సింగిల్ ఇమేజ్. అట్ ద సేమ్ టైమ్ ఈ హాస్ టు స్టోర్ ఇట్ ఇన్ హిస్ ల్యాప్టాప్, ఏదో పేరు ఇచ్చి స్టోర్ చేస్తాడు. డైరెక్టర్ నాకు అది కావాలి, ఎవరు మేము అడిగాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మేము ప్రొడ్యూసర్ని అడుగుతాం, ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్తాడు, డైరెక్టర్ ఈవీఎస్ ఆపరేటర్ చెప్తాడు, వాడు సార్ 2 minutes సార్ దేరాం, అప్పటికప్పుడు వెతికి రెడీ సార్ ఆన్ ఎల్లో అంటాడు, అంటే ఎల్లో మీద వాడు ఫైర్ చేసి పెడతాడు అనమాట. డైరెక్టర్ అది చూసి కరెక్ట్గా టైం ఉంటే బాల్ వేసేటప్పుడు కాకుండా మధ్యలో ఆయన మళ్ళీ ఫైర్ చేయాలి. సో ఈవీఎస్ ఆపరేటర్ ఇంకో జాబ్ ఉంది. ఇన్ని ఉన్నాయా తెలియదు. తర్వాత స్టాటిస్టిషియన్స్ బోల్డ్ మంది, ప్రతి ఫీడ్కి ఒక స్టాటిస్టిషియన్ ఉంటాడు. వీళ్ళకి అందరికీ ఒక టీం ఉంటుంది, అదొక సెపరేట్ ప్రపంచం అది. ఇది అయిపోయిన తర్వాత ఎడిటర్స్ బోల్డ్ మంది ఉన్నారు హూ వర్క్ కాన్స్టెంట్లీ ఆన్ ద సేమ్ మ్యాచ్ అండ్ ఎవ్రీథింగ్. స్టూడియోలో ఎంత కాదన్నా ఒక 70-80 మంది ఉంటారు హూ వర్కింగ్ బిహైండ్ ఎ మ్యాచ్. గ్రౌండ్కి వెళ్ళిపోతే అది ఇంకా మల్టిప్లికేషన్ ఫ్యాక్టరీ. అది ఈజీగా ఒక మ్యాచ్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక 600-700 మంది పడుతుంది.
600-700 people is what it takes to produce one cricket match. And for IPL, depending on any grounds lo went match, you will probably have 3 or 4 teams. So day 1 వెళ్ళి సెటప్ చేస్తారు మొత్తం అంతా. ఇప్పుడు పాడ్కాస్ట్ ముందర మొత్తం అంతా సెటప్ చేశారు కదా, అలా ఒక రోజు ముందెళ్ళి మొత్తం సెటప్ చేస్తారు. ఆ వైరింగ్ చూస్తే అంటే మన బాడీలో వైర్లు బిగితే కొన్ని మైళ్ళు వస్తాయంటారు, అలా బోల్డ్ మైళ్ళు వైర్లు బయటకు వస్తాయి అనమాట. బోల్డ్ వైర్లు. దే సెటప్ ఏ బ్రాడ్కాస్ట్ రూమ్ ఇన్ ద స్టేడియం. అక్కడ యూ విల్ సీ దోస్ 20 స్క్రీన్స్ బికాస్ ఇస్ వరల్డ్ ఫిట్ డైరెక్టర్ సిట్టింగ్ దేర్. స్టూడియోలో ఉన్నదే ఇంకా పెద్ద సైజులో స్టేడియంలో ఉంటుంది. అక్కడ ఒక 700 మంది పనిచేస్తుంటారు. ఆ స్పైడర్ క్యామ్ ఉంది కదా, స్పైడర్ క్యామ్ ఆపరేటర్స్ వాళ్ళు ఒక 4-5 ఉంటారు. ఇలా ఒక 600-700 మంది ఉంటారు అనమాట. అక్కడ ఫ్లోర్ మేనేజర్స్ ఉంటారు, అంటే ఎప్పుడు ఏ టైంలో ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళాలి, బిట్వీన్ ది ఇన్నింగ్స్ అవన్నీ మేనేజ్ చేసేవాళ్ళు. ఇలా అసలు ప్రపంచమే వేరు. అంటే ఇన్ని జాబ్స్ ఉన్నాయని నాకు అసలు కూడా తెలియదు, ఆ ఎక్స్పోజరే లేదు. ఇక్కడ కెరియర్స్ ఇన్ని చేసుకోవచ్చు అని కూడా తెలియదు స్పోర్ట్స్లో. ఇదంతా ఇదంతా ఇన్హౌస్ టీమేనా, లేకపోతే బయట నుంచి అవుట్ సోర్స్ చేస్తారా, లేకపోతే ప్రొడక్షన్ చేస్తారా? హాఫ్ అండ్ హాఫ్. కొంతమంది ఇన్హౌస్ ఉంటారు, కొంతమందికి అవుట్ సోర్స్ చేసేస్తారు, డిపెండింగ్ ఆన్ ద ఫంక్షనాలిటీస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఆడియో గైజ్, లైక్ ఇందాక చెప్పినట్టుగా వి ఆల్వేస్ హ్యావ్ దిస్ ఇయర్ పీస్ ఇన్ అవర్ ఇయర్. సో అది సరిగ్గా వస్తుంది, అది సెటప్ చేసే వాళ్ళు ఆడియో ఇంజనీర్స్ ఉంటారు. అండ్ దిస్ ఇస్ ఇందాక చెప్పినట్టు ఆ పీసీఆర్లో దేస్ అన్ ఆడియో గై సిట్టింగ్ హూస్ కాన్స్టెంట్లీ చేంజింగ్ ది లెవెల్స్. హీ హాస్ టు ఎన్షూర్ దట్ మా లెవెల్ సరిగ్గా ఉండాలి, అంబియన్స్ అంటే స్టేడియంలో ఉన్న సౌండ్ ఆ లెవెల్ సరిగ్గా ఉండాలి, ఎక్కడ ఏది అవుట్ ఆఫ్ సింక్ ఉండకూడదు, అన్ని లెవెల్స్ నార్మలైజ్ చేసుకోవాలి. ఇదంతా వాడు ఆన్ ది ఫ్లై చేస్తుంటాడు అనమాట. అప్పుడప్పుడు ఓవర్ మధ్యలో కొంచెం లీక్ అవుతుంటుంది, మేము సరదాగా మాట్లాడుకునేది కొంచెం హాట్స్టార్ వినిపించేస్తుంటుంది. మేము మైక్ ఆఫ్ చేసుకోకపోతే, వీడి ఇక్కడ ఫెడర్ డౌన్ చేయకపోతే లీక్ అవుతుంది అనమాట. సో లీక్ అయిందా వెరైటీగా? అంటే సన్నపిన్ చార్జర్ ఒకటి లీక్ అయింది. తర్వాత చాలా రోజులు అడిగారు ఎవరు భయ్యా సన్నపిన్ చార్జర్ అని. సో అలా బట్ సన్నపిన్ చార్జర్ ఉందా ఇలా థర్డ్ అంపైర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము జోకులు వేసుకుంటుంటాం, అరే దీనికి కూడా ఎందుకు థర్డ్ అంపైర్కి వెళ్ళాడు సడన్లీ వెళ్ళిపోయింది. కొన్నిసార్లు వెళ్తే సార్ ఇగో నోరు మూసుకోండి అంటాడు, ఆపండి వినిపిస్తుంది ఇక్కడ అంట. అప్పుడు ఊరిని ఆఫ్ చేసుకోవాలి, మైక్ ఆఫ్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ ఎ స్మాల్ కన్సోల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us, you can do on off and all of that. డైరెక్టర్ వాయిస్, ప్రొడ్యూసర్ వాయిస్ కంట్రోల్ చేసుకోవడానికి వీ హ్యావ్ సమ్ ఫేడర్స్, అవన్నీ యూజ్ చేసుకోవాలి. సో బట్ బేసికలీ సేయింగ్ ఇస్ ఇన్ని జాబ్స్ ఉంటాయి, ఇన్ని ప్యారల్గా రన్ అవుతుంటాయి, అవన్నీ కలిస్తే ఒక మ్యాచ్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్, జస్ట్ ఇమాజిన్ ఎన్ని కోట్లు స్పెండ్ చేస్తారు. సో బీసీసీకి ఎన్ని కోట్లు వచ్చాయి? అరౌండ్ 50,000 crores ఫర్ 5 years, 2023 నుంచి 27 దాకా. టీవీ రైట్స్, బ్రాడ్కాస్ట్ రైట్స్, ఓటీటీ రైట్స్ సెపరేట్గా పెడితే 24 crores, 1,000 crores. సో రౌండ్ ఫిగర్ 50,000 కోట్లు బై 5, 10,000 కోట్లు, 74 matches ఎవ్రీ ఇయర్, 130-140 crores పర్ మ్యాచ్ ఖర్చు. ఏంటి ఓన్లీ బ్రాడ్కాస్ట్ రైట్స్ కొనుక్కోవడానికి, ప్రొడక్షన్ కాస్ట్. మొన్న ఎక్కడో ఆర్టికల్ ఎక్కడో చదువుతుంటే 2018లో ఇట్ కాస్టెడ్ 2 crores టు ప్రొడ్యూస్ అ మ్యాచ్, అబౌట్ 2 crores. దిస్ ఇస్ ఇన్ 2018. Now it's 220. సో not even 200 almost 2 crores. ఇప్పుడు 6 ఏళ్లలో మరి అదంతా అయిందో నాకు తెలిసి 10-15 కోట్లకి వెళ్ళిపోయి ఉండాలి ఆ కాస్ట్. సో టు ప్రొడ్యూస్ ఎ గేమ్ ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు వీళ్ళు ఒక్క మ్యాచ్ ప్రొడ్యూస్ చేయడానికి. ఓ సైన్యం పరిగెడుతుంది వెనకాల. సో డే 1 వీళ్ళు రిగ్ చేస్తారు, ఇట్స్ కాల్డ్ రిగింగ్. మ్యాచ్ అయిపోయిన తర్వాత లైట్లు ఆఫ్ అయిపోతుంది, వీళ్ళు పని మొదలెట్టేస్తారు, అంటే డీరిగింగ్ మొదలెడతారు అనమాట. బికాస్ సెటప్ మొత్తం తీసేసి ఇంకో స్టేడియంకి వెళ్ళాలి. కరెక్ట్. మూడు యూనిట్స్ పనిచేస్తున్నాయి. సో దిస్ గై సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో పనిచేసినాడు, నెక్స్ట్ మ్యాచ్ వైజాగ్ లో చేయాలి, ఆర్ వాడి షెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ మ్యాచ్ వాడు చెన్నైలో చేయాలి. సో అందరినీ దగ్గర ఉండేలా ఒక టీంకి ఇచ్చేస్తారు, ఇంకో టీం ఇంకో చోట పెడతారు. వీళ్ళు కాన్స్టెంట్ గా ఇలా పరిగెడుతూ ఉంటారు అనమాట. వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ప్రొడక్షన్ మేనేజర్లు, తర్వాత అందరికి క్యాబ్లు అవన్నీ రావడానికి అది ఇంకో సెపరేట్ టీము, కేటరింగ్, ఇలా ఒక బిజినెస్ ఉంది ఇక్కడ. ఆక్సిలరీ బిజినెస్ కొన్ని రకరకాలు ఉన్నాయన్నమాట. సో కొన్ని కోట్ల వ్యాపారం నడుస్తూ ఉంటుంది ఒక మ్యాచ్ లో. మీరు ఐపీఎల్ చూసారు కదా, ఐపీఎల్ చూసారు, క్రికెట్ చూసారు. సిమిలర్ గా బ్యాడ్మింటన్ లీగ్స్ వచ్చినాయి, కబడ్డీ లీగ్స్ వచ్చినాయి, అన్ని లీగ్స్ వచ్చినాయి. ఐ థింక్ కొంచెం క్లోజెస్ట్ గా సక్సెస్ అయింది అంటే అగైన్ నాట్ అట్ దిస్ లెవెల్ ఆబ్వియస్లీ కబడ్డీ లీగ్. కరెక్ట్. మిగతావన్నీ ఆల్మోస్ట్ ఫ్లాప్. ఫుట్బాల్ కదా ఒక డిఫరెంట్ ఫ్యాండమ్ ఉంది కాబట్టి అది నడిపించేస్తున్నారు దాన్ని, రైట్? ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు వేరే లీగ్స్?
అగైన్ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ ఇది, బట్ దిస్ ఇస్ వాట్ ఐ థింక్. ఒకటి, మన దగ్గర క్రికెట్ ఆబ్వియస్లీ ఇస్ ద నెంబర్ 1 స్పోర్ట్, బట్ అది పక్కన పెడితే ఫ్రమ్ ది అడ్వర్టైజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో క్రికెట్ ఇస్ అ వెరీ అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ స్పోర్ట్. ఓకే. బికాస్ బోల్డ్ బ్రేక్స్ దొరుకుతాయి, ప్రతి ఓవర్ తర్వాత 2 నిమిషాలు బ్రేక్ ఉంది, యాడ్స్ పంపించేయచ్చు. స్ట్రాటజిక్ టైం అవుట్ క్రియేట్ చేశారు 2.5 minutes, యాడ్స్ పంపించేయచ్చు. బిట్వీన్ ది ఇన్నింగ్స్ యాడ్స్ పంపించేయచ్చు. సో యూ డబ్బులు సంపాదించడానికి అవెన్యూస్ చాలా ఉన్నాయి క్రికెట్లో, బికాస్ యూ హ్యావ్ దోస్ బ్రేక్స్. అవుట్ అయినప్పుడు బ్రేక్, వాడికి ఎక్కడికో బాల్ తగిలింది 10 seconds ఉంది బ్రేక్. సో యూ కెన్ క్రియేట్ సో మెనీ బ్రేక్స్, విచ్ ఇస్ వై పీపుల్ ఆర్ విల్లింగ్ టు స్పెండ్ సమ్ మనీ ఆల్సో. కబడ్డీలో అగైన్ లైక్ యూ సెడ్ సెకండ్ మోస్ట్ పాపులర్ లీగ్ ఇండియాలో అదే ప్రస్తుతానికి. అది ఫర్ ద ఐ థింక్ ఫర్ ద స్పోర్ట్ ఇట్ ఈస్, అంత రానెస్ ఉందో దాంట్లో, అది చాలా అట్రాక్ట్ చేసింది జనాల్ని. అండ్ ఇట్ వాస్ ప్యాకేజ్ బ్రిలియంట్లీ బై స్టార్ స్పోర్ట్స్. సో రూల్స్ కొన్ని మార్చారు, ఆ మ్యాట్ మీద ఆడడం తీసుకొచ్చారు, కొంచెం కలర్ఫుల్గా మారింది, కెమెరా యాంగిల్స్ మారాయి, రూల్స్ కొన్ని మార్చారు, లైక్ డూ ఆర్డర్ రైడ్స్ ఇలాంటివి తీసుకొచ్చారు. సో దాంతో ఏం జరిగిందంటే ఇంటెన్సిటీ, ఆ డోపమిన్ కోసం పెరిగింది. బట్ దాంట్లో కూడా అగైన్ అదే అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ స్పోర్ట్ కాదు. లైక్ ఫుల్ టేక్ ఇట్ బ్యాడ్మింటన్, ఎక్కడ బ్రేక్ ఇస్తారు బ్యాడ్మింటన్లో? 15-point గేమ్ అయితే ఐ థింక్ హాఫ్ వే త్రూ సమ్వేర్ దే గివ్ ఏ బ్రేక్, ఆర్ గేమ్ అయిన తర్వాత బ్రేక్. సో బ్రేక్స్ లేవు దాంట్లో. ఫుట్బాల్ వర్క్స్ యాక్చువల్లీ ఇండియాలో కంటే కూడా బయట ఎక్కువ వర్క్ అవుతుంది, బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. వాళ్ళ గ్రౌండ్లో ఉన్న అడ్వర్టైజింగ్తో ఎక్కువ నడుస్తుంది వాళ్ళు, మోర్ దాన్ ది బ్రేక్స్ ఆర్ వాట్ ఎవర్. మన దగ్గర ఫుట్బాల్ ఇంకా తక్కువే, పీపుల్ డోంట్ వాచ్ ISL సో మచ్. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ FC అనే ఒక ఫుట్బాల్ టీం ఉందని నేను కామెంటరీ చేశా కాబట్టి నాకు తెలుసు. అది ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ISL గెలిచింది ఒక సీజన్ కూడా నాకు తెలిసి జనాలకు తెలియదు. గెలిచిన రోజు కూడా, దాని తర్వాత రోజు కూడా ఒక హోర్డింగ్ లేదు, ఒక లాలీపాప్ లేదు హైదరాబాద్, ఏమీ లేదు. సో దాని గురించి ఎవడు ప్రమోట్ కూడా చేయడు. సో నోబడీ ఈవెన్ నోస్ అబౌట్ దట్. So again, money doesn't come in. It's that vicious cycle, right? Money doesn't come in, so you can't promote. You don't want to spend so much. అది కూడా నడుస్తూ ఉంటుంది. బట్ క్రికెట్ టుక్ ఆఫ్ ఆఫ్టర్ 83 World Cup, దెన్ 87లో ఇండియా హోస్ట్ చేయడం, దెన్ ఆ కలర్ క్రికెట్ రావడం, సచిన్ టెండూల్కర్ రావడం, శాటిలైట్ టీవీ ఇండియాలో రావడం. సో ఆ వరల్డ్ కప్ ఈవెంట్ అనేది అవ్వాలి ప్రతి స్పోర్ట్ కి, ఆ మూమెంట్ రావాలి. ఆ మూమెంట్ వస్తే మిగతా స్పోర్ట్స్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ వచ్చినప్పుడు సడన్లీ షూటింగ్ గురించి ఇప్పుడు మాట్లాడతాం మనం, బికాస్ మను బాకర్ గాట్ దోస్ మెడల్స్. బట్ అగైన్ కన్సిస్టెంట్ గా అవి జరగవుగా. కరెక్ట్. మళ్ళీ నెక్స్ట్ ఒలింపిక్స్ అప్పుడు దాకా ఉండదు. సో దాని గురించి మాట్లాడడం మనం. ఇది 24/7 365 మనం క్రికెట్ చూస్తూనే ఉంటాం. అన్ని క్రియేట్ అయ్యాయి. ఇంకా దానికి ఎపటైట్ ఉంది అంటున్నారు. అడ్వర్టైజర్స్ ఫ్రెండ్లీ కూడా కాబట్టి ఐ థింక్ ఇట్ డస్ సో వెల్. మనం T20 వరల్డ్ కప్ గెలకపోయి ఉంటే IPL వచ్చేది కాదు కదా. దాని ముందరే ద స్టోరీ ఇస్, దాని ముందరే లలిత్ మోడీ ప్రపోజ్ చేశారట T20 క్రికెట్ చేద్దామని. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్లో డొమెస్టిక్లో T20 అప్పటికే స్టార్ట్ అయింది. దే హ్యాడ్ ద T20 ఫార్మాట్ గోయింగ్. 2007 T20 వరల్డ్ కప్ కి మన వాళ్ళు వెళ్దాం అనుకోలేదు. దే డిడ్ంట్ వాంట్ టు సెండ్ ఎ టీమ్ బికాస్ ఇండియా కన్సిడర్డ్, BCCI థాట్ బచ్చా ఫార్మాట్ ఇది, టైం పాస్ ఫార్మాట్ ఇది, పత్తాపారం, మనకు వద్దనుకున్నారు. విచ్ ఇస్ వై సచిన్ వెళ్ళలేదు, గంగూలీ వెళ్ళలేదు, ద్రావిడ్ వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. చిన్న టీం పంపించారు, ధోని క్యాప్టెన్స్ పంపించారు. దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వరల్డ్ కప్. ఇట్ జస్ట్ టర్న్డ్ అవుట్ దట్ వి వన్ ద వరల్డ్ కప్. దానికంటే ముందరే అపరెంట్ లలిత్ మోడీ మేడ్ ఎ ప్రెజెంటేషన్ టు BCCI సేయింగ్, యు నో వాట్, వి షుడ్ హావ్ ఎ T20 లీగ్, ఇంత డబ్బులు సంపాదించవచ్చు. హి హ్యాడ్ ద ఎంటైర్ ప్లాన్ రెడీ ఇన్ హిస్ హెడ్. EPL ని ఆబ్వియస్లీ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని he wanted this franchise based thing and he gave the plan, but the BCCI president at that point of time was not in favor of that, so he kept it aside. ఆయన వద్దన్నారు దాన్ని. బట్ 2007 T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దే రియలైజ్, ఓకే ఇది ఇక్కడ ఏదో ఉంది, ఒక మనకు తెలియకుండా ఒక డైమండ్ దొరికింది మనకి, ఇదే ఛాన్స్ అని ఫిక్స్ అయ్యారు. అదే టైంలో రిమెంబర్ ICL కూడా స్టార్ట్ అయింది. స్టార్టెడ్ ఆఫ్ అండ్ ICL వాళ్ళది ఎప్పుడు అనౌన్స్ చేశారు, 2007లో మనం ODI వరల్డ్ కప్ యాక్చువల్లీ ఓడిపోయాం. వెస్టిండీస్లో గ్రూప్ స్టేజ్లో బయటకు వచ్చేసాం. దాన్ని ఎందుకు మర్చిపోయాం అంటే 2007 T20 వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి అది మర్చిపోయాం. బట్ జీ వాంటెడ్ టు స్టార్ట్ దట్ ICL. దే అనౌన్స్డ్ ఇట్ రైట్ ఆఫ్టర్ 2007 ODI వరల్డ్ కప్ బయటకు రాగానే. దాంట్లో చాలా మంది ప్లేయర్స్ ఇక్కడి నుంచి వదిలేసి దానికి వెళ్ళి ఆడడం, వాళ్ళు T20 ఫార్మాట్లో ఆడారు. సో ఇట్ కైండ్ ఆఫ్ లుక్ లైక్ ICLని IPL కాపీ చేసిందని. బట్ IPL ప్లాన్ ముందు నుంచే ఉండింది, ఆర్ దిస్ ఫార్మాట్ ఆఫ్ లీగ్ వాజ్ ఆల్రెడీ దేర్. అది కన్విన్స్ చేయడానికి టైం పట్టింది. T20 వరల్డ్ కప్ వాజ్ ద క్యాటలిస్ట్ ఫర్ దెమ్, అండ్ దెన్ ఇట్ జస్ట్ టుక్ ఆఫ్ అండ్ ఇట్స్ బికమ్ దిస్ మాన్స్టర్ రైట్ నౌ. నార్మల్ మాన్స్టర్ కాదు. ఐ థింక్ రైట్ నౌ హౌ మచ్ ఇస్ ఈచ్ టీమ్ ఎర్నింగ్? క్లోజ్ టు, ఐ థింక్ ద కాస్ట్లీయెస్ట్ వాల్యుయేషన్ ప్రకారం ఐ థింక్ 1 billion టీమ్ కూడా ఉన్నట్టుంది, కాస్ట్లీయెస్ట్ టీమ్. సెకండ్ రిచెస్ట్ లీగ్ ఇన్ ద వరల్డ్ ఇది. NFL తర్వాత ఇదే. NFL తర్వాత ఇట్స్ దిస్. సో NFL NBA
IPL. No, I think ఈ లాస్ట్ నంబర్స్ తర్వాత ఈ 2023 సైకిల్ తర్వాత వన్ ఆఫ్ ద ఆర్టికల్స్ I read was second most richest league in the world is IPL right now. Probably. So అమెరికన్ లీగ్స్ తో కంపేర్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ జోక్. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు డెకేడ్స్ నుంచి ఆడుతున్నారు వాళ్ళు. దిస్ ఇస్ జస్ట్ ఇన్ ద 18th సీజన్. అండ్ లుక్ ఎట్ ది ప్లేయర్స్, వాళ్ళ పర్స్ ఎలా పెరిగిందో చూస్తే అర్థం అవుతుంది కదా. నౌ పీపుల్ ఆర్ గెటింగ్ 27 crores. దట్స్ obscene amount of money. స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వచ్చారు. సో all the franchises are also making money now. Break even అయిపోయారు, except for I think the new ones. మీరు అందరు బ్రేక్ ఈవెన్ అయిపోయారు. Everybody makes money. So కొత్త స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్. Do you think ఎప్పుడు హర్ష భోగ్లే మన తెలుగులో కామెంటరీ చేస్తాడా అని అడిగాం. సో ఐ థింక్ ఒకసారి ఎప్పుడు వచ్చినట్టున్నారు ఆయన. వెన్ ఎవర్ వి మీట్ హిమ్ ఇన్ ద వెన్యూ ఎవ్రీబడి కీప్స్ ఆస్కింగ్ సార్ వచ్చి అంటే నాకు చాలా తక్కువ తెలుగు వచ్చు, 2 sentences చెప్పిన తర్వాత నా తెలుగు అయిపోతుంది, ఇంకా బాగుండదు, నేను చెప్తే బాగుండదు అని. హీ ఆల్వేస్ కమ్స్ అండ్ లిసన్స్ టు వాట్ వీఆర్ సేయింగ్. చాలా చక్కగా మాట్లాడతారు, వెరీ వార్మ్ పర్సన్. యూ కెన్ హ్యావ్ ఎనీ కాన్వర్సేషన్ విత్ హిమ్. ఆయన చాలాసార్లు నేను క్వశ్చన్ కూడా డౌట్ కూడా అడిగాను. ఆయనకు మొహం గుర్తుందేమో, పేరు గుర్తుండకపోవచ్చు, బట్ ఐ ఈటన్ హిస్ బ్రెయిన్ క్వైట్ ఎ ఫ్యూ టైమ్స్. వెరీ నైస్ జెంటిల్మెన్. ఎంతో పిగ్గా సమాధానాలు ఇస్తారు అన్నిటికీ కూడా. ఈ ఆల్వేస్ అలా వచ్చి డోర్ నుంచి అలా చూసి తెలుగు కామెంట్ ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, తెలుగులో మాటనే వెళ్ళిపోతారు. బట్ చాలా కాలం నుంచి ఆయన హైదరాబాద్ నుంచి బయట ఉన్నారు కాబట్టి ఈ సేస్ నేను ఎక్కువ మాట్లాడలేను, కరెక్ట్ కాదు అన్నారు. బట్ ఆర్ ప్రొడ్యూసర్ ఆల్వేస్ కీప్స్ ట్రైయింగ్ హర్ష భోగ్లేని తీసుకొద్దామని, బట్ ఆయన కాదంటుంటారు. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్ ఫర్ కౌశిక్? ఆలోచించలేదు, బికాజ్ అసలు ఇలాంటి కెరీర్ ఒకటి ఉంటుందనే ముందర అనుకోలేదు. ఇఫ్ యూ ఆస్క్డ్ మీ ఇన్ 2018 January నువ్వు కామెంటరీ చేస్తుంటే పిచ్చెక్కిందనేవాడిని. ఏం మాట్లాడుతున్నావు భయ, మైండ్ అంత దొబ్బిందని అడుగుండేవాడిని. బికాజ్ ఇలాంటిది ఒక అవెన్యూ ఓపెన్ అవుతుందో తెలియదు. సో ఐటీ వదిలేసి దీనిలోకి షిఫ్ట్ అయిపోయి ఇట్స్ ఆల్మోస్ట్ బిన్ వాట్ నౌ 6-7 years రన్నింగ్. ఐ డోంట్ నో ఇది ఎంతకాలం ఉంటుందో తెలీదు. యాజ్ లాంగ్ యాజ్ దే థింక్ ఐఎమ్ యూస్ఫుల్, నేను చేసిన వాళ్ళకి నచ్చుతుంది అనిపిస్తే వాళ్ళు ఆబ్వియస్లీ ఇట్స్ దేర్ కాల్, పనిచ్చినంత కాలం కామెంట్ చేస్తూనే ఉంటా. బట్ బియాండ్ దట్ ఐ రియలైజ్ దట్ అదొకటే సరిపోదు. ఐ వాజ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలంటారు కదా, అది కాకుండా ఇంకేమన్నా చేయాలి అని చాలా నుంచి బుర్రలో ఉండింది. సో వీ కాంట్ కంప్లీట్ డిపెండ్ ఆన్ దాట్. సో ఆబ్వియస్లీ క్రికెట్ గురించి మాట్లాడే అలవాటు ఉంది, యూ అండర్స్టాండ్ ద స్పోర్ట్స్. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ ఏ యూట్యూబ్ ఛానల్. కింద మీద పడిన తర్వాత కొంచెం 100K వచ్చింది అది ఇప్పుడు. దెన్ స్పోర్ట్స్ మాత్రమే కాదు, ఐ పర్సనలీ పీపుల్ థింక్ ఐ ఓన్లీ టాక్ అబౌట్ స్పోర్ట్స్ బికాస్ దట్స్ హౌ దే నో మీ. సో నాకు కరెక్ట్. సో ఇది ఒకటే తెలుసు అనుకుంటారు, బట్ నాకు పర్సనల్ గా వేరే విషయాలు కూడా మాట్లాడడం ఇష్టం. ఐ లైక్ ద బిజినెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, ఐ లైక్ ఫైనాన్స్, ఇవన్నీ సొంతగా నేర్చుకున్నా. పర్సనల్ ఫైనాన్స్ కానీ ఆర్ హెల్త్ విషయం కానీ. సో నేను కాన్షియస్గా వి స్టార్టెడ్ డిఫరెంట్ సెపరేట్ ఛానల్ వేర్ వి డోంట్ టాక్ అబౌట్ స్పోర్ట్స్ అట్ ఆల్, వి టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఆన్ దట్. వి టాక్ అబౌట్ పర్సనల్ ఫైనాన్స్, హెల్త్ అండ్ క్యూరియస్ కౌశిక్. సో దట్స్ ది అదర్ వన్. సో చూస్తున్నాం వాట్ వీ కెన్ డూ విత్ దీస్ టూ ఇస్ వాట్ వీ హ్యావ్ ఇన్ మైండ్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. కెన్ వీ సమ్హౌ మేక్ ఇట్ viable entity? Can we get some cash flow running? అంటే యూ నో ఇట్, ఐ నో ఇట్, యూట్యూబ్ యాడ్ రెవెన్యూ పెద్ద డబ్బులు ఏం రావు మనకి. జనాలు అనుకుంటారు ఓ డబ్బులు చాలా వచ్చేది. తీరా యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదా? వస్తున్నాయి, చాయ్ తాగుతున్నాం. 10 లక్షల వ్యూస్ వస్తే చాయ్. జనాలకు అర్థం కాదు దట్ ప్రతి వీడియోలో రావు. అది ఏంటి you need millions of views to make some sizable income from that. So that's not how it works. All of it. అలాంటివి ప్రొడ్యూస్ చేయాలి అంటే దానికి ఖర్చు కూడా అట్లనే ఉంటుంది. Correct. And it's not easy to produce this. Correct. 100% So, I agree. I understand. I empathize. So you know the pain. So that's one area we're trying to explore. అది కాకుండా ఇంకేమన్నా చేయొచ్చు అని కాన్స్టెంట్గా నడుస్తూ ఉంటాయి బుర్రలో. We're looking at, అంటే ఇప్పుడు I'm actually revealing it here for the first time. ఇవాళ ఏంటి? Wednesday ఇవాళ. Wednesday, right? So రేపు Thursday, that is, I'm going to get my hands on my first set of merchandise. So na launching a merch? Not launching, soft launch kind of a thing. Very so నేను వాడిన కామెంటరీ లైన్స్ ఏవైతే కొంచెం పాపులర్ అయిపోయి వాటిని trying to milk it shamelessly. So we'll have to see how it works. I think రేపు నా చేతికి వస్తుంది అది. Then I'll have to put it on my own social media and see how it works. Right. Send me one. I'll wear it on my pod. Sure. You'd like Dhoni or Virat? For now, I only have 2 designs. You have only 2? Then I'll take Dhoni because my mom loves Dhoni. Cool. Right now, I am an out and out KL Rahul fan.
Oh, nice. Yeah, and now and not. I think he's been misinterpreted. Yeah. దీని ముందు అగైన్ చాలా మంది తెలియదు ఐఎమ్ దినేష్ కార్తిక్ ఫ్యాన్. Hmm. అంటే క్రికెట్ పక్కన పెడితే ద బెస్ట్ స్టోరీ ఇఫ్ ఐ వాంట్ మేక్ ఎ మూవీ Hmm. ఐ విల్ మేక్ ఇట్ ఆన్ దినేష్ కార్తిక్. Hmm. బ్యూటిఫుల్ స్టోరీ, బెస్ట్ స్టోరీ. అంటే నాట్ జస్ట్ హిస్ పర్సనల్ లైఫ్, the way he came back. Yeah. He was in a 100 square feet apartment where he was coming Abhishek back. Narad Bhat. Yeah. Beautiful story. Correct. I would love to make a film about him. Hmm. Dinesh Karthik, if you're listening. He speaks very good Telugu. అవును కదా, Very good Telugu. దినేష్ ని బట్టి వాళ్ళ పాడ్కాస్ట్ లో. That'd be great podcast. Telugu. Yeah. Yeah. Now, one final question before you said on income. How much do commentators make as a contract? Again, this varies from person to person. Depends on if you're starting off, if you have some cricketing experience. Ex-cricketer అయితే your pay is different. Regional language లో pay is different. National లో it's Hindi లో is different. English లో it's totally different. So ఇంత అని చెప్పడానికి ఉండదు. It can start from as low as 8,000, which was my first 8,000 per match? per day. Yeah, per day. Okay. That's where I started off. దాని తర్వాత డిపెండింగ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఎక్కడైనా సరే ఉండేదే అంటే మన అవసరం వాళ్ళకి ఎంత ఉంది దాని మీద యువర్ ప్రైస్ ఇస్ డిసైడెడ్. It might not necessarily be on the skill level you have or the value you add. It's just about, are you at the right place at the right Demand time? and supply. 100%. That's it. It's just that. Right. So, also దానికి ఇంకొంచెం ఫ్యాక్టర్ చేయాల్సింది ఇండియాకి ఆడుంటే obviously it comes with a certain 100%. cost. Right. అది ప్రీమియం డే. Correct. So Right. that's how it changes. It can go up to like 6-7 lakhs a day also. On a match? Yeah. That's the Wow. like highest level of మన తెలుగు కామెంటరీలో హైయెస్ట్ రేంజ్ ఎంత? I don't think it's fair on my part to say that because it's not mine. Right. ఇంకెవరిదో అది, but it's not multiple lakhs లోకి అయితే లేదు. 6 figure. Not even 6 figure. Maybe not. Maybe close to that. Around that. Yeah, close to that. But again, for that you'll have to be, like I said, pedigree ఉండాలి. You need to come with an India tag and stuff like that. ఇప్పుడు పెడిగ్రీ లేకుండా కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ లవ్ హిమ్ నందు ఉన్నారు. So, okay, this is a good point, right? Nandu is not a commentator. No. He's a host. So a lot of people don't understand the difference between a commentator and a host. But he commentates on No, he matches, doesn't. no? He doesn't. ఇప్పటిదాకా చేయలేదు. చేయలేదా? ఇప్పటిదాకా Okay. చేయలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే స్క్రీన్ పైన కనిపించినా కూడా కామెంటేటర్ అనుకుంటారు. He has that interest. He wants to at some point of time. Sometimes he's like he wants to. Sometimes he doesn't want to. But again, commentary అందరికి చేయడం ఈజీ కాదు. ఇట్స్ అ డిఫరెంట్ స్కిల్ ఆల్ టుగెదర్. షో హోస్ట్ చేయడం ఇస్ అ డిఫరెంట్ స్కిల్ ఆల్ టుగెదర్. అక్కడ కూడా కాన్స్టెంట్ గా చోలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎక్స్పర్ట్స్ మాట వినాలి, నెక్స్ట్ దేనికి త్రూ చేయాలి తెలియాలి, బ్రేక్ ఎప్పుడో వినాలి, డైరెక్టర్ మాట వినాలి, ప్రొడ్యూసర్ మాట, ఇవన్నీ ఉంటాయి. సో డిఫరెంట్ స్కిల్ సెట్ ఆల్ టుగెదర్. సో నందు ఇస్ అ హోస్ట్, ఈస్ అన్ యాంకర్, ఈస్ నాట్ అ కామెంటేటర్. రైట్. సో దానికి యూ డోంట్ నీడ్ ద క్రికెటింగ్ ఎక్స్పర్టీస్ పర్ సే. You just need to manage the Correct. people. ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటే యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్. Cool, then I'll wrap it up. We have generic ga rapid fire పెట్టుకున్నాం మనం. Oh wow. Very generic. So commentary or playing? If you Rapid fire రాజా. అట్లా కాదు. ఇప్పుడు ఇలాంటి ఎలా అంటే ఇప్పుడు చాలా కష్టాలు క్వశ్చన్ అనమాట ఇవి. ఇప్పుడు రైట్ నౌ ప్రెసెంట్ ఆబ్వియస్లీ కామెంటరీ. ఇంకా ప్లేయింగ్ డేస్ అయిపోయి. One cricketer whose technique you love the way most to analyze? వాళ్ళ టెక్నిక్ మనం అనలైజ్ చేయకూడదు, బట్ షార్ట్ చూసి అబ్బా ఏం షార్ట్ రా. క్లోజ్ టు పర్ఫెక్షన్ ఇస్ సచిన్ స్ట్రైట్ డ్రైవ్. I'll take it. Most memorable match you have watched? చాలా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లోంచి తీసుకురావాలి అంటే ఐ వుడ్ ప్రాబ్లీ పిక్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్, మెల్బర్న్ 2022 వరల్డ్ కప్. Nice match. Telugu or English? Which commentary do you enjoy? తెలుగు రైట్ నౌ, బట్ I'll say I'm a convert. నేను కూడా ఇంగ్లీష్లోనే కామెంటరీ వినడం నాకు అలవాటు. బట్ ఇప్పుడు ఆబ్వియస్లీ తెలుగు కామెంటరీలో ఉంటూ తెలుగు చాలా మంది ఇప్పటికీ అంటుంటారు, పొరపాటు నేను ఎక్కడన్నా స్టోరీ పెడితే ఏంది బాయ్ నువ్వు ఇంగ్లీష్ కామెంటరీ వింటున్నారే, అప్పుడప్పుడు మధ్యలో స్విచ్ చేస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది చూడడానికి. ఇప్పుడు హాట్స్టార్లో ఏముంది, లాంగ్వేజ్ ఆప్షన్ ఎంతసేపు స్విచ్ చేస్తుండొచ్చు కదా, మల్టిపుల్ లాంగ్వేజ్ వినడం అలవాటు. ఇప్పుడు ఎవరేం చేస్తున్నారు, ఏమో ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ రావచ్చు కదా. అదే టైంలో స్టోరీ అయినా పెడితే నువ్వు కూడా తెలుగులో చూడవా, మేమెందుకు చూడాలి, మరి అలా కాదురా, ఎవర్రా మీరంతా ఇటుదారు, ప్రతిదీ చూడకూడదు కదా, భూతత్వం చూస్తే కష్టం. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కావచ్చు మీది. I don't know. Too much criticism. మాకు కూడా రాదు. Criticism, yeah. I don't know if it's fan. ఏమో నా కామెంటర్స్ కి ఫ్యాన్స్ అండ్ నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాదు నాకు. ఇట్స్ నాట్ లైక్ వి ప్లే ది స్పోర్ట్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ బట్ అగైన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ ఎకోసిస్టమ్ విచ్ దే ట్రూలీ ఇమర్స్ ఇంటూ. సో మేబీ దట్ ఇస్ దేర్. మేబీ
ఈ మధ్య నేర్చుకున్నాను. ఇఫ్ సంబడి గివ్స్ ఎ కాంప్లిమెంట్ ఐ సే థాంక్యూ వెరీ మచ్. యా రైట్. మనకి కాంప్లిమెంట్ తీసుకోవడం రాదు. చాలా ఎవరైనా బాగా చేసావంటే ఎడ్మో వేసుకొని అవునా ఇప్పుడు నాకు నేర్పించారు. ఎవరైనా కాంప్లిమెంట్ చేస్తే మీరు కూడా బాగున్నారండి, మీరు కూడా బాగా చెప్తున్నారు అని చెప్పాలంటే ఆయనకి ఓకే మా అమ్మ ఎప్పుడైనా బాగున్నా అని చెప్పలేదు, నాకేం తెలుసు ఇవన్నీ. చిన్నప్పటి నుంచి అలవాట్లేదు కదా, చదవట్లేదు. కాంప్లిమెంట్స్ తీసుకోవడం రాదు, నేర్పించలేదు, నేర్చుకోలేదు. ఇప్పుడే కొంచెం కరెక్ట్. థాంక్యూ వెరీ మచ్. యా సో వన్ ఫైనల్ క్వశ్చన్, ఫ్యూచర్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్. I think it's only going to grow, man. I seriously think it's going to grow because ఎక్కడ 2018లో స్టార్ట్ అయినప్పుడు ర్యాపిడ్ ఫైర్ నుంచి కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ 2018 నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ వేర్ ఇట్ ఇస్ ఇన్ 2025, నంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ పెరిగింది, ఇంటరాక్షన్ పెరిగింది. లైక్ నాకు ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే డిఎమ్స్ కూడా ఆబ్వియస్లీ పెరుగుతున్నాయి. నాకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే నేను డిఎమ్స్కి రెస్పాండ్ చేస్తూ ఉంటా. ఇట్స్ నాట్ హెల్దీ హ్యాబిట్ మ్యాన్. యూ కాంట్ రెస్పాండ్, అందరికీ రెస్పాండ్ చేయలేము. పుట్ ఎ క్యాప్ ఆన్ ద నంబర్ ఆఫ్ మినిట్స్ ఐ స్పెండ్. లిమిట్ పెట్టా ప్రెసెంట్ 2 hours అని. అది వస్తుంది నోటిఫికేషన్ కానీ యాక్టివ్ చేస్తాం. ఇగ్నోర్ ఫర్ టుడే కొట్టేస్తాం. యాక్టివిటీ ఇగ్నోర్ ఫర్ టుడే కొట్టేస్తాం. రైట్. Cool then. I think that's it. Let's wrap. Thank you Kaushik. Thanks for giving a lot of time. All the best for the IPL. అన్ని మ్యాచెస్ ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తామని, మన SRH గెలవాలని. 74 matches ఎంజాయ్ చేస్తా. ఎవరు గెలిచినా I'll be happy. I'm like SRH. We are SRH. Cool. I hope that for your sake SRH wins. ఈసారి ఇదో మేము ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయట్లేదు. ఆ 287 289 అయినా చాలు మాకు. 300 వద్దా? 300 వద్దా? మళ్ళీ ODI అని చచ్చిపోతుంది. అయినా కూడా 300 వచ్చేలానే ఉంది సార్. వచ్చేటుంది కదా, వచ్చేలానే ఉంది. కమెంట్స్ కొట్టే ఈశాన్ కూడా తీసుకొచ్చారు కదా. అవును కదా, 300 కూడా రావచ్చు. So yes, I think that's a wrap. Thank you very much. Thank you for having me. It was wonderful, free flowing conversation. I really enjoyed this. Table చాలా బాగుంది. Table బాగుంది కదా. Yes, కొత్త సెట్. Thank you. Chalo, wrap.